దేవునామం మహిమ గాక. బలో యేసు మసీహ్కి, బలో యేసు మసీహ్కి. మొట్టమొదటిగా నేను దేవుడికి వందనాలు తెలియజేస్తాను. నేను మొన్న కేరళ వెళ్ళాను, కేరళ ఒక 4 రోజులు కేరళ ఉన్నా. కేరళ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చాలా డిప్రెషన్లో ఉంటా, కొంచెం బాధలో ఉంటే నేను యాక్చువల్లీ ఈదు విషయం కానీ, సేవ విషయము, ఫ్యామిలీ విషయము, హాస్పిటల్ సేవ విషయం, అన్ని విషయం కూడా కొంచెం బాధగా ఉన్నప్పుడు హఠాత్తుగా అయ్యగారు ఫోన్ చేసి ఒక మీటింగ్ పెడదామని చెప్పారు అయ్యగారు. హల్లెలూయా. హఠాత్తుగా అయ్యగారు ఏం చేశారండి, ఫోన్ చేసి ఒక మీటింగ్ పెడదామన్నారు. ఈ మీటింగ్ నాకు చాలా ఆశీర్వాదం. అయ్యో ఒక 2-3 అంత చెప్పినారు, మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారా? హల్లెలూయా. ఈ మీటింగ్ నాకు చాలా ఆశీర్వాదం. అందరూ చెప్పదమ్మా, మీరు చెప్పండి, ఈ మీటింగ్ నాకు చాలా ఆశీర్వాదం. చెప్పండి, గట్టిగా చెప్పాలి, అట్లా కాదు. ఈ మీటింగు చెప్పండి గట్టిగా, ఈ మీటింగు నాకు చాలా 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 ఆశీర్వాదం. మీరు నోటిలో పలికినట్లయితే అది గ్యారెంటీ మీకు జరుగుతుంది. హల్లెలూయా. నా సమయం వ్యక్తం చెప్పినట్టుగా మన మధ్యలో మన అయ్యగారు ఉన్నారు. అయ్యగారు రావడం మనకు ఉండడం చాలా సంతోషము. దేవుడు ఆత్మ ద్వారా అనేక విషయాలు అయ్యగారు. మీరు యూట్యూబ్ కొంచెం ఫాలో చేయండి. ఆన్లైన్లో కూడా అయ్యగారు ప్రతిరోజు 7:30కి ఆన్లైన్లో కూడా అయ్యగారు వాక్యం చెప్తున్నారు. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ కూడా మనం ఫాలో చేయండి. వేరే కూడా యూట్యూబ్ చెప్పండి, ఫార్వర్డ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా దేవుడి ఇతరులు కూడా దేవుడు దీవిస్తపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారు చాలా మంచి బలంతో, మంచి ఎనర్జీతో అయ్యగారు వచ్చారు. మనతో అయ్యగారు ఉండడం చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టి మన అయ్యగారిని స్వాగతం పలుకుతాం. కన్నడ కావాలా? కన్నడ ಬೇಕಾ? కన్నడ ಬೇಕಾ? భాషాంతర ಬೇಕಾ? ఇద్దరే ఎత్తారు, ముగ్గురు ఎత్తారు, 4. ఓకే, ఎస్. ప్రైజ్ ది లార్డ్. ಬಾಗುన్నాರಾ? ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಇಲ್ವಾ? ಗಟ್ಟಿಗೆ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಇಲ್ವಾ? దేవుడు స్తోత్రం ಮಾಡಿ. దేవుడు బ్రదర్ జోసెఫ్ అలాగే సిస్టర్ ఒలివా వాళ్ళిద్దరూ చాలా వండర్ఫుల్ వర్షిప్ చేశారు. సో హ్యాపీ. ಅವರಿಬ್ಬರು ಚೆನ್ನಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟೋಣ ಅವರಿಗಾಗಿ. అలాగే ఇంకా ఆత్మీయంగా వర్షిప్ లో ఇంకా బలపడాలి మనం. ಇನ್ನು ನಾವು ಬಲ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. సో ఇలాంటి వర్షిప్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటదంటే మనమే మర్చిపోతాం. ఇంత ఆరాధన ఇరుವಾಗ నಮ್ಮನ್ನು మై మరితో ಹೋಗುತ್ತೇವೆ. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు దేవుడే కనపడాలి. నువ్వు కళ్ళు మూడుವಾಗ దేవుడు కాಣಿಸಬೇಕು. నీ చుట్టూ ఉన్న నీ యొక్క పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న నీ ఇబ్బందులు, వేదనలు, శోధనలు ఇవన్నీ కూడా, ನಿಮ್ಮ సుತ್ತಲಿರುವಂತ కష్టಗಳು, కన్నీరు, శోధన, వేదన ఇವೆಲ್ಲವೂ ಕೂಡ అన్ని మర్చిపోయి నీ ఎదురుగా క్రైస్ట్ కనపడాలి. ಅವೆಲ್ಲವೂ ಮರೆತು ಹೋಗಿ ನಿಮ್ಮ ಮುಂದುಗಡೆ ಕ್ರಿಸ್ತನು ಕಾಣಬೇಕು. కానీ చాలా మంది, ಆದ್ರೆ ಅನೇಕರು ఏదో ఒక బాధతో వచ్చి కూర్చుంటారు. ఏదో ఒక దుఃఖದಲ್ಲಿ ಬಂದು ಕೂತ್ಕೊಳ್ತಾರೆ. అది పాస్టర్ అయినా, ಅದು సేవಕರಾದರು, అలాగే విశ్వాస అయినా. విశ్వాసిಗಳಾದರು. అదే పాస్టర్ చూపించడు, ಆದ್ರೆ ಸೇವಕರು ತೋರಿಸೋದಿಲ್ಲ, అని విశ్వాసులు చూపిస్తారు. ಅದು ವಿಶ್ವಾಸಿಗಳು ತೋರಿಸ್ತಾರೆ. అసలు నిజంగా దేవుడు ఎవరు? దేవుడు ಯಾರು? దేవుడు ఎవరు? దేవుడు ಯಾರು ಹೇಳಿ? ఎలా ఉంటాడు దేవుడు? ಹೇಗಿರ್ತಾನೆ ದೇವರು? ఎలా కనబడుతున్నాడు? ನಿಮಗೆ ಹೇಗೆ ಕಾಣುತ್ತಾನೆ? ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఎలా ఉంటాడు? ప్రత్యక్షವಾಗಿ పరోక్షವಾಗಿ ಹೇಗೆ ಕಾಣುತ್ತಾನೆ? మనకు దేవుడు కనపడాడు కదా. దేవుడు ನಮಗೆ ಕಾಣಿಸೋದಿಲ್ಲ. ఎలా ఉంటాడు? ಹೇಗಿರ್ತಾನೆ? ఒక దేవుడు ఉంటే, దేవుడు ಇದ್ದರೆ మరి ఎందుకు ఎన్ని సమస్యలు మనకి? ಯಾಕೆ ಇಷ್ಟು ಕಷ್ಟಗಳು? క్వశ్చన్ కి ఆన్సర్ దొరకని సమస్యలు చాలా ఉన్నాయి. ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರ ಸಿಗದಂತ ಅನೇಕ ಕಷ್ಟಗಳು ಇದಾವೆ. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ಎಲ್ಲಿದ್ದಾನೆ? ఎక్కడున్నాడు? ಎಲ್ಲಿದ್ದಾನೆ ದೇವರು? ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ನಮ್ಮಲ್ಲಿದ್ದಾರೆ ದೇವರು. ఇప్పుడు నీలో దేవుడు ఉన్నప్పుడు మరి నువ్వేమవుతావు? ಈಗ ನಿನ್ನಲ್ಲಿ ದೇವರು ಇರುವಾಗ ನೀನೇನಾಗ್ತೀಯಾ? ಏನಾಗ್ತೀಯಾ? ఇప్పుడు దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపನಾಗಿದ್ದಾನೆ. నువ్వు కూడా ఆత్మై ఉన్నావు. ನೀವು ಆತ್ಮವಾಗಿದ್ದೀರಿ. ఆయనకి సజీవుడుగా నువ్వు కనపడేది ಆತನಿಗೆ ಸಜೀವವಾಗಿ ಕಾಣೋದು ನೀನು ಆತ್ಮವಾಗಿ. ఆయన దేవుడు అయినప్పుడు, ಆತನ ದೇವರಾಗಿರುವಾಗ నువ్వేమయ్యావు? ನೀನೇನಾಗಿಯಾ? ఏమై చెప్పండి. ಏನಾಗಿ ನೀನು ಕೂಡ? ఇప్పుడు వాణి గారి సిస్టర్ కూతురు వాణి గారికి ఏమైంది? ವಾಣಿ ಅವರ ಸಿಸ್ಟರ್ ಮಗಳು ಏನಾಗ್ತಾರೆ? ವಾಣಿ ಅವರಿಗೆ ఒలివస్ ఏమవుతుంది మీకు? ನನ್ನ ಮಗಳು ಏನಾಗ್ತಾಳೆ? ನನಗೆ ಮಗಳಾಗ್ತಾಳೆ, కూతురు అవుతారు, ಮಗಳಾಗ್ತಾಳೆ. ఒక రాజు పాలిస్తే రాజ్యాన్ని, ಅರಸನು ಆ ರಾಜ್ಯವನ್ನು ಪರಿಪಾಲನೆ ಮಾಡಿದರೆ వాళ్ళ కొడుకునే ఉంటారు. ಅವ್ರ ಮಕ್ಕಳನ್ನ ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ಮಗನನ್ನ చిన్న రాజు అంటారు. ಆತನನ್ನು ಏನಂತ? ಅರಸರು ಎಂದು ಹೇಳ್ತಾರೆ. దేవుని కుమారుడు నువ్వేమవుతావు? ದೇವರ ಮಕ್ಕಳು ನೀನಾಗ್ತೀಯ. ಏನಾಗ್ತೀಯ? మాట్లాడరే, ಮಾತಾಡ್ರಿ. దేవుడు ದೇವರು ದೇವರಾದ್ರೆ ನೀವೇನಾಗ್ತೀರಿ? ఇక నువ్వు ఒకసారి దేవుల్లోకి వెళ్ళిన తర్వాత కుమారుడు లేడు.
ನೀವು ದೇವರ ಬಳಿಗೆ ಹೋದ ನಂತರ ಮಗನಲ್ಲ. ఓన్లీ శరీరానుసారంగా నీకు అర్థం అవటం వరకే నువ్వు కుమారుడు. ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ ಅರ್ಥ ಆಗೋದಕ್ಕಾಗಿ ಮಗನಾಗ್ತೀಯ. ఒకసారి నువ్వు ఆయనలో జీవించడం ప్రారంభిస్తే, ಒಂದ್ಸಲ ದೇವರಲ್ಲಿ ಬದುಕಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭವಾದರೆ ఆయనే నువ్వు, ನೀನು ಆತನಾಗಿದ್ದೀಯ, నువ్వే ఆయన, ನೀನೇ ಆತನಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు ಈಗ మోసెస్ బ్రదర్ అన్నాడు, ನಾನು ಇದೀನಿ ಅನ್ಕೊಳ್ರಿ. ఇప్పుడు మహేంద్ర పాస్టర్ దగ్గరికి వచ్చి, ಮಾಂತೇಶ್ ಪಾಸ್ಟರ್ ಬಳಿಗೆ ಬಂದು, మహేంద్ర పాస్టర్ ಮಾಂತೇಶ್ ಪಾಸ್ಟರ್ మోసెస్ ని చూసావా? ಮೋಸಸ್ ನೋಡಿರಾ? ఎవరు అడుగుతున్నారు? ಯಾರು ಕೇಳ್ತಿದ್ದಾರೆ? మోసెసే. ನಾನೇ ಹೋಗಿ ನನ್ನ ನೋಡಿ ಅಂತ ಕೇಳ್ತೀನಿ ಉಲ್ಟಾ. ఇప్పుడు మనం కూడా దేవుడిని అలా ಈಗ గడుస్తున్నాం. ನಾವು ಹಂಗೆ ದೇವ್ರನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. తండ్రి ತಂದೆ ఇక్కడే ఉన్నాడు, ಇಲ್ಲೇ ಇದ್ದಾನೆ. తండ్రి ತಂದೆ నీలోనే ఉన్నాను. ನಿನ್ನಲ್ಲಿದ್ದಾನೆ. నీలో ఉన్న తండ్రిని నువ్వు వదిలేసి ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ತಂದೆ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ఎక్కడో ఉన్నాడని మొదలు ಎಲ್ಲೋ ಇದರಿಂದ ಹುಡುಕ್ತಾ ಇದ್ದೀಯಾ? నిజమా కాదా? ಹೌದಲ್ವಾ ರೀ? ఇప్పుడు నీకు దేవుడికి, ನಿನಗೂ ದೇವರಿಗೂ ఒకడు అడ్డం వస్తున్నాడు. ಒಬ್ರು ಅಡ್ಡ ಬರ್ತಾರೆ. ఎవడు అడ్డం వస్తున్నాడు? ಯಾರು ಅಡ್ಡ ಬರ್ತಾರೆ? నీకు చెప్పే మాట ఎవడంటే అపవాది. ನೀನ್ ಹೇಳೋ ಮಾತು ಅಪವಾದಿ. అపవాది కాదు, ಆ ಅಪವಾದಿ ಅಲ್ಲ, మరి ఇంకోటి అడ్డం వస్తున్నాడు. ಇನ್ನೊಬ್ರು ಬರ್ತಾರೆ. ఎవడు? ಯಾರು? వాడే నీ శరీరం. ನಿನ್ನ ಶರೀರ. దేవుడు ఆత్మై ఉన్నా అన్నాడు. ದೇವರು ಆತ್ಮವಾಗಿದ್ದಾನೆ. ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించు అన్నాడు. ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದ ಆರಾಧನೆ ಮಾಡು. నువ్వేమో శరీరానుసారముగా ఉన్నావు, ನೀನು ಶರೀರ ಪ್ರಕಾರ ಇದ್ದೀಯಾ? మరి నేను ఎలాగ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి? ನಾನು ಯಾವ ತರ ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದ నేను ಆರಾಧನೆ ఉన్నది నా ಮಾಡು? శరీరంలో కదా. ಶರೀರದಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ. మరి శరీరంలో ఉన్నప్పుడు నాలో ఉన్న తండ్రికి నేను ఎలాగ ఆరాధించాలి? ಶರೀರದಲ್ಲಿ ಇರುವಾಗ ನನ್ನಿರುವಂತ ತಂದೆಯನ್ನು ಹೇಗೆ ಆರಾಧನೆ నేను ಮಾಡೋದು? కుమారుడిగా పిలువబడుతున్నాను. ಮಗನಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. ఆయన కుమారుడిగా ఉన్నప్పుడు నేను సత్యమును ఎలా తెలుసుకోవాలి? ಆತನ ಮಗನಾಗಿರುವಾಗ ಸತ್ಯವನ್ನು ನಾನು ಹೇಗೆ ఎలా ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕು? తెలుసుకోవాలి అని అంటే ಹೇಗೆ ತಿಳ್ಕೊಬೇಕು ಗೊತ್ತಾ? దేవుని యొక్క వాక్యము ద్వారా. ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕ. కానీ ಆದರೆ మన దౌర్భాగ్యం ఏంటంటే, ದೌರ್ಭಾಗ್ಯ ఏంటంటే ఇప్పుడు బోధిస్తున్న బోధంతా కూడా ಈಗ ಹೇಳುವಂತ ಎಲ್ಲಾ ಬೋಧನೆ శరీరానుసారమైన బోధే. ಅದು ಶರೀರ ಪ್ರಕಾರ. ఒకవేళ ఆత్మానుసారమైన బోధన బోధిస్తే, ಆತ್ಮ ಪ್ರಕಾರ ಇದ್ದರೆ కానీ ఎవడు గుడికి రాడు, ಯಾರು ಸಭೆಗೆ ಬರೋಲ್ಲ. అక్కర్లేదు కూడా. ಸಭೆ ಬೇಕಾಗಿಲ್ಲ. ఎందుకంటే నీకు సత్యము తెలిసే ఇంకా ಯಾಕಂದ್ರೆ ಸತ್ಯ ಗೊತ್ತಿದ್ದರೆ ಇನ್ನು ಏನು ಬೇಕಾಗಿಲ್ಲ. సత్యము తెలిసేంత వరకే నువ్వు ఆరాధనలో పాలిభాగస్తురావాలి. ಸತ್ಯ ಗೊತ್ತಾಗವರೆಗೂ ಮಾತ್ರನೇ ದೇವರಲ್ಲಿ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಇರ್ತೀಯ. మరి సత్యము తెలిసిన తర్వాత ಸತ್ಯ ಗೊತ್ತಾದ ನಂತರ ఏం చేయాలి? ನೀನೇನ್ ಮಾಡ್ಬೇಕು? సర్వ సృష్టికి వెళ్ళి ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಹೋಗಿ వార్తను ప్రకటించాలి. ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಣೆ సత్యము ಮಾಡಬೇಕು. తెలిస్తే నువ్వు ಸತ್ಯ ಗೊತ್ತಾದರೆ ఆయన శిష్యుడివి. ಆತನ ಶಿಷ್ಯರು. ఆయన ఏదైతే నీ ద్వారా సత్యము ಆತನು పలికించాలనుకుంటున్నాడు, ನಿನ್ನ ಮೂಲಕವಾಗಿ ಏನು ಸತ್ಯ ಪ್ರಕಟಣೆ ఆ ಮಾಡುತ್ತಿದ್ದಾನೋ సత్యమనే సువార్త చేయాలి. ಆ ಸತ್ಯವನ್ನು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಬೇಕು. అందుకని యేసు ప్రభు నమ్ముకుంటే, ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದರೆ నమ్ముకోవటం కాదు ఇక్కడ. ನಂಬೋದು ಅಲ್ಲ, నమ్ముకోవటం అనే మాట ನಂಬೋದು ಎಂದ ಮಾತು నీకు ఇంకా అర్థం అవ్వలేదని. ಇನ್ನೂ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ವಾಕ್ಯ. యేసుని అనుసరించటం. ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಹಿಂಬಾಲಿಸೋದು. యేసు ఏమన్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳೋದು, ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿರಿ. అలాగే మనం ఆయన వెంబడించాలి. ನಾವು ಆತನ ಹಿಂಬಾಲಿಸಬೇಕು. ఎందుకంటే ఆయన మార్గమే ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ಆತನ ఆ ಮಾರ್ಗವಾಗಿದ್ದಾನೆ. మార్గం ఎక్కడికి? ಆ ಮಾರ್ಗ ಎಲ್ಲಿ? ఆ మార్గము ಆ ಮಾರ್ಗವು దేవుని అంటే తండ్రిగా పిలువబడుతున్న చెంత ತಂದೆ ಎಂಬ ಕರೆಪಟ್ಟಂತ ಬಳಿಗೆ ಹೋಗುತ್ತದೆ. అయితే ఆ మార్గము వెళ్ళడానికి ಆ ಮಾರ್ಗ ಹೋಗಲಿಕ್ಕೆ ఒక హోదా కావాలి, ಒಂದು ಸ್ಥಾನ ಬೇಕು. ఒక హోదా అనేది నీకు కావాలి. ಒಂದು ಸ್ಥಾನ ಬೇಕು. ఆ హోదానే క్రీస్తు. ಆ ಸ್ಥಾನ ఇప్పుడు ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. క్రీస్తు ఎక్కడున్నాడు? హోదా. ಕ್ರಿಸ್ತನ್ ಎಲ್ಲಿದೆ? క్రీస్తు ఎక్కడుందా? హోదా ఎక్కడుంది? ಕ್ರಿಸ್ತನಿಗೆ ಎಲ್ಲಿದೆ ಸಮರ್ಥತೆ? ఎక్కడుందా హోదా? ಎಲ್ಲಿದೆ ಕ್ರಿಸ್ತನು? తండ్రి యొక్క కుడి పార్శ్వము ఉంది. ತಂದೆಯ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ. అంటే ఆ హోదా ఎలా ఉందంట? ಆ ಸ್ಥಾನ ಹೇಗಿದೆ? సింహాసనమై ఉంది. ಸಿಂಹಾಸನೂಢನಾಗಿದೆ. అందుకని యేసు ప్రభు అన్నాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನ್ ಹೇಳಿದರು? నేను వెళ్ళి ನಾನು ಹೋಗಿ నీ కొరకు ನಿಮಗಾಗಿ నివాస స్థలమును ಬಿಡಾರಗಳನ್ನ ఏర్పరుస్తాను. ನಾನು ಸಿದ್ಧ ಮಾಡುತ್ತೇನೆ. మళ్ళీ నేను వచ్చి ಮತ್ತೆ ಬಂದು నాతో పాటు ನಿಮ್ಮನ್ನು మిమ్మల్ని ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. ఆ ಎಲ್ಲರನ್ನ సింహాసనమందు ಆ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ కూర్చోపెడతాను ನಿಮ್ಮನ್ನು అన్నాడు. ಕುಂದಿರಿಸ್ತೇನೆ. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? ಇದು ಯಾವಾಗ ಹೇಳ್ತಾರೆ? వెళ్ళేటప్పుడు చెప్పాడు. ಹೋಗುವಾಗ ಹೇಳಿದರು. వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది కిందకి? ಹೋದ್ಮೇಲೆ ಏನ್ ಬಂತು? దేవుని యొక్క రాజ్యం వచ్చింది. ದೇವರ ರಾಜ್ಯ ఇప్పుడు ಬಂತು. ఆ దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చింది? ಆ ದೇವರ ರಾಜ್ಯ ಎಲ್ಲಿ ఆ ಬಂತು? దేవుని రాజ్యం మన హృదయంలో ಆ వచ్చింది. ದೇವರ ರಾಜ್ಯ ಹೃದಯದಲ್ಲಿ ಬಂದಿದೆ. ఇప్పుడు దేవుని యొక్క ఆలయం ఏది? ದೇವರ ಆಲಯ ಯಾವುದು? నీలో ఉన్న హృదయము. ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತ ಹೃದಯ. ఆ హృదయములో ಆ ಹೃದಯದಲ್ಲಿ దేవుని సింహాసనం ఉందంట. ದೇವರ ಸಿಂಹಾಸನ ಇದೆ. ఇది నువ్వు నమ్మాలి అని అంటే ನಂಬಬೇಕೆಂದರೆ నీ శరీరంతో చూస్తే ಶರೀರದಿಂದ ನೋಡಿದರೆ నువ్వు నమ్మలేవు. ನೀನು ನಂಬೋದಿಲ್ಲ. కానీ నువ్వు నమ్మాలి అని అంటే ನಂಬಬೇಕೆಂದರೆ నీవు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ನಿಮಗೆ ರೂಪಾಂತರ ಆಗಬೇಕು. ఎందుకంటే తండ్రి చెంత ఒక కుడి పార్శ్వం ఉంది. ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ಬಲಪಕ್ಷ ಇದೆ. ఆ కుడి పార్శ్వమే సింహాసనం. ಆ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಸಿಂಹಾಸನ ఆ ಇದೆ. సింహాసనంలోకి ಆ నడిపించాడు యేసయ్య. ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ನಡೆಸುವಂತದ್ದು ಯೇಸು ಸ್ವಾಮಿ. యేసయ్య నడిచాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಡೆದ. అందుకే మొట్టమొదటి కుమారుడు ಅದಕ್ಕೆ ಅದರ ಶ್ರೇಷ್ಠ ಪುತ್ರನಾದ. ఆయన తర్వాత వరుసలో ಆ ನಂತರ ఒకటి తర్వాత ఒకడు వెళ్తున్నాడు ಒಬ್ಬರಾದ కాబట్టి ನಂತರ ಒಬ್ಬರು
అందుకనే ಅದಕ್ಕಾಗಿ యేసు ప్రభువు నా సహోదరులు అన్నాడు. ಯೇಸು ಹೇಳಿದ್ರು, ನೀವು ನನ್ನ ಸಹೋದರಗಳು. ఆ స్థానంలోకి ಆ ಸ್ಥಾನದಲ್ಲಿ యేసు ప్రభు వెళ్ళాడు ಯೇಸು కాబట్టి ಸ್ವಾಮಿ ಹೋದರು. మొట్టమొదటి కుమారుడుగా ಮೊದಲನೇ ಮಗನಾಗಿ ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యాడు ಆತನ కాబట్టి ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಆಸೀನರೂಢನಾದ ఆయన యేసు క్రీస్తు అయ్యాడు. ಆತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ఈ తర్వాత ಆ ನಂತರ ఎవడైతే ಯಾರಾದರೂ ఇప్పుడు మీ పేరు చెప్పొచ్చా పర్లేదా? చెప్పండి. ఇప్పుడు బ్రదర్ మోజెస్ ఉన్నాడు. ನಾನು మోసెస్ ఇದ್ದೇನೆ. ఇంతకన్నా ముందు మోజెస్ ఎలా ఉన్నాడు? ಮೊದಲು ಹೇಗಿದ್ದೆ ನಾನು? శరీరానుసారంగా మురుగేష్ గా ఉన్నాడు. ಮುರುಗೇಶ್ ಆಗಿದ್ದೆ. మురుగేష్ నుంచి ಮುರುಗೇಶ್ ಇಂದ మోజెస్ అయ్యాడు. మోసెస్ ಆದ. ఎలా అయ్యాడు? ಹೇಗೆ? సత్యమును తెలుసుకున్నాడు. సత్య ತಿಳಿದ ಮೇಲೆ యేసు ప్రభు ద్వారా ಯೇಸು ಸ್ವಾಮಿ తండ్రి చెంతకు వెళ్ళటానికి ತಂದೆ ಬಳಿಗೆ ಹೋಗಲಿಕ್ಕೆ మార్గము తెలుసుకున్నాడు. మార్గ ఇద్దు. ఇప్పుడు మురుగేష్ కున్న ఆయన మోజెస్, ಈಗ ಮುರುಗೇಶ್ ಅಂತ ಮೋಸಸ್, మోజెస్ నుంచి యేసు ప్రభు ద్వారా ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ, యేసు క్రీస్తు ద్వారా ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ తండ్రి యొక్క కుడి పార్శ్వమున ತಂದೆಯ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ కూర్చోబెడతా అన్నాడా? కూర్చోబెట్టేశాడు. ಕುಂದಿರಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕುಂದಿರಿಸಿದ್ದಾನ. కూర్చోబెట్టినప్పుడు మోజెస్ వెళ్ళి క్రీస్తు అనే యొక్క సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ನಾನು ಹೋಗಿ ನಾನು ಕ್ರಿಸ್ತನ ಸಿಂಹಾಸನದ ಮೇಲೆ ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు ఆయనలో? ಈಗ ಯಾರಿದ್ದಾರೆ ನನ್ನಲ್ಲಿ? మోజెస్ కనబడుతున్నాడా? మురుగేష్ కనబడుతున్నాడా? ಮೋಸಸ್ ಅಥವಾ ಮುರುಗೇಶ? ఎవరు కనబడుతున్నారు? ಹೇಗೆ? క్రీస్తు కనబడుతున్నాడు. ಕ್ರಿಸ್ತನು ಕಾಣುತ್ತಾನೆ. మురుగేష్ లేదు, మోజెస్ లేదు. ಇನ್ಮೇಲೆ ಮುರುಗೇಶ್ ಇಲ್ಲ, ಮೋಸಸ್ ಇಲ್ಲ. జీవించువాడు నా యందు క్రీస్తు ನಾನಲ್ಲ, క్రిస్తನಲ್ಲಿ. ఈ సత్యము ಈ తెలుసుకున్నవాడు ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು. క్రీస్తే నీలో జీవించాలి. ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ಬದುಕಬೇಕು. క్రీస్తులాగా ఉండాలి. ಕ್ರಿಸ್ತನಾಗಿರು. ఇది వాక్యము. ಇದು ವಾಕ್ಯ. కానీ ఏ సంఘంలోకి వెళ్ళినా ಯಾವ ಸಭೆಯಾದರೂ మొట్టమొదటగా ಮೊದಲನೇದಾಗಿ వాక్యాన్ని బోధించేది ವಾಕ್ಯನ ಬೋಧಿಸೋದು, నువ్వు పాపివి. ನೀನು పాపి. వాడు పాపి అంటే వాడు పాపమే చేస్తాడు. ಅವನು ಪಾಪಿ ಅಂದ್ರೆ ಪಾಪ ಮಾಡುತ್ತಾನೆ. వాడిని పాపి అన్నప్పుడు ఎవరన్నా మనం ఏమంటాం? ఇది చేయొద్దు అన్నాం అనుకోండి, ಯಾರನ್ನ ಹೇಳ್ತೇವೆ ಇದು ಮಾಡಬೇಡ ಅಂತ ಹೇಳ್ತೇವೆ, అదే చేస్తాడు. ಅದನ್ನೇ ಮಾಡ್ತೇವೆ. ఇప్పుడు నువ్వు పాపే అని బోధిస్తే ಈಗ ನೀನು ಪಾಪಿ ಅಂದರೆ పాపమే చేస్తాడు. ಪಾಪ ಮಾಡ್ತೀಯ. నువ్వు ముందు క్రీస్తు అని ప్రకటించు. ನೀನು ಮೊದಲು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದೀಯ. వాడి మైండ్ పాపి వైపు తిరగదు. ಅವನ ಮನಸ್సు ಪಾಪಿನ ತಿರುಗಿಸು. నువ్వు పాపి అని చెప్పినప్పుడు ನೀನು ಪಾಪಿ ಅಂತ ಹೇಳುವಾಗ నీ శరీరం ఏం చెప్పిద్ది? ಶರೀರ ಏನು ಹೇಳುತ್ತೆ? అవును నువ్వు పాపివే, ಹೌದು ನೀನು ಪಾಪಿ, నువ్వు దేవుడితో సమానుడు కావు, ದೇವರ ಸಮಾನನಲ್ಲ, నువ్వు పెంట కుప్పవి, ನೀನು ತಿಪ್ಪೆ, నువ్వు దానికి అనర్హుడివి. ನೀನು ಯೋಗ್ಯನಿಲ್ಲ. నీ శరీరం ఏం చెప్తా ఉంటది? ಶರೀರ ಏನ್ ಹೇಳುತ್ತೆ? క్రీస్తు వైపు తిరగనివ్వదు. ಕ್ರಿಸ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఒకవేళ నువ్వు ముందే క్రీస్తుని కనుక ಮೊದಲೇ ప్రకటిస్తే ಕ್ರಿಸ್ತನ ತಿಳ್ಕೊಂಡಿದ್ದರೆ వాడు పాపం వైపు చూడడు. ಅವನು ಪಾಪದ ಕಡೆ ತಿರುಗೋದಿಲ್ಲ. ఎందుకంటే వాడు క్రీస్తు ప్రకటిస్తే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఇంకా ఎదుగుతూ ఉంటాడు. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿದ್ದಾನೆ, ಹುಡುಕುತ್ತಾನೆ. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే వాడిలోనే ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಅವನಲ್ಲಿದ್ದಾನೆ. ఈ రోజున ಈ ದಿನ మనమే దేవుళ్ళు మనకి. ನಾವಾಗಿ ದೇವರುಗಳಾಗಿ తండ్రికే ఆలయం నమ్ముతున్నావు. ನಾವು ದೇವರ ಆಲಯ ನಂಬುತ್ತೇವೆ. దేవుని రాజ్యం నీలో ఉందని ದೇವರ ರಾಜ್ಯ ನಂಬುತ್ತೇವೆ. నమ్ముతున్నావు. స్టిల్ ಆದರೆ కానీ ನಾನು పాపిని అనుకుంటున్నావు. ಪಾಪಿ ಅನ್ಕೊಳ್ತೀವಿ. ఎందుకు అనుకుంటున్నావు? ಯಾಕೆ ಅನ್ಕೊಳ್ತೀಯ? ప్రతి ఒక్కళ్ళు కూడా 3 స్టేజ్లు ఉంటాయి. ಎಲ್ಲರಲ್ಲಿ 3 ಭಾಗ ಇದೆ. ఒకటి న్యాచురల్ మైండ్, ಒಂದು ಸರಳ ಮನಸ್ಸು, ఇంకోటి ಇನ್ನೊಂದು బేబీ ఇన్ క్రైస్ట్, ಅದು ಮಗುವಾಗಿರೋದು ಕ್ರಿಸ್ತನು, ಶಿಶುವಾಗಿರೋದು ಕ್ರಿಸ್ತನು. ఇప్పుడు ಈಗ ನೀವು మూడోది మెచ్యూర్ మైండ్, ಮೂರನೇದು మెచ్యూర్ సన్, ಮೂರನೇದು ಒಳ್ಳೆ ದುಡುವಾದಂತ ಮಗನಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు మనము న్యాచురల్ మైండ్ నుంచి ನಾವು ಸರಳ ಯೋಚನೆಯಿಂದ, న్యాచురల్ మైండ్ అంటే శరీరవాదంత ಮನಸ್ಸಿಂದ ಬಿಟ್ಟು మనం ఈ లోకంలో తిరుగుతున్నాము, ಓಡಾಡ್ತಿದ್ದೇವೆ, ఈ లోకంలో చూస్తున్నాము, ಈ ಲೋಕ ನೋಡ್ತಿದ್ದೇವೆ. దేవుడి లెక్కలో ದೇವರ ಲೆಕ್ಕದಲ್ಲಿ చూస్తున్నదంతా అబద్ధము, ನೀವು ನೋಡೋದು ಸುಳ್ಳು, కానీ నీ లెక్కలో చూస్తున్నది నిజం. ಲೆಕ್ಕದಲ್ಲಿ నిజ. సో అలా జీవిస్తున్న వాడికి, ಆ ತರ ಇರುವವರಿಗೆ దేవుడు నా స్వరము విన్నవాడు నా తట్టు తిరుగుతాడు. ದೇವರು ನನ್ನ ಸ್ವರಂ ಕೇಳುವ ಆತರ ಕಡೆ ತಿರುಗುತ್ತಾರೆ. ఇప్పుడు నువ్వు ఆయన స్వరం విన్నావు, ಆ ಸ್ವರ ಕೇಳಿದ್ದೀಯಾ? ఆ స్వరం విన్న తర్వాత ಆ ಸ್ವರ ಕೇಳಿದ ನಂತರ యేసు ప్రభువుని ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. ಅಂಗೀಕಾರ ಮಾಡಿ, ఈయన నా రాజు, ಆತ ನನ್ನ ಅರಸನು, ఈయన ద్వారా నా తండ్రి చెంతకు వెళ్తాను ಹೋಗ್ತೇವೆ అని నీ హృదయంలో నువ్వు విశ్వసించిన రోజున ನಂಬುವಾಗ నువ్వు బాప్తిసం తీసుకుంటావు. ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಳ್ತೀಯ. ఇది బేబీ ఇన్ ద క్రైస్ట్, ಅದು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಶಿಶು అంటే పసిబాలుడిగా పుట్టావు, ಚಿಕ್ಕ ಮಗುವಾಗಿ ಹುಟ್ಟಿದ್ದೀಯಾ. అంతే కదా. బాప్తిసం పుట్టడమే కదా. ಬಾಪ್ತಿಸ ಬಂದರೆ నీ శరీరం చనిపోయి ಶರೀರ ಸತ್ತು ಹೋಗಿ నువ్వు పసిబాలుడిగా పుట్టావు, ನೀನು ಶಿಶುವಾಗಿ ಹುಟ್ಟಿಯ. నాకు అయిపోయింది. ಆಯ್ತು, ಮುಗೀತು. ఇక ప్రతి క్రైస్తవుడు ಇನ್ನು ಕ್ರೈಸ್ತನ ವಿಷಯ ಯಾರು? నేను ఎవరో తెలుసుకున్నాను, ನಾನು ಯಾರು ಗೊತ್ತಾಗಿದೆ, నా సత్యము తెలుసుకున్నాను, ಸತ್ಯ ಗೊತ್ತಾಗಿದೆ, బాప్తిసం తీసుకున్నాను, ಬಾಪ್ತಿಸ ತಗೊಂಡಿದ್ದೀರಿ. నేను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా గుడికి వస్తాను, ಸಭೆಗೆ ಬರ್ತೇನೆ, నేను ప్రార్థన చేస్తాను, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ, నేను దశమ భాగం ఇస్తాను, ದಶಮ ಕೊಡ್ತೇನೆ. అయిపోయింది నా లైఫ్. ಆಯ್ತು, ನನ್ನ ಜೀವನ.
అది రియల్ లైఫ్ కాదు, ಅದು ನಿಜವಂತ ಜೀವನ ಅಲ್ಲ. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన అన్నిటి ప్రకారంగా గనక నువ్వు చేస్తే, ಇವೆಲ್ಲವೂ ನಾನು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನೀನು ಮಾಡಿದರೆ, నువ్వు వాక్యములో ನಿನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ పసి బాలుడు, ಇನ್ನು ಶಿಶುವಾಗಿದ್ದೀಯಾ. పిల్లోడు పుట్టంగానే ಮಗು ಹುಟ್ಟಿದ ತಕ್ಷಣ ఎలా ఉంటాడు వాడు? ಹೇಗಿರ್ತಾನೆ? ఏమీ తెలియదు, ಏನು ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. అన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా బంగారం, నా బుజ్జి, నా కన్నా అంటూ ఉంటావు. ನೀವು ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ನನ್ನ ಬಂಗಾರ, ನನ್ನ ಬುಜ್ಜಿ ಅಂತ ಹೇಳ್ತೀರಾ. సేమ్ అదే స్థానము నువ్వు, ಅದೇ ಸ್ಥಾನ ನಿನ್ನದು. తీసుకున్న తర్వాత ಬಾಪ್ತಿಸಮಾದ ನಂತರ నీవు స్థానము అదే, ನಿನ್ನ ಸ್ಥಾನ ಅದೇ. మెచ్యూర్ మైండ్ కావాలి, ನಿಮ್ಮ ಮನಸ್ಸು ಅದು ದೃಢವಾಗಬೇಕು, మెచ్యూర్ సన్ కావాలి, ಅದು ಇನ್ನು ಬಲವಾಗಬೇಕು. ప్రతి ఒక్కరూ కూడా, ಎಲ್ಲರೂ ಕೂಡ బాప్తిసం తీసుకున్న తర్వాత దీక్ష ఆದ ಮೇಲೆ మనం దేవుని కుమారుడు అయిపోయాం అనుకుంటాము, ದೇವರ ಮಕ್ಕಳು ಆಗಿದ್ದೇವೆ ಅಂತ ಅನ್ಕೊಳ್ತೀವಿ. ఇక ಏನ పర్ఫెక్షన్ లేని నీ శరీరంలో, ಸಂಪೂರ್ಣವಾದ ಶರೀರ, ఆ శరీరంలో నిన్ను నువ్వే పర్ఫెక్షన్ గా చేసుకుని ಆ ಶರೀರ ನೀನು ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ತಿದ್ಯಾ. అసలు ముందు ఈ శరీరం దేవుడికి విరోధి అని చెప్పి, ಮೊದಲು ಶರೀರ ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿದೆ. నిన్ను నువ్వే పరిశుద్ధుడిగా నీ శరీరంలో ఎలా చూసుకుంటావు? ನೀನು ಪರಿಶುದ್ಧ ಎಂಬುದಾಗಿ ಹೇಗೆ ನೋಡ್ತೀಯಾ? యు ఆర్ సో సుపీరియర్, ನೀವು ತುಂಬಾ ಶ್ರೇಷ್ಠ. ఎక్కడ? ಎಲ್ಲಿ? ఆయన యొక్క ఆత్మలో, ಆತ್ಮದಲ್ಲಿ. యు ఆర్ సో రైచియస్, ನೀವು ತುಂಬಾ ನೀತಿವಂತರು. ఎక్కడ? ಎಲ್ಲಿ? ఆయన యొక్క ఆత్మలో, ಆತನ ಆತ್ಮದಲ್ಲಿ. నీ శరీరము, ನಿನ್ನ ಶರೀರ నిష్ప్రయోజనం, ಅದು ನಿಷ್ಪ್ರಯೋಜನ. ఒకవేళ ఈ శరీరంతో నన్ను చూస్తే, ಶರೀರದಿಂದ ನೋಡಿದರೆ నువ్వు నాకు విరోధి, ನನಗೆ ವಿರೋಧಿಯಾಗಿದ್ದೀಯಾ. విరోధి కలిగిన మనసుతో దేవుడు, ವಿರೋಧವುಳ್ಳ ಮನಸ್ಸನ್ನು ದೇವರು ನೋಡೋದು ಹೇಗೆ? అలా వెతికితే ఏమొస్తుంది? ಆತ ಹುಡುಕಿದ ಹೇಗೆ ಏನ್ ಬರುತ್ತೆ? అలా వెతకడం వల్ల నువ్వు మరణానికి వెళ్ళిపోతావు. ಆತರ ಹುಡುಕೋದ್ರಿಂದ ಮರಣಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ. నువ్వు ఎప్పుడైతే మూడో స్టేజ్ మెచ్యూర్ సన్ గా ಮೂರನೇ ಸ್ಥಾನ ನೀನು ದೃಢವಾಗಿ ಬಲವಾದಂತ ಮಗನಾಗಿದ್ದರೆ, అదే లైఫ్, ಅದು ಜೀವನ, అదే నిత్య జీవము, ಅದು నిತ್ಯ ಜೀವನ. దేర్ ఈస్ నో డెత్, ಅಲ್ಲಿ ಮರಣ ಇಲ್ಲ. ఇంకా విధంగా చెప్పాలంటే, ಇನ್ನೊಂತರ ಹೇಳ, ఆ మెచ్యూర్ స్టేటస్ కి వెళ్ళినప్పుడు, ಆ ಶ್ರೇಷ್ಠವಾಗಿ ಬರುವಾಗ నువ్వు ఇమ్మోరటల్ గా కూడా ನೀನು జీవించవచ్చు. ನಿತ್ಯತ್ವವಾಗಿ ಬದುಕ್ತೀಯಾ. నిత్యత్వం కాదు, ఆ. ఇమ్మోరటల్ అంటే శరీరం ఉండి కూడా, ಶರೀರ ಇದ್ರೂ ಕೂಡ నువ్వు జీవించవచ్చు. ನೀನು ಬದುಕ್ತೀಯಾ. ఇక నీకు కావాలంటే, ನಿನಗೆ ಬೇಕಾದ నాకు ఈ శరీరం బోర్ కొట్టింది వెళ్ళిపోతా, ಶರೀರ ನಂಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಹೋಗ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು. సాధ్యమా? ಸಾಧ್ಯನಾ? అది ఎలా అండి? ಅದು ಹೇಗೆ? ఎలా సాధ్యమో? ಹೇಗೆ ಸಾಧ್ಯ? యేసు ప్రభు 40 రోజులు ఎలా తిరిగాడు? ಯೇಸು ಸ್ವಾಮಿ 40 ದಿವಸ ಹೇಗೆ ತಿರುಗಿದ್ರು? ఎలా తిరిగాడు? ಹೇಗೆ ಇದ್ದರು ಯೇಸು ಸ್ವಾಮಿ? శరీరంతోనా? ಶರೀರದಿಂದ, ఆత్మతో. శరీరం ಆತ್ಮದಿಂದ. ಶರೀರ తిన్నాడా లేదా? ಊಟ ಮಾಡಿದ್ರಾ? తిన్నాడా లేదా? ಯೇಸು ಊಟ ಮಾಡಿದ್ರ ಇಲ್ಲ? ఇమ్మోరటల్ అంటే ಅದೇ ನಿತ್ಯತ್ವ. ఎందుకంటే నీవు ನೀನು దేవుని వాక్యమును బలంగా విశ్వసిస్తే, ದೇವರ ವಾಕ್ಯನ ಬಲವಾಗಿ ನಂಬಿದರೆ, ఎలాగో బలంగా విశ్వసించాలి? ಹೇಗೆ ನಂಬೋದು? యు హావ్ టు వాక్ ఇన్ టు ద స్పిరిట్. ನೀವು ಆತ್ಮದಲ್ಲಿ ನಡೆಯಬೇಕು. ఆత్మలో నడిచిన తర్వాతే, ಆತ್ಮದಲ್ಲಿ ನಡೆಯುವಾಗ నీవు ఒకవేళ చనిపోవాలనుకున్నా గానీ, ಸತ್ತೋಗ್ಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರೆ, శరీరం విడిచెళ్ళాలన్నా గానీ, ಶರೀರ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ సమస్తము నీలోనే ఉన్నది. ಸಮಸ್ತವು ನಿನ್ನಲ್ಲಿದೆ. ఈవెన్ పౌలు గారు కూడా ಪೌಲನು ಕೂಡ జైలు నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తాడు. ಆ ಜೈಲಿಂದ ಹೊರಗಡೆ ಓಡಿ ಬರ್ತಾರೆ. ఎలా సాధ్యమో? ಹೇಗೆ ಸಾಧ್ಯ? ఇమ్మోరటల్, ಅದು ನಿತ್ಯತ್ವ. ఎందుకంటే మెచ్యూర్ సన్, ಆತನು ಒಳ್ಳೆ ಬರುವಂತ ಮಗನಾಗಿದ್ದಾನೆ. అదే నువ్వు బేబీగా ఉంటే, ನೀನು ಶಿಶುವಾಗಿದ್ದರೆ నో పాసిబుల్, ವ್ಯರ್ಥ. అదే నువ్వు మెచ్యూర్ మ్యాన్ గా అయితే, ನೀನು ಬಲವಾಗಿದ್ದರೆ నువ్వు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ನೀವು ಇಲ್ಲಿದ್ದ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೋದು. ఈ గోడ ఉంటే ఆ గోడ దాటి ಈ వెళ్ళిపోవచ్చు. ಗೋಡೆಯಿಂದ ಆ ಗೋಡೆಗೆ ಹೋಗ್ಬೋದು. ఆ గోడ నుంచి ఈ గోడలోకి వచ్చి, ಆ ಗೋಡೆಯಿಂದ ಈ ಗೋಡೆ ಬರ್ಬೋದು. అదే యేసు ప్రభు చేశాడు. ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾಡಿದರು. యేసు ప్రభు ఒక్కడే నేను దేవుణ్ణి కాదు, ఇది నాకే ఉన్నది, నీకు లేదు అని ಯೇಸು చెప్పాలి. ಸ್ವಾಮಿ ನಾನು ಒಬ್ಬನೇ ದೇವರು, ನನಗಿದೆ ನಿಮಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. సమస్తము నేను ఏదైతే చేస్తాను, ನಾನೆಲ್ಲ ಏನು ಮಾಡಿನೋ నువ్వు కూడా అది చేయగలవు. ನೀವು ಅದನ್ನು ಮಾಡ್ತೀರಾ. ఇంకా మనం ఎక్కడ ఉన్నామంటే, ఇన్ని ನಾವು ಎಲ್ಲಿದ್ದೇವೆ ಗೊತ್ತಾ? ఇంకా ఏ స్టేజ్ లో ఉన్నాం? ಇನ್ನು ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ಇದು ಗೊತ್ತಾ? మనం ఈ సంఘము బేబీ స్టేజ్ లో. ಇನ್ನು ಸಭೆಯು ಶಿಶುವಾಗಿದೆ. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్నాను కదా, నువ్వు ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡು ಅನ್ಕೋಬಹುದು. ఆ బాప్తిసం ఉన్నా గానీ, ಆ ದೀಕ್ಷೆ ಇದ್ದರೂ ಕೂಡ నువ్వు ఆర్ బేబీ ನೀವು అంటున్నాడు. ಶಿಶುವಾಗಿದ್ದೀರಿ. నా ఆత్మలో నువ్వు నడిచినప్పుడే, ನನ್ನ ಆತ್ಮದಲ್ಲಿ ನಡೆಯುವಾಗ, నా ఆత్మలో ఉన్న శక్తిని పొందుకున్నప్పుడే, ಆತ್ಮದ ಶಕ್ತಿ ಹೊಡ್ಕೊತೀಯ. యు ఆర్ మై సన్ ನೀವು అన్నాడు. ನನ್ನ మగನು. అప్పుడే నేను నా కుడి పార్వశం మీద కూర్చొని, ಆಗ ನೀನು ನನ್ನ ಬಲಪಕ್ಷ ಕೂತ್ಕೊಂಡಿರ್ತೇನೆ. ఆ కుడి పార్వశమే క్రీస్తు. ಆ ಬಲಪಕ್ಷ ಅಂದ್ರೆ ಕ್ರಿಸ್ತ. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వెళ్తావో, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಹೋಗುವಾಗ ఇక మీద జీవించువాడు నేను కాదు, ಇನ್ನು ಮೇಲೆ ಬದುಕೋದು ನಾನಲ್ಲ, ఆ యందు నివసించు ನನ್ನಲ್ಲಿ ವಾಸ್ತವಂತ ಕ್ರಿಸ್ತನೇ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ಇದರಲ್ಲಿ ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఇప్పుడు ಈಗ సంఘం ఎక్కడ ఆగిపోయింది? ಸಭೆ ఎಲ್ಲಿ నింತಿದೆ? ఎక్కడ ఆగిపోయిందంటే బాప్తిసం అనే స్టేజ్ దగ్గర ఆగిపోయింది. ಬಾಪ್ತಿಸ್ಮ ಎಂಬ ಸ್ಥಳ ನಿಂತಿದೆ. ఈ రోజు నేను చెప్పబోయే ఒక వాక్య సారాంశం ಇವತ್ತು ಹೇಳುವಂತ ఏంటంటే, ವಾಕ್ಯ ಸಾರಾಂಶ, ఆత్మలో పునర్జన్మ పొందాలి. ಆತ್ಮದಲ್ಲಿ ಪುನರ್ಜನ್ಮ ಆಗಬೇಕು. ఆత్మ అంటే ఎక్కడ? ಆತ್ಮ ಎಲ್ಲಿ? దేవుడిలో ఉన్నప్పుడు, ದೇವರಲ್ಲಿ ಇರುವಾಗ, దేవుని దగ్గర ఉన్నప్పుడు,
ದೇವರ ಬಳಿ ಇರುವಾಗ నువ్వు ఎలాంటి మహిమను కలిగి ఉన్నావు ಎಂತ ಮಹಿಮೆ ನಿನಗಿದೆಯೋ మళ్ళీ తిరిగి అదే మహిమలో ಮತ್ತೆ ಪಡ್ಕೋತೀಯ. మళ్ళీ నువ్వు తిరిగి జన్మించడమే. ಮತ್ತೆ ನೀನು ಜನ್ಮಿಸೋದು. అక్కడ నుంచి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಏನು ವ್ಯತ್ಯಾಸ? ఓన్లీ మెమరీ. ಅದು ಒಂದೇ ಜ್ಞಾಪಕ. మేబీ మెమరీ కాకపోతే డేటా. ಗೊತ್ತಂದ್ರೆ ಅದೊಂದು ಜ್ಞಾಪಕ. నీ జ్ఞాపకం అంటే నీ డేటా, నీ మెమరీని నువ్వు మర్చిపోయావు. ನಿನ್ನ ಜ್ಞಾಪಕ ಮರ್ತೋಗಿಯಾ? ఎక్కడి నుంచి వచ్చాం? ಎಲ್ಲಿಂದ ಬಂದಿಯಾ? తండ్రిలో నుంచే వచ్చాం. ತಂದೆಯಿಂದ ಬಂದಿದ್ದೇವೆ. మరి నీ మెమరీ అది, ನಿನ್ನ ಜ್ಞಾಪಕ ಅದು. కానీ ఇక్కడికి వచ్చి ಇಲ್ಲಿಗೆ ಬಂದು శరీరంతో ಶರೀರದಿಂದ నేను ఎక్కడున్నాను, ನಾ ಎಲ್ಲಿದ್ದೀನಿ, నా జీవితం ఏంటి, ನನ್ನ ಜೀವನ ಏನು, నేను పురుగుని, ನಾನು ಹುಳ, నా బాధలు, ನನ್ನ ಕಷ್ಟ, కష్టము, ನನ್ನ కష్టಗಳು, ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నావు. ಇಂತ ಆಲೋಚನೆ ಇದ್ದೀರಿ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకంటే నీకు ఇంకా సత్యం ಇನ್ನು ನಿಮ್ಗೆ అర్థం. ಸತ್ಯ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ನಿಮ್ಮ ನೀವು ಪ್ರಶ್ನೆ ಹಾಕೊಡ್ರಿ. ప్రతి ఒక్కరికి కూడా ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ నిజమైన దేవుడు గనక ఉంటే ನಿಜವಾದ ದೇವರು ಇದ್ದರೆ మనకి ఈ కష్టాలు ఎందుకు? ನಮಗೆ ಈ ಕಷ್ಟ ಯಾಕೆ? ఈ కష్టాలు ఎందుకు? ಈ కಷ್ಟ ಯಾಕೆ? ಯಾಕೆ ఈ క్వశ్చన్ మార్క్ మీకు రావాలి. ಈ ప్రಶ್ನೆ ಬರಬೇಕು. నిజంగా నువ్వు పొద్దున్న లేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, ಬೆಳಗ್ಗೆ ಎದ್ದಾಳ್ತೀಯ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀಯ, ಉಪವಾಸ ಮಾಡ್ತೀಯ, బట్ స్టిల్ నీకు ఈ ప్రాబ్లం ఎందుకు? ಆದ್ರೂ ಇನ್ನು ಯಾಕೆ ಈ ಕಷ್ಟಗಳು? ఎందుకనంటే ಯಾಕೆಂದರೆ దేవుడు ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ నీలోనే ఉన్నాడు, ನಿನ್ನಲ್ಲಿದ್ದಾನೆ. కానీ నువ్వు ಆದ್ರೆ ನೀವು ఇంకో ఎక్కడో ఉన్నావు వెతుకుతున్నావు. ಎಲ್ಲದೂ ಹುಡುಕ್ತಾ ಇದೀಯ. దేవుడు శరీరధారిగా లేడు. ದೇವ್ರು ಶರೀರಧಾರಿಯಾಗಿಲ್ಲ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి శరీరధారిగా నువ్వు కనపడవు. ಆತನು ನಿನ್ನ ನೋಡುವಾಗ ಶರೀರದಿಂದ ಅಲ್ಲ, ఆయనకు నువ్వు కనపడేది సజీవుడుగా, ಆತನಿಗೆ ಸಜೀವಾಗಿ, ఆయన ఆత్మగా కనపడుతున్నావు. ಆತನ ಆತ್ಮ ಕಾಣ್ತೀಯ. మరి ఆయన ఆత్మగా నువ్వు జీవిస్తున్నప్పుడు ಆತ್ಮವಾಗಿ ಬದುಕುವಾಗ మరి నీ శరీరానుసారమైన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ಶರೀರ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ? ఎక్కడికి వెళ్తుందో తెలియదు, వృధా. ಎಲ್ಲಿ ಹೋಗೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ವ್ಯರ್ಥ. అదే నువ్వు అదే నేను ఆత్మ ఉన్నా అన్నాడు కదా, ఆత్మವಾಗಿದ್ದೇನೆ, నేను కూడా ఆత్మలో నడవాలని ఆత్మ నడియಬೇಕು. దేవునితో మెడిటేషన్ స్టార్ట్ చేయి. దేవుడి సంగను నీవు ధ్యాన మాడు. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. మాట్లాడుతాನೆ. ఒకసారి ఆయన ఆత్మ నడిపించడం ప్రారంభిస్తే ఆత్మವಾಗಿ ನಡೆಯುವಾಗ క్రీస్తు అనే అధికారం పొందుకుంటాడు. అధికారి ఇರುತ್ತೆ. క్రీస్తు అనే అధికారంలో ఉంది. క్రీస్తు అధికారం ఏనిದೆ? అందులోనే అధికారం ఉంది, ಅದರಲ್ಲಿ అధికార ಇದೆ, రాయల్టీ ఉంది, రాయల్టీ ಇದೆ, గ్లోరీ ఉన్నది, మహిమ ಇದೆ, పవర్ ఉన్నది, శక్తి ಇದೆ, ఎనర్జీ ఉన్నది, ఎనర్జీ ಇದೆ. ఇప్పుడు ಈಗ ನೀವು సత్యము తెలుసుకోకుండా ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ నువ్వు ఈ స్థానానికి రాకపోతే, ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರದೇ ಇದ್ದರೆ ఎవరు తప్పు చేసినట్టు? ಯಾರು ತಪ್ಪು ಮಾಡಿದ ಹಾಗೆ? ఆయనే తప్పు చేసినట్టు కదా. ಆತನ ತಪ್ಪು ಮಾಡಿದಾಗ నువ్వు తప్పు చేసినట్ట, ನೀನ್ ತಪ್ಪು ಮಾಡಿದ್ದ, నువ్వే తప్పు చేసుకున్నావు. ನೀನೇ ತಪ್ಪು ಮಾಡಿ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ శరీరానుసారమైన పిట్ట కథలు సంబంధం ఉంటాయి, మన ಶರೀರ ಪ್ರಕಾರ ಅಂತ ಅಜ್ಜಿ ಕಥೆಗಳು ನಿಮಗೆ ಸಂಬಂಧ హాయిగా ఉంటాయి, ಅದು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ಈಗ ಏನ್ ನಡೀತೆ? అదే పిట్ట కథలు చెప్తున్నారు, ಅದೇ ಅಜ್ಜಿ ಕಥೆಗಳು ಮಾತಾಡ್ತಾರೆ, ಗುಬ್ಬೆ ಕಥೆಗಳು ಮಾತಾಡ್ತಾರೆ. నువ్వు సత్యము తెలుసుకుంటే, ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೆ నీ శరీరానుసారమైన ఏ బలహీనత, ಶರೀರಾನುಸಾರ ಯಾವುದೇ ಬಲ ಬಲಹೀನತೆ నీ కాళ్ళ కింద ఉన్నాయి, ಅದು ನಿನ್ ಕಾಲ್ ಕೆಳಗಡೆ ಇದೆ. నీకు సత్యం అర్థం కాలా, ನಿಮಗೆ సత్ಯ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ, సత్యం తెలుసుకోలేదు అనుకో, సత్య తిಳ್ಕೊಂಡಿಲ್ಲ. ఇప్పుడు మన శాలం రాజు గారు చెప్తుంటారు కదా పిట్ట కథలు. ಶಾಲಂ ರಾಜರು ಹೇಳ್ತಾರೆ ಅಜ್ಜಿ ಕಥೆಗಳು. తెలుసా శాలం రాజు ఎవరు? ಗೊತ್ತಾ? ಕೇಳ್ತಾರೆ ಬಹಳ ಜನ. మీకు తెలుసా ఎవరికన్నా? ಎಲ್ಲ ಇಟ್ಟಿರಿ ವಾಟ್ಸಾಪ್ ಗಳಲ್ಲಿ పిట్ట కథలే, ಅದು ಬರೇ ಕತೆ. బట్ నీకు రక్షణ రాదు, ನಿಮ್ಗೆ ರಕ್ಷಣೆ ಬರಲ್ಲ. మేబీ ఆ కథ వింటే ಒಂದ್ ವೇಳೆ ಕತೆ ಕೇಳಿದ್ರೆ ఆ నిమిషానికి ఒక రిలాక్స్ అనిపించు, ಆ ನಿಮಿಷ ಸಂತೋಷ ಆಗ್ಬೋದು, బట్ దాని ద్వారా ಅದ್ರ ಮೂಲಕ నిత్య జీవంలోకి వెళ్ళావు. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗೋದಿಲ್ಲ. సత్యము తెలుసుకుంటేనే నిత్య జీవంలోకి వెళ్తావు. ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗ್ತೀಯ. సతీష్ కుమార్ తెలుసు కదా, కల్వర్ టెంపుల్, ಕಲ್ವಾರಿ ಟೆಂಪಲ್, ಸತೀಶ್ ಕುಮಾರ್ ಅವರು పిట్ట కథలే, ಬರೇ ಸ್ಟೋರಿ ಕತೆ. దాని ద్వారా నిత్య జీవంలోకి వెళ్ళలేము. ಅದರಿಂದ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗೋದಿಲ್ಲ. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే సత్యము ನಿತ್ಯ తెలుసుకోవాలి. ಜೀವಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಸತ್ಯ ತಿಳಿದಿರಬೇಕು. ఎందుకంటే ಯಾಕಂದರೆ ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటికి ಈ రావాలి? ಕಷ್ಟಗಳಿಂದ ಹೇಗೆ ಹೊರಗಡೆ ಬರೋದು? ఎవడో ఈ సమయానికి ಯಾರು ಈ ಸಮಯಕ್ಕೆ ఏదో ఒక పిట్ట కథ చెప్తే, ಒಂದು ಕತೆ ಹೇಳಿದರೆ కథ నీ హృదయానికి కరెక్ట్ ಆ అయినప్పుడు ಕತೆ ನಿಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ಅದು ಒಂದಾಗುವಾಗ అది నీకు సమాధానం అనిపిస్తుంది. ನಿಮಗೆ ಸಮಾಧಾನ ಅನ್ಸುತ್ತೆ. కానీ శరీరాను సమాధానము ಆ temporary. ಶರೀರಾನುಸಾರ ಸಮಾಧಾನ ಅದು ತಾತ್ಕಾಲಿಕ. ఎందుకనంటే ఆత్మలో ఉన్నది, ಯಾಕೆ ಆತ್ಮದಲ್ಲಿ ಇದೆ. ఆ ఆత్మే దేవుని యొక్క రాజ్యం. ಆತ್ಮ ದೇವರ ರಾಜ್ಯ. ఆ రాజ్యములో నిజమైన ఆనందము, ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಿಜವಂತ ಆನಂದ, సంతోషమున్నదని ಸಂತೋಷ ಇದೆ. అది దేవుని వాక్యం చెప్తుంది. ದೇವ್ರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ. శరీరంలో ఆనందం వెతుక్కుంటే ಶರೀರದಲ್ಲಿ ಆನಂದ ಹುಡುಕಿದರೆ ఆ ఆనందం టెంపరీ. ಆ ಆನಂದ ತಾತ್ಕಾಲಿಕ. మేబీ ఈ రోజు, ಇವತ್ತು, లేదా రేపు, ನಾಳೆ, లేకపోతే ఒక సంవత్సరము. ಒಂದು ವರ್ಷ. చాలా మంది కామన్ ఒక మాట అంటారు, ಅನೇಕರು ಸರಳ ಒಂದು ಮಾತಾಡ್ತಾರೆ, నాకు 2024 బాగా కలిసి వచ్చింది, ನನಗೆ 2024 ಚೆನ್ನಾಗಿತ್ತು ಆ ವರ್ಷ, 2025 నాకు ఎందుకೋ కలిసి రాలేదు. 2025 ಯಾಕೆ ನನ್ಗೆ ಸರಿಗಿಲ್ಲ.
అంటే నీకేదైనా చెడు జరిగినా, ನಿನ್ ಕೆಟ್ಟದಾದರೆ, లేకపోతే నీకు రావాల్సిన వాటిలో గానీ, లేకపోతే నీ యొక్క శరీరానుసారమైన జీవితంలో ఏదైనా జరగకపోతే, ನಿನಗೆ ಬರ್ತಕ್ಕಂಥದ್ದು ಶರೀರ ಪ್ರಕಾರ ಏನೋ ಕಾರ್ಯಗಳು ನಡೆದೇ ಇದ್ದರೆ, సో ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదు, ಈ ವರ್ಷ ನಂಗೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ఒకవేళ నువ్వు ఆత్మలో కనుక జీవిస్తే, ಒಂದು ವೇಳೆ ಆತ್ಮದಲ್ಲಿ ಇದ್ದರೆ ప్రతిరోజు కలిసి ಪ್ರತಿ వస్తుంది, ದಿವಸ ప్రతిరోజు బ్లెస్సింగ్, ಪ್ರತಿ ದಿವಸ ಆಶೀರ್ವಾದ, ప్రతిరోజు నువ్వు రైట్ చేస్తే, ಪ್ರತಿ ವರ್ಷ ಅದ್ಭುತ. ఒకవేళ శరీరంలో జీవిస్తే ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದರೆ ఈ రోజు బాగుంటది, ಇವತ್ತು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, రేపు బాగోదు. ನಾಳೆ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ ಸಭೆಯವರೇ? దేవునిలోకి మనం ఒక శరీరధారిగా ఎంటర్ అవుతాం. ದೇವರ ಒಳಗಡೆ ನಾವು ಶರೀರಧಾರಿಯಾಗಿ ನಾವು ಪ್ರವೇಶ ಮಾಡ್ತೇವೆ. వాక్యము వినుట వాళ్ళ విశ్వాసం ವಾಕ್ಯ ಕೇಳೋದ್ರಿಂದ ನಂಬಿಕೆ ಬರುತ್ತೆ. ఎందుకంటే ఆ వాక్యము వినుట ద్వారా నీ హృదయంలోకి ವಾಕ್ಯ ప్రవేశించాలి. ಕೇಳೋದ್ರಿಂದ ಹೃದಯದಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ. చాలా మంది అనుకుంటారంటే ಅನೇಕರು ಗೊತ್ತಾ, దేవుని యొక్క రాజ్యము ఓన్లీ క్రైస్తవులకేనా? ದೇವರ ರಾಜ್ಯ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಮಾತ್ರನಾ? అందరిలో, ಎಲ್ಲರಿಗೂ, అందరిలో ఉంది. ಎಲ್ಲರಲ್ಲಿದೆ. ఆ దేవుని యొక్క రాజ్యంలో ఏం వెళ్ళాలి? ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಏನು ಹೋಗ್ಬೇಕು? దేవుని యొక్క వాక్యం వెళ్ళాలి. ದೇವರ ವಾಕ್ಯ ಹೋಗ್ಬೇಕು. ఆ వాక్యం ఎవరు? ಆ ವಾಕ್ಯ ಯಾರು? ఆ వాక్యమే క్రీస్తు. ಆ ವಾಕ್ಯ ಕ್ರಿಸ್ತನು. ఆది యందు వాక్యం ఉండను, ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು, వాక్యము దేవుని వద్ద ವಾಕ್ಯ ఉండెను, ದೇವರ ಬಳಿ ಇತ್ತು, వాక్యమే ವಾಕ್ಯವೇ దేవుడై ఉండెను. ದೇವರಾಗಿತ್ತು. ఇప్పుడు మనల్ని ఎక్కడ ఏర్పరచుకున్నాడు? ಈಗ ఆయన ನಮ್ಮನ್ನು ಏರ್ಪಡಿಸಿದ್ದಾನೆ. మనలను ನಮ್ಮನ್ನ జగత్పునాది వేయబడక ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚೆ క్రీస్తులోనే ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ మనలను ఏర్పరచుకున్నాడు. ನಮ್ಮನ್ನು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఎఫెసీ పత్రిక 1:5 ఉంది. ಎಫೆಸಿಯ 1:6 ఎక్కడ ఏర్పరచుకున్నాడు? ಎಲ್ಲಿದೆ? ఆయనలో ఏర్పరచుకున్నాడు. ಆತನಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೇವೆ. అంటే అసలు నీ పుట్టుక ఎక్కడ? ನಿಮ್ಮ ಜನ್ಮ ಎಲ್ಲಿ? నీ పుట్టుక ఆయనలో. ನಿಮ್ಮ ಜನ್ಮ ಆತನಲ್ಲಿ. అంటే పుట్టేవా అంటే మన వేరే ప్రాబ్లం అయిపోతుంది. ಹುಟ್ಟೋದಂದ್ರೆ ಮತ್ತೆ ಬೇರೆ ಅರ್ಥ ಅಲ್ಲ. నువ్వు పుట్టినోడి కావు, ನೀನು ಹುಟ್ಟಿದವನಲ್ಲ. ఎలాగా దేవుడు స్వయంభూడు. ಯಾಕೆ ಯಾವ ರೀತಿ ದೇವರು ಸ್ವಯಂಭೂತನಾಗಿದ್ದಾನೋ నువ్వు కూడా అంతే. ನೀವು ಕೂಡ ಸ್ವಯಂಭೂತನಾಗಿದ್ದೀರಿ. నేనేనా అంతే, నువ్వేనా అంతే. ನೀವು ಅಷ್ಟೇ, ನಾನು ಅಷ್ಟೇ. జగత్పునాది వేయబడక మునిపే మనం ఉన్నాము. ಜಗದ ಉತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ ನಾವಿದ್ದೇವೆ. ఎలాగ దేవుడు ఉన్నాడో ಹೇಗೆ ದೇವರಿದ್ದಾನೋ అలాగే మనం కూడా ನಾವು ಕೂಡ అక్కడ ఉన్నాము. ಅಲ್ಲಿದ್ದೇವೆ. అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళము. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇವೆ. ఎందుకని వచ్చాము? ಯಾಕೆ ಬಂದೇವೆ? నేను కూడా ನಾನು ಕೂಡ నీ కొరకు పనిచేస్తా, ನಿನಗಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತೇನೆ, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా. ನಿನ್ನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸ್ತೇನೆ. కానీ మనం ఇక్కడికి వచ్చి ನಾವಿಲ್ಲಿಗೆ ಬಂದು శరీరానుసారమైన మైండ్ తో ಶರೀರ ಪ್ರಕಾರ ಮನಸ್ಸು దేవుడి యొక్క మాటను మర్చిపోయావు. ದೇವರ ಮಾತು ಮರ್ತು ಹೋಗಿವಿ. ఎందుకంటే నీ రియల్ మైండ్ ఎక్కడ ఉందిరా అంటే, ನಿನ್ನ ನಿಜವಂತ ಮನಸ್ಸಲ್ಲಿ ಗೊತ್ತಾ? నీ రియల్ డేటా ఇన్ ద హెవెన్. ನಿನ್ನ ನಿಜವಂತ ಒಂದು ಪರಲೋಕದಲ್ಲಿ ಇದೆ. ఇప్పుడు ఆయన పిల్లలందరూ కిందకు వచ్చారు. ಅವ್ರ ಮಕ್ಕಳ ಕೆಳಗಡೆ ಬಂದಿದ್ದಾರೆ. ఇప్పుడు ఆయన కూడా ಈಗ ಆತನು ಕೂಡ ఆయన పిల్లల్ని, ఆయన ట్రెజరీని, ಆತನ ಮಕ್ಕಳೆಂಬ ಒಂದು ಖಜಾಂಚಿಯನ್ನ ఆయన కాపాడుకోవడానికి ಆ ಖಜಾನ್ ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ పరలోకములో ఉన్న ఆయన యొక్క రాజ్యమును ಪರಲೋಕದ ಆತನ ರಾಜ್ಯವನ್ನ ఆయన మనలోకి తీసుకొచ్చాడు. ನಮ್ಮಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. ಜೋಡಿ ಚಪ್ಪಲಿ ಮಾತಿಗಾಗಿ అర్థమవుతుందా? ಇನ್ನು ಜೋರಾಗಿ. ఇప్పుడు ಈಗ ఈ సత్యము తెలుసుకోవాలని ಈ ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು. ఈ సృష్టి కూడా మిగుల ఆశతో తేరి చూస్తుంది. ಎಲ್ಲ ಸೃಷ್ಟಿ ಕೂಡ ದೇವರನ್ನ ಎದುರು ನೋಡ್ತಾ ಇದೆ. ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు? ಯಾವಾಗ ತಿಳ್ಕೊಳ್ತಾರೆ ಇವರು? ఎందుకంటే నువ్వు సత్యం తెలుసుకుంటే ఇవన్నీ ఈ సృష్టికి కూడా విడుదలంట. ಸತ್ಯ ಗೊತ್ತಾದ್ರೆ ಸೃಷ್ಟಿ ಕೂಡ ಬಿಡುಗಡೆ. ఈ సృష్టి కూడా ఎదురు చూస్తుంది. ಸೃಷ್ಟಿ ಎದುರು ನೋಡ್ತಿದೆ. ఎప్పుడు ఈ పిల్లలు దేవుని పిల్లలుగా సత్యము ಯಾವಾಗ తెలుసుకుంటారు? ಈ ಮಕ್ಕಳು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ತಾರೆ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ఇది అంతా నేను చెప్పింది జస్ట్ నేను చెప్పబోయే వాక్యాన్ని అర్థం చేసుకుంటాను. ಇವೆಲ್ಲವೂ ನಾನು ಹೇಳಿದ್ದು ಒಂದು ವಿವರಣೆ, ನಾನು ಹೇಳುವಂತ ವಾಕ್ಯ ಅರ್ಥ ಆಗ್ಬೇಕು. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ಈಗ వాక్ಯದಲ್ಲಿ ಹೋಗೋಣ. శరీరంలో నుంచి వచ్చిన వాడు, నేను చెప్పాను కదా, ಶರೀರದಿಂದ ಬಂದಿವಲ್ಲ, సంఘంలోకి వచ్చిన వాడు ఇక్కడ ఉన్న వినిన వాక్యమును బట్టి వాడు వినటం వల్ల ఆ వాక్యము లోనికి వెళ్ళి ఆ వాక్యము వెలుగుగా సభలో ప్రవేశించిన ಸಭೆ ಒಳಗಡೆ ಬರುವಾಗ ಇಲ್ಲಿ ಕೆಲವೊಂದು ವಾಕ್ಯ ಒಳಗಡೆ ಹೋಗುವಾಗ ಆ ವಾಕ್ಯವು ಬೆಳಕಾಗಿ ಪ್ರಕಾಶವಾಗುತ್ತದೆ. అప్పుడు వాడు ఏమనుకుంటాడు? ಆಗ ಏನು ಅನ್ಕೊತಾನೆ? ఎస్, అంటే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు యేసు ప్రభువు, ಅದು ನಿಜವಾದ ದೇವರು, ಸತ್ಯ ದೇವರು ಯೇಸು ಸ್ವಾಮಿ. ఈయన ద్వారా తండ్రి చెంతకు వెళ్లే మార్గము నాకు కనబడుతుంది. ಈ ಮೂಲಕವಾಗಿ ತಂದೆ ಬಳಿ ಹೋಗುವಂತ ಮಾರ್ಗ ನನಗೆ ಕಾಣಿಸ್ತಾ ఈ ಇದೆ. రోజు నుంచి నా రక్షకుడు యేసయ్య ಈ ದಿನದ ನನ್ನ ರಕ್ಷಕನು ಯೇಸು. అనోడు బాప్తిజం తీసుకుంటాడు. ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಳ್ತೀರಿ. ఇంకా బాప్తిజం తీసుకున్న ఏమవుతాడు? ದೀಕ್ಷೆ ಆದ್ಮೇಲೆ ಏನಾಗುತ್ತೆ? ఆ తర్వాత నుంచి ಆ ನಂತರ ఆ సంఘ కాపురు ఏం చేయాలి? వాడిని, ಆ ಸಭೆ ಪಾಲಕ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఆ శరీరానుసారముగా మారిన ఆ యొక్క ఆత్మని, ಬದಲಾದಂತ ಆತ್ಮವನ್ನ దేవుని ఆత్మలో బలపరచాలి. ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ಬಲಪಡಿಸಬೇಕು. కానీ మనకున్న ఇప్పుడున్న సోకాల్డ్ పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఏం ಈಗ చేస్తారు? ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸೇವಕರು ಏನಾದ್ರು ಗೊತ್ತಾ? ఎక్కడైనా చూసుకోండి, ಎಲ್ಲ ನೋಡ್ರಿ, ఆత్మానుసారమైన వాక్యము ఓన్లీ 5% ಆತ್ಮಾನುಸಾರ ವಾಕ್ಯ ಬರೇ 5%
కానీ 95% 95% శరీరానుసారమే. శరీర ప్రಕಾರ. కానీ శరీరానుసారంగా జీవిస్తే నేను విరోధిని కదా శరీర తండ్రికి. ప్రಕಾರ జీవిಸಿದ ತಂದೆಗೆ ನೀನು ಶತ್ರು ಆಗಿದ್ದೀಯಾ. నేను ఆత్మానుసారంగా జీవించినప్పుడే కదా నేను తండ్రి యొక్క కుడిపార్శ్వం మీద ఆశీర్వాదం ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ಬದುಕುವಾಗ ತಂದೆಯ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ತೀಯಾ. మరి నేను ఎక్కడ నడవాలి? ನಾ ಎಲ್ಲಿ ನಡಿಬೇಕು? నేను ఎక్కడ దేవుడి యొక్క నామంలో బలపడాలి? ಎಲ್ಲಿ ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಬಲಪಡಬೇಕು? ఆ బలపడేది ఆయన ఆత్మలో. ಆ ಬಲಗೊಂಡ ಆತ್ಮದಲ್ಲಿ. కానీ సంఘాల్లో బోధించండి శరీరానుసారమైన బోధ. ಸಭೆಯಲ್ಲಿ ಶರೀರ ಪ್ರಕಾರ ಬೋಧನೆ ಆಗುತ್ತೆ. ఇది మీ తప్ప లేకపోతే బోధకుడు తప్ప? ನಿಮ್ಮ ತಪ್ಪ ಅಥವಾ ಬೋಧಕರ ತಪ್ಪ? నేను అంటారు మన తప్ప, మీ తప్పే అంటారు. ನಾನು ನಿಮ್ಮ ತಪ್ಪೇ ಅದು. ఎందుకంటే జీవగ్రంథం మీకు ఇచ్చాడు. ಜೀವಗ್ರಂಥ ನಿಮಗೂ ಇದೆ. ఇక్కడ నిలబడి చెప్పేవాడికి ఎక్కువ జ్ఞానము, ఇక్కడ కూర్చున్నవాడికి తక్కువ జ్ఞానం అని కాదు. ಇಲ್ಲಿ ಕುಂತಿರುವಾಗ ಹೇಳೋರಿಗೆ ಜ್ಞಾನ ಜಾಸ್ತಿ, ಕೇಳೋರಿಗೆ ಜ್ಞಾನ ಕಡಿಮೆ ಅಲ್ಲ. అందరికి ఒకటే టైప్ జ్ఞానం, ಎಲ್ಲರೂ ಒಂದೇ ತರ ಜ್ಞಾನ. బట్ కానీ ಆದರೆ సత్యం తెలుసుకుంటే ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡ್ರೆ నీ యొక్క రన్నింగ్ ఎక్కడ ఉంటదంటే ನಿನ್ನ ಒಂದು ಓಟ ಇಲ್ಲದ ಗೊತ್ತಾ? దేవుని ఆత్మలో ఉంటుంది. ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ಇರುತ್ತೆ. దేవుడే ఉన్నాడు, ದೇವರು ಏನ್ ಹೇಳಿದ್ರು? తిరిగి జన్మించాలి అన్నాడు. ಮತ್ತೆ ಜನ್ಮಿಸಬೇಕು. ఎలా సాధ్యము? ಹೇಗೆ ಸಾಧ್ಯ? ఇప్పుడు ఈయన తల్లిగారిలో కడుపులోంచి ఈయన పుడతాడు మళ్ళీ? ಈಗ ನಮ್ಮ ತಂದೆಯ ಗರ್ಭದಿಂದ ಮಟ್ಟ ಹುಟ್ಟುತ್ತೇನೆ ನಾನು, ತಾಯಿ ಗರ್ಭದಿಂದ పుట్టడు కదా, పుట్టడు కదా. ಹುಟ್ಟೋದಿಲ್ಲ. మరి ఎలా పుట్టడం అంటే ಮತ್ತೆ ಹೇಗೆ ಹುಟ್ಟೋದು? బాప్తిస్మ అంటారా? ಮತ್ತೆ ದೀಕ್ಷಣ? బాప్తిస్మా ದೀಕ್ಷಣ ఎక్కడ పుట్టాలి మరి? ಎಲ್ಲಿ ಜನ್ಮಿಸಬೇಕು? ఆత్మ ఎక్కడ? ಆ ಆತ್ಮ ಎಲ್ಲಿದೆ? ఎక్కడ ఉండాలి? ಎಲ್ಲಿ ఉండాಲ? హృదయం ಎಲ್ಲಿರ್ಬೇಕು? ಹೃದಯದಲ್ಲಿ ಇರ್ಬೇಕು ಆತ್ಮ. హృదయం కూడా కాదు. ಹೃದಯ ಅಲ್ಲ ಅಂತೆ. పుట్టాలి అని అంటే నీ మనసులో పుట్టాలి. ನಿನ್ನ ಆಲೋಚನೆ ಮನಸ್ಸಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು. నీ ఆలోచనలో, ನಿನ್ನ ಆಲೋಚನೆಯಲ್ಲಿ తిరిగి జన్మించాలి. ನೀನು ಮತ್ತೆ ಜನ್ಮಿಸಬೇಕು. నీ శరీరానుసారమైన మైండ్ ఇంకా నేను ಶರೀರಾನುಸಾರ ಮನಸ್ಸು అది చనిపోయిందని ಅದು నమ్మి ಸತ್ತು ಹೋಗಿದೆ ನಂಬಿ, ఈ రోజు నుంచి నేను దేవుని కుమారుడుగా ಈ ದಿನದಿಂದ ನಾನು ದೇವರ ಮಗನಾಗಿ నువ్వు మనసులో పుడితే, ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಹುಟ್ಟಿದರೆ, ఆ మనసు మన శరీరానుసారం అయితే ಆ ಮನಸ್ಸು ಮತ್ತೆ ಶರೀರಾನುಸಾರ ಇದ್ದರೆ ఉంటది కదా శరీరము. ಇರುತ್ತೆ ಶರೀರ. శరీరానుసారమైన మనసు అయితే ಶರೀರಾನುಸಾರ ಮನಸ್ಸಿದ್ದರೆ ఇంకా నీ ఓల్డ్ డేటా అక్కడే ఉంటది. ಇನ್ನು ಹಳೆ ಒಂದು ಜ್ಞಾಪಕ ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ. ఆ జ్ఞాపకం నిన్ను పదే పదే జ్ఞాపకం చేస్తూ ಆ ఉంటది. ಜ್ಞಾಪಕದಿಂದ ಪದೇ ಪದೇ ಜ್ಞಾಪಕ ಮಾಡುತ್ತದೆ. అందుకని సత్యము తెలుసుకుంటే ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೆ క్రీస్తు డేటా నీలోకి వస్తుంది. ಕ್ರಿಸ್ತನೆಂಬ ಆ ಜ್ಞಾನದ ಜ್ಞಾಪಕ ನೀನು ಬರುತ್ತೆ. అందుకనే ఉన్నాడు, ಅದಕ್ಕೆ ಹೇಳೋದು ಗೊತ್ತಾ? క్రీస్తు మనసు ఎరిగిన వారమై ఉండాలన్నాడు. ಯೇಸು ಮನಸ್ಸು ನಿಮ್ಮಲ್ಲಿ ಇರಲಿ. అంటే నీ మైండ్ ఇంకా నువ్వు తీసేసి ನಿಮ್ಮ ಮನಸ್సు ತೆಗೆದುಹಾಕಿ క్రీస్తు మైండ్ ధరించుకోవాలి. ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸನ್ನು ಧರಿಸಿರಿ. ఎందుకనంటే ಯಾಕೆಂದರೆ క్రైస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ಕ್ರಿಸ್ತನು ಆತನು ಎಲ್ಲದಕ್ಕೂ ಶಿರಸ್ಸಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరు? ಸಭೆಗೆ ಶಿರಸ್ಸಾರು ఆయనే. ಆತನು. అందుకని నా మనసును తగిలించుకోండి. ನನ್ನ ಮನಸ್సు ಧರಿಸಿರಿ. ఎప్పుడైతే ఆయన మనస్సులో నువ్వు ಯಾವಾಗ ಆತನ ಮನಸ್ಸನ್ನು ಧರಿಸಿಕೊಳ್ತೀರೋ నువ్వు ఆయనలాగా ఆలోచించడం ನೀವು ಆತನ ತರ ಯೋಚನೆ ಮಾಡ್ತೀರಿ. ఇక మీదట నుంచి నువ్వు కాదు చేసేది, ನೀನಲ್ಲ ಆತನು ಮಾಡ್ತಾನೆ. సమస్తము నీలో ఉన్న ఆయనే, ಸಮಸ್ತವು ನಿನ್ನಿಂದ ಆತನು ఆయనే నడిపిస్తాడు, ನೆರವೇರಿಸುತ್ತಾನೆ, ನಡೆಸುತ್ತಾನೆ. అర్థమైందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯా? రైట్. ఇప్పుడు వాక్యం ಜೋರಾಗಿ ಚಪ್ಪಳದ ದೇವ್ರ ಸ್ತೋತ್ರ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಚಪ್ಪಲಿ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಚಪ್ಪಲಿ ಚೆನ್ನಾಗಿಲ್ಲ. మొదటి కొరింథీయులు ಮೊದಲನೇ ಕೋರಿಂತ 15వ అధ్యాయము 46. ಮೊದಲನೇ ಕೋರಿಂತ 17ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಾಕ್ಯ. ఎవరు లేరు కాబట్టి నేనే చదివేస్తాను త్వరగా. ಯಾರು ಇಲ್ಲ, ಬೇಗ ಬೇಗ ಅಯ್ಯ ಓದ್ತಾರೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ಬೇಕಾಗಿಲ್ಲ. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు. ఇప్పుడు ఏదైతే నువ్వు తిరిగి జన్మించాలనుకుంటున్నావో నేను మొదటి సంబంధమైనది కాదు. ನೀನು ಮೊದಲನೇದಾಗಿ ಆತ್ಮ ಸಂಬಂಧ ಹುಟ್ಟಿದ್ದು ಅದು ಮೊದಲನೇ ಸ್ಥಾನ ಅಲ್ಲ. ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగి. ఏది ప్రకృతి సంబంధమైనది? ಯಾವುದು ಪ್ರಕೃತಿ ಸಂಬಂಧ? నీ శరీరము. ನಿನ್ನ ಶರೀರ ಪ್ರಕೃತಿ ಸಂಬಂಧ. తర్వాత మళ్ళా తర్వాతే ఆత్మ సంబంధమైనది. అంటే రెండో పుట్టుక దేంట్లో? ఆత్మలో. ಎರಡನೇ ಜನ್ಮ ಎಲ್ಲಿ? ಆತ್ಮದಲ್ಲಿ. రెండు. తర్వాత మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టిన. అంటే మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? ಮನುಷ್ಯ ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ? మట్టి నుండే పుట్టాడు. ಮಣ್ಣಿಂದ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ఆ తర్వాత రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చాడు. ಎರಡನೇ ಮನುಷ್ಯ ಪರಲೋಕದಿಂದ ಬಂದಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం మట్టిగా పుట్టాము, ನಾವು ಮಣ್ಣಾಗಿ ಹುಟ್ಟಿದ್ದೇವೆ. పరలోకంలో వచ్చిన మనిషి కుమారుడు ఎవరు? ಪರಲೋಕದಿಂದ ಬಂದಂತ ಮನುಷ್ಯ ಕುಮಾರನ್ ಯಾರು? ఎవరు ఆ మనిషి? ఏంటి? ಯಾರ ವ್ಯಕ್ತಿ ಯಾರು? పరలోకము నుండి వచ్చింది
ಪರಲೋಕದ ಬಂದದ್ದು దేవుని ఆత్మ. ದೇವರ ಆತ್ಮ. దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళీ ದೇವರ ಆತ್ಮ ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ಮತ್ತೆ ದೇವರ ಬಳಿ ಹೋಗುತ್ತೆ. మట్టి నుండి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోద్ది? ಮಣ್ಣಿಂದ ಬಳಿ ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ? మట్టి నుండికి వెళ్ళిపోతుంది. ಮಣ್ಣಿಗೆ ಸೇರುತ್ತೆ. ఇప్పుడు నువ్వు మట్టిలో ఉన్నావా, ఆత్మలో ಈಗ ఉన్నావా? ನೀವು ಮಣ್ಣಲ್ಲಿ ಇದೆಯಾ, ಆತ್ಮದಲ್ಲಿ ಇದೆಯಾ? మట్టి నశించిపోద్ది, ಮಣ್ಣು ನಾಶವಾಗುತ್ತೆ, ఆత్మ నశించిపోదు. ಆತ್ಮ ನಶಿಸ ಆಗೋದಿಲ್ಲ. నశించిపోయిన ఆత్మ వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోద్ది? ನಶಿಸೋದ ಆತ್ಮ ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. ಎಲ್ಲಿಂದ ಬಂತು ಅಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ಎಲ್ಲಿಂದ ಬಂದ ಆತ್ಮ? తండ్రిలో నుంచి వచ్చింది. ತಂದೆಯಿಂದ ಬಂತು. అందుకే నువ్వు కూడా తండ్రివి. ನೀವು ಕೂಡ ತಂದೆಯಾಗಿದ್ದೀರಿ. నేను తండ్రి, నువ్వు తండ్రివే. ಆತನು ತಂದೆ, ನೀವು ತಂದೆಯಾಗಿ. ఇప్పుడు తండ్రి మనకి దేవుళ్ళ కనబడుతున్నాడు కాబట్టి ತಂದೆ ದೇವರ ಕಾಣ್ತಿದ್ದಾನೆ. అందుకే నువ్వు కూడా దేవుడు. ಅದಕ್ಕೆ ನೀವು ಕೂಡ ದೇವರುಗಳಾಗಿದ್ದೀರಿ. ఇప్పుడు నీకు తండ్రికి మధ్యలో ఏమడ్డుంది? ನಿನಗೂ ತಂದೆಗೂ ಮಧ್ಯೆ ಏನು ಅಡ್ಡ ಇದೆ? నీ శరీరము. ನಿನ್ನ ಶರೀರ. ఒకవేళ నీ శరీరాన్ని తీసేస్తే ತೆಗೆದು ಹಾಕಿದರೆ నువ్వు తండ్రి ఒకటే, ನೀನು ತಂದೆ ಒಂದೇ, అదే ఒకటే అన్నాడు. ಅದೇ ಏಕ. అందుకని నువ్వు నేను ఏకాత్మ అన్నాడు. ನೀವು ನಾವು ಒಂದೇ ಏಕಾತ್ಮವಾಗಿದ್ದೇವೆ. అంటే నువ్వు నమ్మాలి ఇది అంటే ನಂಬೇಕಂದ್ರೆ ఆ శరీరంతో చూస్తే నీకు అర్థం కాదు. ಶರೀರದಿಂದ ನೋಡಿದ್ರೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మగా మారావో, ದೇವರಾತ್ಮವಾಗಿ ಮಾಡ್ತೀಯೋ. స్తోత్రం, గాడ్ బ్లెస్ యు. మట్టి నుండి పుట్టిన వాడెవడో, మట్టి నుండి పుట్టిన వారు కూడా అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికలు ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికలు కూడా ధరించుము. అంటే ఇక్కడ రెండు రకాలుగా మనిషి కనబడుతున్నాడు. ಇಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ಎರಡು ತರ ಕಾಣ್ತಿದ್ದಾನೆ. అంటే ఒక రెండు రకాల నేచర్ కనబడుతుంది. ಎರಡು ತರದ ಗುಣಗಳು ಕಾಣ್ತಿದೆ. ఒక నేచర్ శరీరానుసారం, ಒಂದು ಗುಣಗಳ ಶರೀರ, ఒక నేచర్ వచ్చేసి ఆత్మీయంగా, ಇನ್ನೊಂದು ಗುಣ ಆತ್ಮಿಕವಾಗಿ. నేను చెప్తాను కాంట్రవర్సీ అవుతుంది కదా. ಒಂದು ವೇಳೆ ನಾ ಹೇಳೋದು ಸ್ವಲ್ಪ ಗಲಿಬಿಲಿ ಆಗುತ್ತೆ, సో అది అందుకే చెప్పను, ಅದನ್ನ ಹೇಳೋದಿಲ್ಲ. అయితే ఒకటి ఏంటంటే, ಒಂದು ಹೇಳ್ತೇನೆ, నువ్వు నీలో ఉన్నది బయట ఉన్నది అబద్ధము, ಹೊರಗಡೆ ಇರೋದು ಸುಳ್ಳು. ఆ బయట ఉన్నది ఏంటిది? ಹೊರಗಡೆ ಇರೋದು ಯಾವುದು? బయట ఉన్నది ఏంటి? ಹೊರಗಡೆ ಏನಿದೆ? శరీరము. ಶರೀರ ಇದೆ. శరీరం ఏమైపోతుంది? ಶರೀರ ಏನಾಗುತ್ತೆ? నశించిపోతుంది. ನಶಿಸಿ ಹೋಗುತ್ತೆ. అసలు శరీరం ఇచ్చింది ఎవడు? ಶರೀರ ಕೊಟ್ಟದ್ದು ಯಾರು? ఫస్ట్ మార్క్ చేసుకోండి. ಅದು ಪ್ರಶ್ನೆ ನೀವೇ ಹಾಕೊಳ್ಳಿ. లోన ఉన్నది ఏంటంట? ಹೊರಗಡೆ ಏನಿದೆ? అదే సత్యము. ಆ ಸತ್ಯ. అది ఎక్కడి నుంచి వచ్చింది? ಅದು ಎಲ್ಲಿಂದ ಬಂತು? పరలోకದಿಂದ ಬಂತು. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు పరలోక సంబంధివి. ಅದಕ್ಕೆ ದೇವರು ನೀವು ಪರಲೋಕ ಸಂಬಂಧಿಗಳು. నీ పౌరస్థితి పరలోకంలో ఉంది. ಪೌರತ್ವ, ಪರಲೋಕದ ಪೌರತ್ವ. ఇది శరీరానుసారంగా లోకంలో ಶರೀರಾನುಸಾರವಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ఇప్పుడు ಈಗ లోకంలో తిరిగి వాడు రక్షణ పొంది, ಲೋಕದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಪಡ್ಕೊಂಡು వాడు ಅವನು వాక్యము ద్వారా బలపడి ವಾಕ್ಯಕ್ಕೆ ಬಲ ಹೊಂದಿ బాప్తిజం తీసుకున్న వాడు ఎక్కడ ఉంటాడు? ದೀಕ್ಷೆಯುಕ್ತ ಪಡೆದು ಎಲ್ಲಿರ್ತಾನೆ? ఇప్పుడు అదే 1 కొరింథీయులు 3:1-4. ಮೊದಲನೇ ಕೊರಿಂಥ 3ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ ಹಾಗೂ 4. ಸಹೋದರರೇ, ನಾನಂತೂ ದೇವರಾತ್ಮದಿಂದ ನಡೆಸಿಕೊಳ್ಳುವವರಿಗೆ ತಕ್ಕಂತೆ ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡಲಾರದೆ ಪ್ರಪಂಚಿಕರು ಕ್ರಿಸ್ತರ ವಿಷಯದಲ್ಲಿ ಎಲ್ಲ ಲೈಕ್ ಇವಾಗ 1 కొరింథీ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అది ఇప్పుడేంటి? ಈಗೇನು? క్రీస్తులో సత్యం తెలుసుకుని వాడు ఏమన్నాడు? ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸತ್ಯ ಗೊತ್ತಾದ್ರೆ ಏನಾಗ್ತಾನೆ ಅವನು? ఏమన్నాడు? ಏನಾಗ್ತಾನೆ? బేబీ, ಎಳೆ ಕೂಸು, బిడ్డ, పసిబిడ్డ, ಚಿಕ್ಕ ಮಗು. తర్వాత వచ్చిన అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచింది కానీ పాలతోనే అంటే ఏంటి? మీకు ఏం వాక్యం కావాలి ఇప్పుడు? ಹಾಲೆಂದರೆ ಏನು? ನಿಮ್ಗೆ ವಾಕ್ಯ ಯಾವ್ದು ಬೇಕು? ಹಾಲೆಂದರೆ దేవుడిని దీవిస్తాడు, ದೇವರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ, దేవుడిని ఆశీర్వదిస్తాడు, ದೇವರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ, దేవుడికి అది ఇచ్చేస్తాడు, ದೇವರಿಗೆ ಅದು ಮಾಡ್ತಾರೆ, దేవుడికి ఇది ఇచ్చేస్తాడు, ದೇವರಿಗೆ ಇದು ಕೊಡ್ತಾರೆ. ఇదే పాలు. ಇದು ಹಾಲಿನ ಬೋಧನೆ. అన్నము అంటే ಅನ್ನ ಅಂದರೆ ఆత్మ. ಅನ್ನ ಅಂದ್ರೆ ಆತ್ಮ. ఆత్మ ఏముంటది? ಆತ್ಮ ಏನಿರುತ್ತೆ? అధికారం. ಅಧಿಕಾರ. బ్లెస్సింగ్ ಬೇಕಾ? ನಿಮಗೆ ಆಶೀರ್ವಾದ ಬೇಕಾ? లేకపోతే అధికారం కావాలి. ಅಧಿಕಾರ ಬೇಕಾ? అధికారం కుడి పార్వశము, ಅಧಿಕಾರ ಬಲಪಕ್ಷ, ఆయన సింహాసనము. ಸಿಂಹಾಸನ. కానీ ఆశీర్వాదము ಆಶೀರ್ವಾದ ఈ శరీరానికి. ಶರೀರಕ್ಕೆ. ఆయన శరీరము ಶರೀರ టెంపరరీ,
ಅದು ಶಾಶ್ವತವಲ್ಲ, నశించిపోతుంది. ಅದು ನಾಶವಾಗುತ್ತೆ. తర్వాత మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట, ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. ఒకవేళ ఇంకా వాక్యముల సత్యమును తెలుసుకోకుండా శరీర సంబంధమైన మనుషులే కనుక ಒಂದು ವೇಳೆ ಇನ್ನು ವಾಕ್ಯ ಸತ್ಯ ತಿಳಿದ ಇದ್ದರೆ ಶರೀರಾಶ್ರವಂತ ಮನುಷ್ಯರು ಇದ್ದರೆ ఎలా ఉంటామంటే మనం ಹೇಗಿರ್ತಾರೆ? బలహీనంగా. ಅವರು ಬಲಹೀನರಾಗಿರ್ತಾರೆ. బలహీన శరీరముకి ఎవరికి ఇష్టం? ಬಲಹೀನ ಶರೀರ ಯಾರಿಗೆ ಇಷ್ಟ? అపవాదికి ఇష్టము. ಅದು ಅಪವಾದಿಗೆ ಇಷ್ಟ. అంటే ఇప్పుడు నీలోకి అపవాదిని పంపించేది నువ్వా కదా దేవుడా? ಈಗ ನಿಮ್ಮನ್ನು ಒಳಗಡೆ ಅಪವಾದಿ ಕಳಿಸೋದು ನೀವಾ ಅಥವಾ ದೇವ್ರ? మరి బలహీనములు నువ్వే. ಬಲಹೀನರು ನೀವೇ. సత్యం తెలుసుకుంటే ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡ್ರೆ అధికారము, ಅಧಿಕಾರ. దేవుని కుమారుడు నాకు ఎంటర్ లేదంటే ದೇವರ ಮಗನಿಗೆ ಪ್ರವೇಶ ಇಲ್ಲ. అపవాది కనపడతావు కదా నువ్వు. ಅಪವಾದಿ ನೀವು ಕಾಣಿಸ್ತೀಯ. అపవాది నువ్వు దేవుని కుమారుడు కనపడినప్పుడు ಅಪವಾದಿಗೆ ನೀನು ದೇವರ ಮಗನೆಂದು ಕಾಣುವಾಗ అపవాది నీలో ప్రవేశించడానికి కూడా ಆ భయపడతాడు. ಅಪವಾದಿ ಸಹಿತ ನೀನು ಪ್ರವೇಶ ಮಾಡಕ್ಕೆ ಭಯಪಡ್ತಾನೆ. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉంటే ಬಲಹೀನರಾಗಿದ್ದರೆ చాలా మంది దిగాలుగా ఉంటారు. ಅನೇಕರು ತೀವ್ರರಾಗಿರ್ತಾರೆ. ఎందుకంటే శరీరం ಯಾಕೆ? శరీరంతో ఉన్నప్పుడు ಶರೀರದಲ್ಲಿರುವಾಗ అదే ఆలోచన, ಅದೇ ಆಲೋಚನೆ. ఏంటి నా జీవితము, ನನ್ನ ಜೀವನ ಏನು? నా జీవితం క్వశ్చన్. ನನ್ನ ಜೀವನ ಪ್ರಶ್ನೆ. అలా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నావు, బలంగా ఉన్నావా? ಆ ತರ ಇದ್ರೆ ಬಲಹೀನವಾಗಿದ್ರೆ ಬಲವಾಗಿದ್ದೀರಾ. బలహీనంగా ఉన్నప్పుడు నీలోకి ఎవరు ఎంటర్ అవుతారు? ಬಲಹೀನವಾಗಿರುವ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರು ಬರ್ತಾರೆ ಗೊತ್ತಾ? ఎవరు వస్తారు? ಅಪವಾದಿ, ಸಾತಾನ ಮತ್ತು ಸೈತಾನ ಬರ್ತಾನೆ, ಶೋಧನೆ అందుకే ಬರ್ತಾನೆ. మనకి శోధన. ಅದಕ್ಕೆ ನಮ್ಗೆ ಶೋಧನೆ. యేసు ప్రభు ఏం చెప్పాడు? ಯೇಸು ಬಂದು ಏನ್ ಹೇಳಿದ್ರು? మార్గము చెప్పాడు. ಮಾರ್ಗ ತೋರಿಸಿದ್ರು. ఏంటి ఆ మార్గం? ಏನ್ ಮಾರ್ಗ? క్రీస్తులోకి నువ్వు వెళ్ళు. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೀನು ಹೋಗು, అధికారముతో కూర్చో, ಅಧಿಕಾರದಿಂದ ಕುಂತುಕೋ, ఈ భూలోకాన్ని అంతటినీ శాసించు అన్నాడు. ನೀ ಭೂಲೋಕವೆಲ್ಲವನ್ನು ಶಾಸನೆ ಮಾಡು. ఒకవేళ ఆయన ఆత్మలో నువ్వు క్రీస్తుగా ಒಂದು ವೇಳೆ ಆತ್ಮ ಕ್ರಿಸ್ತವಾಗಿದ್ದರೆ, ఇప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నిన్ను శోధించే ఒక దురాత్మ, ಬಲಹೀನವಾಗಿರುವಾಗ ಶೋಧಿಸುತ್ತ ದುರಾತ್ಮ, అపవాది ಅಪವಾದಿ ಅವನಿದ್ದಾನೆ. ನಿನ್ನ ಕಾಲ್ ಕೆಳಗಡಿದ್ದಾನೆ. నువ్వు ನೀನು ఒక్కి వేసే ಹುಡುಗ ಹಾಕು. ఇప్పుడు సత్యం తెలుసుకోకపోవడం నీ తప్ప, దేవుడి తప్ప. ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳೋದು ನಿನ್ನ ತಪ್ಪ, ದೇವ್ರ ತಪ್ಪ? ఇప్పుడు అర్థమవుతుందా మనకి? మన ప్రార్థనకి ఎందుకని ಯಾಕೆ ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಏನಿಲ್ಲ, జవాబు దొరకట్లేదు. ಉತ್ತರ ಇಲ್ಲ. ఎందుకే? ಇದಕ್ಕೆ చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ಅನೇಕ ಪ್ರಶ್ನೆ ಇರುತ್ತೆ. అరే ఇంతగా ప్రార్థన చేస్తున్నా ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೆ, మనమే ఎందుకు ఇక్కడే ఉన్నాం? ನಾವ್ ಯಾಕೆ ಇನ್ನು ಇಲ್ಲಿದ್ದೇವೆ? ఇప్పుడు అనుకున్నారా? ಯಾವಾಗ ಅನ್ಕೊಂಡಿರಲ್ಲ ಹೇಳ್ರಿ, ಯಾವಾಗ ಅನ್ಕೊಂಡಿರ? ఇంతగా ప్రార్థన. ఇప్పుడు వాణి సిస్టర్ గారే ಈಗ ఉన్నారు. ವಾಣಿಸಿದ್ದಾರೆ. ఆవిడ ఈ మాట చెప్పొచ్చో లేదో చెప్పొచ్చా? ಹಾ ಹೇಳ್ಬೋದು. ನಮ್ಮವರೇ, ఇప్పుడు మీరు ఎంతగానో ప్రార్థించారు ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಿ ಇವಾಗ? మీ అబ్బాయి వివాహం గురించి. ನಿನ್ನ మగನ మరి మీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? ಪ್ರಾರ್ಥನೆ ಹೋಗಿದೆ. ఇప్పుడు నేను ఉన్నా, ನಾನಿದ್ದೇನೆ, నా కూతురు గురించి, నా కొడుకు గురించి ನನ್ನ ಮಕ್ಕಳಿಗಾಗಿ ಕೂಡ నేను ఎంతగానో ప్రార్థించాను. ಎಷ್ಟೋ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. మరి నాకు జవాబు దొరకలా. ನನಗೆ ಉತ್ತರ ಬರಲಿಲ್ಲ. నేను శరీరంలో నేను వెతుక్కుంటే ಶರೀರದಲ್ಲಿ ಹುಡುಕಿದರೆ ఆ జవాబు దొరకదు. ಆ ಉತ್ತರ ಸಿಗಲ್ಲ. నేను వెతుక్కోవాల్సిన ఎక్కడ అంటే ನಾವು జవాబు ಹುಡುಕೋದು ಎಲ್ಲಿ ಗೊತ್ತಾ? దేవుని యొక్క ఆత్మలో. ದೇವರ ಆತ್ಮವಾಗಿ. ఆ ఆత్మలో శక్తి ఉంది. ಆ ಆತ್ಮದ ಶಕ್ತಿ ಇದೆ. ఆ ఆత్మకు పవర్ ఉన్నది. ಆ ಆತ್ಮಕ್ಕೆ ಬಲ ಇದೆ. నేను క్రీస్తులాగా మారి ನಾನು ಕ್ರಿಸ್ತನಾಗಿ ఇక ಬದಲಾಗಿ మీద జీవించేది క్రీస్తే. ಇನ್ನು ಮೇಲೆ ಜೀವಿಸೋದು ನಾನಲ್ಲ, ಕ್ರಿಸ್ತನನ್ನ ಜೀವಿಸುತ್ತಾರೆ. ఈ అర్థం ఎక్కడ జరగాలి? ಈ ಒಂದು ಇವನ ಅಂಗೀಕಾರ ಎಲ್ಲಿ ಆಗ್ಬೇಕು? నీ మనసులో. ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಅಂಗೀಕಾರ ಆಗ್ಬೇಕು. ఎందుకంటే శిరస్సు అయినాడు ఆయన. ಯಾಕಂದ್ರೆ ಆತನು ಶಿರಸ್ಸಾಗಿದ್ದಾನೆ. ఆయన శిరస్సులో ఉన్నాడు. ನೀವು ಆತನ ಶಿರಸ್ಸಲ್ಲಿ ಇರಬೇಕು. నువ్వు నడవడం వరకు ఏంటప్పుడు? ನೀನು ನಡೀತಿದ್ರೆ ಏನು? అంటే నువ్వు బేబీవే. ನೀನು ಇನ್ನೂ ಎಳೆಗೂಸು. ఇప్పుడు ఒక 6 నెలల పిల్లవాడు పుట్టాడు కదా, 6 నెలల ಒಂದು ವೇಳೆ ಮಗು ಹುಟ್ಟಿ 6 ತಿಂಗಳು ಆಗಿರ್ಬೋದು. వాడు మాట్లాడితే ఏమైనా అర్థమైందా? ಆ ಮಗು ಮಾತ್ರ ಅರ್ಥ ಆಗುತ್ತಾ? వాడు ఏంటంటూ మాట్లాడుతూ ఉంటాడు. ಏನೋ ಮಾತಾಡ್ತಾರಲ್ಲ, కానీ నీకే ఏదో అర్థమైనట్టుగా ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, బుజ్జిగా నాకు అన్నగా అంటావు. ನಿನಗೆ ಏನು ಅಮ್ಮತನ ಹಿಮ್ಮತನ ನನ್ನ ಮಗ ನನ್ನ ಕಂದ ಅದು ಏನೇನೋ ಹೇಳ್ಬಿಡ್ತೇನೆ. నువ్వు ನೀನೇ వాక్య శుద్ధిస్తున్న తర్వాత పసిబాలుడిగా ఉంటే ನೀನು ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡ ಮೇಲೆ ಎಡೆಗೂಸಾಗಿದ್ದರೆ నువ్వు చేసే ప్రార్థన దేవుడికి ఎలా పడింది? ನೀನು ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರಿಗೆ ಕೇಳುತ್ತೆ. అర్థం కాని పిల్లడు భాషలాగా ಅರ್ಥ ಆದಂತ ಚಿಕ್ಕ ಶಿಶುವಿನ ಭಾಷೆ ಆಗಿದೆ. మనకి జవాబు రావాలంటే ನಿನಗೆ ಉತ್ತರ ಬರಬೇಕಾ? ఆత్మలో బలపడాలి. ಆತ್ಮದಲ್ಲಿ ಬಲ. ఎలా బలపడాలి? ಹೇಗೆ? దేవుని వాక్యం తెలుసుకోవాలి. ದೇವರ ವಾಕ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು. వాక్యం అంటే సత్యము. ವಾಕ್ಯದ ಸತ್ಯ. ఆ సత్యం అంటే ట్రావెల్ అవ్వాలి. ಆ ಸತ್ಯದಲ್ಲಿ ನೀನು ಪ್ರಯಾಣ ಮಾಡಬೇಕು. అలా ట్రావెల్ గా తోడ్పడి నువ్వు ಪ್ರಯಾಣ పసిబాలుడు. ಮಾಡದಿದ್ದರೆ ನೀನು ಎಡೆಗೂಸು. ఇప్పుడు మూడవది మెచ్యూర్ సన్ గురించి చూద్దాం. ಮೂರನೇದಾಗಿ మెచ్యూర్ సన్. ಆ ಜ್ಞಾನವುಳ್ಳ ಮಗನ. ఇది రోమిలకు రాసిన పత్రిక 8:19. ರೋಮಾಪುರ ಪತ್ರಕ್ಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಾಕ್ಯ. సత్యం తెలుసుకుంటే ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೆ రెన్యూ అన్కరప్టెడ్ గా నీ మైండ్ రెన్యూ మైండ్. ನಿಮ್ಮ ಮನಸ್ಸು ಸರಿ ಹೋಗಿದ್ರೆ ಮನಸ್ಸು ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ತೀಯ. అన్కరప్టెడ్ అంటే ಅದು ಕೆಟ್ಟೋಗಿರೋ
మనస్సు, ఆ మనసు ఏమవుతుంది? ఆ ಕೆಟ್ಟದ మనస్సు ಏನಾಗುತ್ತೆ? క్రీస్తులో సరి చేయబడుతుంది. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸರಿಯಾಗುತ್ತೆ. మెచ్యూర్గా ఉన్నప్పుడు ನೀವು ಒಳ್ಳೆ ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿದ್ದರೆ దేవుని యొక్క నిజమైన పరిశుద్ధుడుగా పరలోకంలో ఉన్న దేవుడి యొక్క గ్లోరీని ದೇವರ ನಿಜವಾದಂತಹ ಪರಲೋಕದ ದೇವರ ಮಗನ ದೇವರ ಆ ಮಹಿಮೆಯಲ್ಲಿ ಬರುತ್ತೆ. యేసు ప్రభు ఏమడిగాడు? యేసు ఏం ಕೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? ತಂದೆ, నేను నీ దగ్గర ఉన్నప్పుడు ನಾನು ನಿನ್ನ ಬಳಿ ಇರುವಾಗ నేను ఏ మహిమను కలిగి ನಾನು ఉన్నాను, ಯಾವ ಮಹಿಮುಳ್ಳವನಾಗಿದ್ದೇನೋ నాకు ఆ మహిమను దయచేయి. ನನಗೆ ಆ ಮಹಿಮೆ ದಯಪಾಲಿಸು. మెచ్యూర్ సందర్భం ఏముంటది? ಜ್ಞಾನವುಳ್ಳ ಮಗನ ಏನಿರುತ್ತೆ? అలాంటి మహిమ కలిగి ఉండాలి. ಅಂತ ಮಹಿಮೆ ಇರುತ್ತೆ. మీరు మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి, ನಿಮ್ಮನ್ನು ಪ್ರಶ್ನೆ ಹಾಕೊಳ್ರಿ. ఎప్పుడైనా ಯಾವಾಗಾದ್ರೂ ఇలాగ మీరు తండ్రిని అడిగారా? ಈ ತರ ತಂದೆಯನ್ನು ಕೇಳಿದ್ದೀರಾ? ఎవరిని అడిగారా? ಯಾರ ಕೇಳಿರಾ? ఒకళ్ళిద్దరు వాణి సిస్టర్ గారు. ಮಾತಾಡ್ತಿದ್ದ ಕೈ అందుకే ಅವ್ರು కెనడా వెళ్తున్నారు. ಅದಕ್ಕೆ ಅವ್ರು ಕೆರಡಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದಾರೆ. ಅದೇನಿಲ್ಲ? అవునా? ಹೌದಾ? మరి మన ప్రార్థన ఏం చేయాలి ఇప్పుడు? ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಏನಾಗುತ್ತೆ? తండ్రి, ತಂದೆ, నేను నీ చెంతలో ఉన్నప్పుడు ನಾನು ನಿನ್ನ ಬಳಿ నా ಇರುವಾಗ స్థానం ఏంది? ನನ್ನ ಸ್ಥಾನ నేను ಯಾವುದು? ఏ మహిమ కలిగి ఉన్నాను? ನಾನು ಯಾವ ಮಹಿಮೆ ಇದ್ದೇನೋ? నేను ఎలాంటి మెమరీ కలిగి ఉన్నాను? ఎంత జ్ఞಾಪಕ ಇತ್ತು? ఎలాంటి అధికారం కలిగి ఎంత ఉన్నాను? ಅಧಿಕಾರ ಇತ್ತು? ఆ అధికారంతో ಆ ಅಧಿಕಾರದಿಂದ ఈ భూలోకంలో ಈ నీ ಭೂಲೋಕದಲ್ಲಿ కుమారుడుగా, ನಿನ್ನ ಮಗನಾಗಿ నీకు సాక్షిగా, ನಿನಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ నీకు ఇచ్చిన మహిమతో, ನೀನು ಕೊಟ್ಟದ್ದು ಮಹಿಮೆ. అదే మహిమతో నేను ಆ దీవిస్తున్నాను. ಮಹಿಮೆಯನ್ನು ನಿನ್ನನ್ನು ಮತ್ತೆ ಘನಪಡಿಸುತ್ತೇನೆ. ఇదే యేసు ప్రభు చేసే ಇದು ప్రార్థన. ಯೇಸುವಿನ ಪ್ರಾರ್ಥನೆ. మన ప్రార్థన, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ, తండ్రి, ತಂದೆ, నా కుమారుడికి ఇంకా పెళ్లి కాల, ನನ್ನ ಮಗನ ಮದುವೆ ಆಗಿಲ್ಲ, నాకు ఆ ఇల్లు కావాలి, ಆ ಮನೆ ಬೇಕು, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ನನ್ನ ಮಕ್ಕಳ ಜೀವನ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, మంచి ఉద్యోగం రావాలి. ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಬರಬೇಕು. ఇదే తండ్రి ఎవడు లేడు అక్కడ. ಇದು ಯಾರು ತಂದವರು ಇಲ್ಲ. ಯಾರು అదే మహిమ ఇదే. ಆ ಮಹಿಮೆ ಕೇಳಿದರೆ మహిమ ఇదే తండ్రి ఉన్నాడు. ಆ ಮಹಿಮೆ ತಂದೆಯಲ್ಲಿದ್ದಾನೆ. అదే శరీరానుసారంగా అడిగేది ಶರೀರ ಪ್ರಕಾರ ಕೇಳೋದು ఎవడు లేడు. ಯಾರು ಇಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఆయన ఇక్కడే ఉన్నాడు. ಆತ ಇಲ್ಲಿದ್ದಾನೆ. అందుకే యేసు ప్రభు అన్నాడు, ಯೇಸು ಏನು ಗೊತ್ತಾ? ఈ తండ్రికి సమస్తము తెలుసు అన్నాడు. ತಂದೆಗೆ ಎಲ್ಲವೂ ಗೊತ್ತಿದೆ. ఆయనకి సమస్తం తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా అడగక్కర్లా. ಆತನಿಗೆ ಎಲ್ಲವೂ ಗೊತ್ತಿದೆ. ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಕೇಳೋದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్, ಒಂದು ವೇಳೆ ಉದಾಹರಣೆ, ఇప్పుడు ఒలివ గారు ఉన్నారు. ಒಲಿವ ಇದ್ದಾಳೆ. ఇప్పుడు ఒలివ గారు డాడీ డాడీ నాకు ఫీజు కట్టాలి డాడీ అని అడుగుతుంది. ಡ್ಯಾಡಿ ಎಲ್ಲ ಬಂದು ನಾನು ಫೀಸ್ ಕಟ್ಟೋದು ಕೇಳ್ತಾರೆ. అంటే డాడీకి తెలియదు ఫీజు నాకు కట్టాలి. ಗೊತ್ತಿದೆ ಫೀಸ್ ಕಟ್ಟೋದು డాడీకి తెలుసు. ಗೊತ್ತು. ఓకే అమ్మ నాకు తెలుసు అన్నాడు అనుకోండి. ಸರಿ ನನಗೆ ಗೊತ್ತಿದೆ. ఒకవేళ మళ్ళీ వచ్చి మన ఒలివ అడిగినారు, ಒಂದು ವೇಳೆ ಮತ್ತೆ ಬಂದು ಒಲಿವ ಕೇಳಿದರೆ ఆటోమేటిక్ గా డాడీకి వస్తుంది, ಮತ್ತೆ ಡ್ಯಾಡಿಗೆ ಏನ್ ಬರುತ್ತೆ? ఇరిటేషన్ వస్తుంది. ಏನುತ್ತೆ? ಕೋಪ ಬರುತ್ತೆ. ఇప్పుడు మన ప్రార్థన అదే పదే పదే మన అవసరం అడగడం వల్ల ఏమొస్తుంది? ನಾವು ಅದೇ ಮತ್ತೆ ಕೇಳೋದಕ್ಕೆ ಏನ್ ಬರುತ್ತೆ ಗೊತ್ತಾ? ఇరిటేషన్ వస్తుంది. ಮತ್ತೆ ಕೋಪ ಬರುತ್ತೆ. కానీ ఇరిటేషన్ వచ్చే తండ్రి కాదు నీ దేవుడు. ನಮ್ಮ ತಂದೆಗೆ ಕೋಪ ಬರುತ್ತೆ ಅದೇ ಅಲ್ಲ. మేము ఈ శరీరం ఇరిటేషన్ వస్తుంది ಒಂದು కానీ ಶರೀರಕ್ಕೆ ಕೋಪ ಬರುತ್ತೆ, ఆయనకి ఇరిటేషన్ రాదు. ಆತ್ಮ ಕೋಪ ಬರಲ್ಲ. ఎందుకని? ಯಾಕೆ? దేవుడేనా? ದೇವರಂತಲ್ಲ. కాదు, ಅಲ್ಲ. ఆయనకి శరీరమే లేదు కదా. ಯಾಕಂದ್ರೆ ಶರೀರ ಇಲ್ಲ. శరీరానికే ఫీలింగ్స్, ಶರೀರಕ್ಕೆ ಮಾತ್ರ, శరీరానికే దుఃఖము, ಶರೀರಕ್ಕೆ ದುಃಖ, శరీరానికి ఏడుపు, ಶರೀರಕ್ಕೆ ಕಣ್ಣೀರು, శరీరానికే బాధ. ಶರೀರಕ್ಕೆ ಕಷ್ಟಗಳು. తండ్రి అలా లేడు కదా. ತಂದೆ ಆ ತರ ಇಲ್ಲ. తండ్రి ఆత్మలాగా ఉన్నాడు. ತಂದೆ ಆತ್ಮವಾಗಿದ್ದಾನೆ. ఆత్మ ఉన్నవాడికి ఏం చేయాలి? ಆತ್ಮದಲ್ಲಿ ಇದೆಲ್ಲ ಹೇಗಾಗುತ್ತೆ? తండ్రి దగ్గర ఒకటే పవర్ ఉన్నది. ತಂದೆ ಬಳಿ ಒಂದು ಶಕ್ತಿ ಇದೆ. పవర్ అనేక రూపములు ಆ కలిగి. ಶಕ್ತಿ ಎಷ್ಟೋ ರೂಪಗಳಿದ್ದಾವೆ. ఎందుకంటే నీకు దేవుడు కుమారుడు అని అంటున్నాడు. ನಿಜವನ್ನು ತಾನು ತನ್ನ ಮಗನೆಂದು ಕರೀತಾನೆ. నువ్వు శరీరానుసారంతో ఉన్నావు కాబట్టి ಶರೀರ ಪ್ರಕಾರ ಇದ್ದೀಯಾ? అది నీకు అర్థం అవటం కోసం నీకు ಅದು కుమారుడు ನಿನಗೆ ಅರ್ಥ ಆಗಬೇಕಾದ್ರೆ ನಿನ್ನ ಮಗನೆಂದು ಕರೀತಾರೆ. ఆయన ఎలా ఉన్నాడు? ಆತ ಹೇಗಿದ್ದಾನೆ? ఆయన వెలుగే ఉన్నాడు, ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ, ఆయన శక్తే ఉన్నాడు, ಶಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. ఆయన వెలుగే నువ్వు. ಆತನ ಬೆಳಕು ನೀನೇ. అందుకే యేసు ప్రభువు ఉన్నాడు, ಅದಕ್ಕೆ ಯೇಸು ಹೇಳಿದ್ರು, ఈ లోకంలో నేను ఇంతవరకు వెలుగునే ಈ ఉన్నాను, ಲೋಕದಲ್ಲಿ ಬೆಳಕಾಗಿದ್ದೆ, ఆ తర్వాత మీరందరూ వెలుగే ನನ್ನಂತ ఉన్నారు. ನೀವು ಕೂಡ ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ. ఆ వెలుగును వెలిగించాల్సింది ఎవరు? ಆ ಬೆಳಕನ್ನು ಬೆಳಗಿಸುವುದು ಯಾರು? నీవు. ನೀವು. ఎలాగా? ಹೇಗೆ? వాక్యం అనే కరెంట్ ద్వారా. ವಾಕ್ಯವೆಂಬ ವಿದ್ಯುತ್ ದ್ವಾರ. ఆ కరెంట్ ఎప్పుడైతే నీలోకి ಆ వెళ్తుందో ವಿದ್ಯುತ್ ಪ್ರಾಣಿಗಳು ಹೋಗುವಾಗ నీలో ఉన్న వెలుగేమవుతుంది? ನಿನ್ನಲ್ಲಿರೋದು ಬೆಳಕು ప్రకాశమానంగా. ಪ್ರಕಾಶವಾಗುತ್ತೆ. అప్పుడు నీలో ఆటోమేటిక్ గా చీకటి ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ದಕ್ಕಿದ್ದ ಕತ್ತಲು ತೊಲಗಿ ಹೋಗುತ್ತೆ, బయటికి వెళ్ళిపోతుంది. ಹೊರಗಡೆ ಹೋಗುತ್ತೆ. ఇలాగ నువ్వు దేవుడిని వెతుకు. ಈ ತರ ದೇವರನ್ನು ಹುಡುಕು. 100% 100% ఊహించు అన్నమాట. ನಿನಗೆ ನೀನು ಊಹಿಸಲಾರೆ. ఇప్పుడు శరీరంతో ಶರೀರದಿಂದ ఈ కొండ తీసుకెళ్ళి అక్కడ పడేయండి. ಈ ಬೆಟ್ಟ ಹತ್ಕೊಂಡು ಹೋಗಲು ಹಾಕಲು ಸಾಧ್ಯನಾ? ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗಲಿಕ್ಕೆ ಶರೀರದಿಂದ కాదు, ಹೋಗಕ್ಕಾಗಲ್ಲ, ಬೆಟ್ಟ ಹೋಗಲ್ಲ. కానీ సాధ్యం ఇది. ಆದ್ರೆ ಸಾಧ್ಯ ಅದು. ఎలాగా? ಹೇಗೆ? యేసు ప్రభు చెప్పాడు కదా. ಯೇಸು ಹೇಳಿದ್ರು, యేసు ప్రభు ఈ కొండ మీద ఆ కొండ పారిపోయాడు కదా. ಯೇಸು ಈ ಬೆಟ್ಟದ ಆ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋದ್ರಲ್ಲ, ఎప్పుడు? ಯಾವಾಗ? మెచ్యూర్ సన్. ಅದು ಬಲವಾಗಿರುವಾಗ, బలమైనగా ఉన్నప్పుడు ఎలాగ పౌలు గారు జైల్లో నుంచి బయటకు వచ్చాడో ಯಾವ ತರ ಪೌಲನು ಜೈಲಿಂದ ಹೊರಗಡೆ ಬಂದ್ರು అలాగే ಆ ತರ
నువ్వు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఏదో చేసే. ನೀವು ಕೂಡ ಎಲ್ಲಿ ಬೇಕಾದ್ರೂ ಮಾಡಬಹುದು. ఈ నిమిషంలో ఇండియాలో ఉండొచ్చు, ಈ ನಿಮಿಷ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಇರಬಹುದು, ఇంకో నిమిషంలో అమెరికాలో కూడా ಇನ್ನೊಂದು ఉండొచ్చు. ನಿಮಿಷ ಅಮೆರಿಕದಲ್ಲಿ ಇರಬಹುದು. ఎప్పుడు మెచ్యూర్ సమయమైనప్పుడు ಯಾವಾಗ ನೀವು ಜ್ಞಾನವುಳ್ಳ ಮಗನಾಗಿರುವಾಗ ఒకటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. ಒಂದೇ ದೇವರು ಎಲ್ಲಾ ಕಡೆ ಇದ್ದಾನೆ. ఈ దేశంలో ఉన్న పక్క దేశంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్నాడు ಈ కదా. ದೇಶದಲ್ಲಿ ಆ ದೇಶಕ್ಕೆ ಎಲ್ಲಾ ಕಡೆ ಇದ್ದಾರೆ. అలాగే నువ్వు కూడా ಅದೇ ತರ ನೀವು ಕೂಡ ఎప్పుడు ಯಾವಾಗ ನೀನು ಜ್ಞಾನ ಬರುವಾಗ ఇది సాధ్యమా? ಇದು ಸಾಧ್ಯನಾ? సాధ్యమే. ಸಾಧ್ಯನೇ. ఎప్పుడు ಯಾವಾಗ క్రీస్తు మనసు కలిగి ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿರುವಾಗ. రైట్. వాక్యమే కదా. వాక్యమే. నిజంగా సంగతి. ఇప్పుడు ఇది పొందుకోవాలంటే నువ్వేం చేయాలంట? ಇದನ್ನು ಪಡ್ಕೊಂಡು ನೀನೇನ್ ಮಾಡಬೇಕು? నువ్వు తిరిగి జన్మించాలి. ನೀನು ಮತ್ತೆ ಜನ್ಮಿಸಬೇಕು. ఎలా జన్మించాలి? ಯಾಕೆ ಜನ್ಮಿಸಬೇಕು? వాక్యంలో చూద్దాం. ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡೋಣ. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯ. కొంచెం త్వరగా వెళ్ళిపోదాం. ಸ್ವಲ್ಪ ಬೇಗ ಹೋಗೋಣ. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ನೀವು ఆశ్చర్యపడు. ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಬೇಕಂತ ನಾನು ನಿಮಗೆ ಹೇಳಿದ್ರಿಂದ ಆಶ್ಚರ್ಯ ಪಡಬೇಡ. ఎందుకు ఈ మాట విన్నాడు? ಯಾಕೆ ಈ ಮಾತು? అదే ఒక హైందవుడి దగ్గరికి వెళ్ళి మాట చెప్పు. ಬೇರೆಯವ್ರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಹೇಳುವಾಗ నాకు పిచ్చా అంటే ಹುಚ್ಚಿಡಿದ್ಯಾ? ఎందుకంటే నా కడుపుంటే మా మమ్మీ ఆల్రెడీ ముసలైపోయింది. ಈಗ ನಾವು ಹುಟ್ಟಿದ್ದೇನೆ, ನಮ್ಮ ತಾಯಿಗೆ ವಯಸ್ಸಾಗಿದೆ. నేను ఆవిడ కడుపులో మళ్ళా బయటకు వస్తాను. ಆಕೆಯ ಗರ್ಭದ ಮತ್ತೆ ಹೇಗೆ ಬರ್ತೇನೆ? ఎందుకని? ಯಾಕೆ ఈ ఆలోచన ఎందుకు రావస్తుంది నీకు? ಈ ಆಲೋಚನೆ ಯಾಕೆ ಬರ್ತೇನೆ? ఎందుకంటే నువ్వు శరీరానుసారంగా ఉన్నావు కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ಶರೀರ ಪ್ರಕಾರ ಇದೆಯಾ? అది నువ్వు ఆత్మీయంగా ఉంటే ಆತ್ಮವಾಗಿದ್ದರೆ దేవుడిని ఎలా జన్మించమంటున్నాడు? ದೇವರು ಯಾವ ತರ ಹುಟ್ಟಬೇಕು? ఆత్మగా జన్మించు. ಆತ್ಮ ಹುಟ್ಟಬೇಕು. ఇది సాదృశ్యముగా బాప్తిజం అంతే. ಇದು ದೀಕ್ಷೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. కానీ ఆత్మలో తిరిగి జన్మించడం అనేది very important. ಆತ್ಮದಲ್ಲಿ ಮತ್ತೆ ಹುಟ್ಟೋದು ಬಹಳ ಮುಖ್ಯ. ఒకవేళ సాదృశ్యముగా నువ్వు బాప్తిజం తీసుకుంటే you are a baby. ನೀವು ಒಂದು ವೇಳೆ ಅದು ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಳ್ಳೋದು ಸಾದೃಶ್ಯವಾಗಿದ್ರೆ ನೀವು ಎಡೆ ಕೂಸು. అదే నువ్వు ఆత్మలో నువ్వు తిరిగి జన్మిస్తే ಆತ್ಮದಲ್ಲಿ ಮತ್ತೆ ಹುಟ್ಟಿದರೆ మన మెచ్యూర్ మ్యాన్. ನೀವು ಜ್ಞಾನವುಳ್ಳ ಮನುಷ್ಯ. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు దానికి ప్రత్యేకంగా ఆశ్చర్యపడవద్దు. ಅದಕ್ಕೆ ನೀವು ಆಶ್ಚರ್ಯ పడಬೇಡ. వాక్యం అర్థం కాకపోతే నువ్వు ఆశ్చర్యపడతావు. ವಾಕ್ಯ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಆಶ್ಚರ್ಯ ಪಡ್ತೀರಾ? వాక్యం అర్థమైందంటే ప్రత్యేకమైన దాంట్లో ವಾಕ್ಯ ಅರ್ಥ ಆದ್ರೆ ವಿಶೇಷತೆ ಏನಿಲ್ಲ. yes I want to born in my spirit. ಹೌದು, ನಾನು ಮತ್ತೆ ಆತ್ಮದಲ್ಲಿ ಜನ್ಮಿಸಬೇಕು. సో నేను జన్మిస్తాను. ನಾನು ಜನ್ಮಿಸಬೇಕು. ఫస్ట్ యాక్సెప్టెన్స్ జరిగేది అక్కడ. ಮೊದಲು ಅಂಗೀಕಾರ ಎಲ್ಲ ಆಗುತ್ತೆ, ಮನಸ್ಸೆಲ್ಲ ಆಗುತ್ತೆ. ఇదిగోండి ఒక మాట చెప్తాను. ನೋಡಿ ಕೇಳಿ, ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ. శరీరంలో ಶರೀರದಲ್ಲಿ ఈ శరీరం కాళ్ళు చేతులు వీటన్నిటికన్నా గొప్పది ఏంటో తెలుసా? ಶರೀರದಲ್ಲಿ ಕಣ್ಣು ಕಾಲು ಎಲ್ಲ ದೊಡ್ಡದು ಸೆಂಟ್ ಆಗುತ್ತಾ? ఫస్ట్ నీ మైండే. ಮೊದಲು ನಿಮ್ಮ ಮನಸ್ಸು. ఏది చేయాలన్నా, ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ, ఏది గొడవ పెట్టుకోవాలన్నా, ಜಗಳ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ, ప్రేమించాలన్నా, ಪ್ರೀತಿ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ, దేవుడు అనే ఇమాజినేషన్ వెళ్ళాలన్నా, ದೇವರೆಂಬ ಸ್ವರೂಪ ఏది చేయాలన్నా ಏನ್ ಮಾಡಿ ಕೂಡ ಮೊದಲು ಮನಸ್ಸು, ఆ తర్వాతే ఏదైనా. ನಂತರ ಏನಾದ್ರು. మనసు అంటే మైండ్. ಮನಸ್ಸಂದ್ರೆ ಆಲೋಚನೆ. ఇప్పుడు మన సంఘానికి శిరస్సు ఎవరు? ನಮ್ಮ ಸಭೆಗೆ ಶಿರಸ್ಸು ಯಾರು? క్రీస్తు. ಕ್ರಿಸ್ತನ್. అందుకే ఉంటున్నాడంటే నా మనసు ఎరిగి జీవించు అన్నాడు. ಅದಕ್ಕೆ ದೇವರು ನನ್ನ ಮನಸ್ಸು ಉಳ್ಳವರಾಗಿರಿ. అది నువ్వు చేయాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. ಅದು ಮಾಡೋಕೆ ಮತ್ತೆ ಜನ್ಮಿಸಬೇಕು. అందుకని వాక్యం ఉంది, ఆత్మలో పునర్జన్మ జరగాలి అంటే. ಅದಕ್ಕೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ಮತ್ತೆ ಆತ್ಮದಲ್ಲಿ ಪುನರ್ಜನ್ಮ ಆಗಬೇಕು. అంటే ఆత్మలో నువ్వు పునర్జన్మ అంటే నీ పాత జన్మ ఏది? ಆತ್ಮ ಜನ್ಮದಲ್ಲಿ ಪುನರ್ಜನ್ಮ ಅಂದ್ರೆ ಹಳೆ ಜೀವನ ಏನು? దేవుడి చెంత దగ్గర ఉన్నది. ದೇವರ ಬಳಿ ಇರೋದು. ఆ ఆత్మలో మళ్ళీ తిరిగి జన్మించు. ಆ ಆತ್ಮ ಮತ್ತೆ ಜನ್ಮಿಸು ಹುಟ್ಟು. ఇది నువ్వు వాక్యములో బలంగా, వాక్యంలో కానీ లేకపోతే ఆత్మలో నడిచినప్పుడు నీకు ನೀವು అర్థమవుతుంది. ವಾಕ್ಯದಲ್ಲಿ ಬಲವಾಗಿ ಆತ್ಮದಲ್ಲಿ ಬಲವಾಗಿ ನಡೆಯುವಾಗ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. మొదటి యోహాను గ్రంథము ಮೊದಲ ಯೋಹಾನ ಪುಸ್ತಕ 5వ ಅಧ್ಯಾಯము 1. 5ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ. ಮೊದಲ ಯೋಹಾನ ಪುಸ್ತಕ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೆಂದು ನಂಬುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವನಾಗಿದ್ದಾನೆ. ಯಾವ ಹುಟ್ಟಿಸಿದಿಂದ ತಂದೆಯನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಾನೋ ಅವನು ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಿದವರೆಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಾನೆ. ఇక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును ಯೇಸು ಕ್ರಿಸ್ತನೆಂದು ನಂಬುವ ಪ್ರತಿಯೊಬ್ಬನು దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವನಾಗಿದ್ದಾನೆ. అదేంటి మీరు అడిగేటండి? ನಾವೇನು ಕೇಳೋದೇನು? మీ నాన్నగారు పేరేంటి? కందస్వామి. కందస్వామి ద్వారా ఇది పుట్టింది. మా నాన్నగారు కందస్వామి కదా, అక్కడ పుట్టారు కదా. మరి ఇక్కడ దేవుడి మూలంగా పుట్టాడు. ಇದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಯೇಸು ಮೂಲಕ ಅಂತ ಹೇಳ್ತಿದೆ. శరీరానుసారమైన కందస్వామి ద్వారా ಶರೀರಾನುಸಾರ ಕಂದಸ್ವಾಮಿ. కానీ దేవుని మూలంగా ఆత్మలో పుట్టాడు. ದೇವರ ಮೂಲಕ ಆತ್ಮದಲ್ಲಿ ఆత్మలో పుట్టినప్పుడు ಆತ್ಮದ ಹುಟ್ಟುವಾಗ అక్కడ ఏమంటున్నాడు? ಅದೇನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? పుట్టించిన వారిని ಯಾವ ಹುಟ್ಟಿಸಿದ ప్రేమించి ತಂದೆಯನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾನೋ ప్రతి వాడును ಅವನ ತಂದೆಯಿಂದ ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ಎಲ್ಲರೂ ಪ್ರೀತಿಸುತ್ತಾನೆ. ఎవరైతే పుట్టించాడు ఆత్మలో? ಯಾರು ಆತ್ಮ ಹುಟ್ಟಿಸಿದ್ದಾರೆ? దేవుడు. ದೇವರು ಹುಟ್ಟಿಸಿದ್ದಾರೆ. దేవుడిని నువ్వు ప్రేమిస్తావంట. ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀರಿ. ఆయన మూలముగా పుట్టిన
ప్రతి వాడిని ప్రేమించు. ಆತನ ಮೂಲಕವಾಗಿ ಹುಟ್ಟಿದವರು ಎಲ್ಲರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾನೆ. ఎందుకని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తామన్నాడు? ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಯಾಕೆ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾನೆ? ఎందుకంటే నేను తండ్రి ఆత్మ, ನಾನು ತಂದೆ ಆತ್ಮ, ఈయన తండ్రి ఆత్మ, ಅವನು ತಂದೆ ಆತ್ಮ. అందుకే మనం అందరము ఏమన్నాము? ಅದಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಏನಾಗಿದ್ದೇವೆ? ನಾವು సహోదరులమైనాము. ಸಹೋದರಗಳಾಗಿದ್ದೇವೆ. కానీ మనమే ప్రేమించాం కదా. ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇವೆ. మనకు వాక్యం తెలియకపోతే మనం ప్రేమించుకోవాలి. ವಾಕ್ಯ ಗೊತ್ತಿದ್ರೆ ಪ್ರೀತಿ ಮಾಡೋದಿಲ್ಲ. వాక్యం తెలిస్తే 100% ప్రేమించుకోవాలి. ವಾಕ್ಯ ಗೊತ್ತಾದ್ರೆ 100ಕ್ಕೆ 100 ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇವೆ. దాని తర్వాత యోహాను సువార్త 3:3. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯ. 3:3 యోహాను సువార్త. 3:3 ಗಾಯಾಳಿಯನ್ನು ಮನಸ್ಸು ಬಂದ ಕಡೆ ಬೀಸುತ್ತದೆ, ಅದರ ಸಪ್ಪಳವನ್ನು ಕೇಳುತ್ತಿ, ಆದರೆ ಅದು ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತದೋ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತದೋ ನಿನಗೆ ತಿಳಿಯದು. ಆತ್ಮದಿಂದ ಹುಟ್ಟಿದವರೆಲ್ಲರೂ ಆತ್ಮರಂತೆಯೇ. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా లేక పైనుండి జన్మించిందేనే గాని అతను దేవుని యొక్క రాజ్యములో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ಅದಕ್ಕೆ ಯೇಸು, ನಾನು ನಿನಗೆ ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ಒಬ್ಬರು ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟದಿದ್ದರೆ ಅವನು ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕಾಣಲಾರನು ಅಂದನು. ఇప్పుడు తిరిగి జన్మించో బాప్తిసం ద్వారా దీక్ష ಮೂಲಕ ಮತ್ತೆ ಹುಟ್ಟಿದ್ದೀಯಾ? అయినా నేను దేవుని రాజ్యం చూడలేవు. ಆದ್ರೂ ದೇವರ ರಾಜ್ಯ ನೋಡಕ್ಕಾಗಲ್ಲ. అప్పుడు నువ్వు దేవుని రాజ్యం చూస్తావు. ಯಾವಾಗ ದೇವರ ರಾಜ್ಯ ನೋಡ್ತೀಯಾ? ఆయన ఆత్మలో ಆತನ ಆತ್ಮದಲ್ಲಿ ನಡೆಯುವ, ఆత్మలో నీవు ఆయనతో పాటు ఆయన సింహాసనం ಆತನ ಆತ್ಮದಲ್ಲಿ ಸಕಲ ಸಿಂಹಾಸನವಾಗಿರುವಾಗ పరలోకానికి ఎంటర్ అయినట్టు. ಆಗ ಪರಲೋಕ ಪ್ರವೇಶ ಮಾಡಿದೀಯಾ? నేను ఆదివారం గుడికి వస్తున్నా. ಇದೇನು ನಾನು ಪ್ರತಿ ಭಾನುವಾರ ಗುಡಿ ಬರ್ತೇನೆ, నేను ప్రభు వలలో పాలు పంచుకుంటున్నా. ಬೆಲೆಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗ್ತೇನೆ. నువ్వు ఇలాంటి తలంపులతోనే ఉంటే కదా, ಯೋಚನೆಯಲ್ಲಿ ಇದ್ದರೆ, శరీరానుసారమైన ఆలోచన కలిగి ఉంటే ಶರೀರಾನುಸಾರ కదా, ಆಲೋಚನೆ ಇದ್ದರೆ పరలోక రాజ్యంలోకి ನೀನು ప్రవేశించలేవు. ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ దేవుని ఆత్మగా మారాల్సిందే. ದೇವರಾತ್ಮ ಮಾರ್ಪಡಬೇಕು. ఈ శరీరం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఆయన ఆత్మలో పుట్టాలి. ಶರೀರ ರೂಪಾಂತರವಾಗಿ ಆತ್ಮದಲ್ಲಿ ಜನ್ಮಿಸಬೇಕು. ఇప్పుడు ఆయన ఆత్మలో పుట్టినంత వరకు ಆತ್ಮ ಹುಟ್ಟದೇ ಇದ್ದರೆ, అయ్యా నేను ప్రతి ఆదివారం గుడికి వస్తున్నా, ಅಯ್ಯ ನಾನು ಪ್ರತಿ ಭಾನುವಾರ ಗುಡಿ ಬರ್ತಿದ್ದೇನೆ, నేను ప్రతి ఆదివారం చందాయిస్తున్నా, ಪ್ರತಿ ಭಾನುವಾರ ಸಭೆಗೆ ಕಾಣಿಕೊಡ್ತೇನೆ, ప్రతి ఆదివారం నేను గుడికి వచ్చి మోకాళ్ళ దగ్గర ಪ್ರತಿ ప్రార్థన ಭಾನುವಾರ ಬಂದು ಗುಡಿಗೆ ಬಂದು ಮಲಕಲಾಗ್ತೇನೆ, ఉపవాసం చేస్తున్నా, ಉಪವಾಸ ಮಾಡ್ತೇನೆ, నేను ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నా. ಪ್ರತಿ ದಿವಸ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. ఈ క్రియ అంతా కూడా ಈ ಎಲ್ಲ ಕ್ರಿಯೆಗಳು శరీరానుసారం. ಶರೀರಕ್ಕೆ ಮಾತ್ರ. కానీ శరీరానుసారంగా జీవిస్తే ಶರೀರಾನುಸಾರ ಬದುಕಿದರೆ పసిబిడ్డవి. ನೀವು ಎಳೆಗೂಸು. మరి పరలోకంలోకి రావాలంటే ಪರಲೋಕ ಬರ್ಬೇಕಂದ್ರೆ నా ఆత్మలో ನೀವು జీవించాలి. ಆತ್ಮ ಹುಟ್ಟಬೇಕು. ఈ ఆత్మలో జీవించడం ఎలా? ಆತ್ಮದಲ್ಲಿ ಬದುಕೋದು ಹೇಗೆ? జస్ట్ యాక్సెప్ట్ యువర్ మైండ్. ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಕ್ರಿಸ್ತನ ಸ್ವೀಕಾರ ಮಾಡೋದು. ఒకవేళ నీ శరీరం నీకు ఏదైనా చెప్తున్నా కానీ ನಿಮ್ಮ ಶರೀರ ಏನಾದ್ರು ಹೇಳಿದರೆ దాన్ని నువ్వు డినై చేయి. ಅದನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡು. ఈ సత్యం ఏంటంటే ಸತ್ಯ ಏನ್ ಗೊತ್ತಾ? ఐఎమ్ రైచస్. ನಾನು ನಿತ್ಯವಂತನು. ఇప్పుడు ಈಗ ఈ లోకం అంతట్లో ಇಡೀ ಲೋಕದಲ್ಲಿ శరీరంలో పర్ఫెక్షన్ ఉందంటారా? ಶರೀರದಲ್ಲಿ ಯಾರಿಗಾದ್ರೂ ಕರೆಕ್ಟ್ ಆಗಿದ್ದಾರಾ, ಸರಿಯಾಗಿದ್ದಾರಾ? ಏನ್ ಹೇಳೋದು? బోధించే మాతో సహా పట్టుకొని, ಹೇಳೋ ನಮಗೂ ಕೂಡ ಹೇಳಕಂತೀವಿ ನಾವು ಸರಿಯಾಗಿ. శాలేమరాజుతో సహా పట్టుకొని, ಶಾಲವರಾಜು ಕೂಡ లేకపోతే కల్వటింపు ಕಲ್ವಾರಿಕೆ ಕೂಡ ಸಂತೋಷಕರಾಗಿರ್ಬೋದು. దేవుడు ఎప్పుడు ప్రార్థన అంటే చిన్న తప్పు అని అంటే మడ చేతనో లేదా రేపు చేతనో కాదు. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ತಪ್ಪು ಪಾಪವೆಂದರೆ ಅದು ಹತ್ಯೆ ಅಲ್ಲ, ಅದು ವ್ಯಭಿಚಾರವಲ್ಲ. చిన్న మాట, ಚಿಕ್ಕ ಮಾತು, ఒక చిన్న మాట కూడా పదము దొరికించకుండా ಚಿಕ್ಕ ಮಾತು ಕೂಡ ಹೇಳಿದರೆ ఒక్కడేదో ఉంటాడా ಯಾರು ಹೇಳ್ತಾರಾ? అంటే దీని అర్థం ఏంటి? ಅದರ ಅರ್ಥ ಹೇಳ್ರಿ. పర్ఫెక్షన్ లేదని కదా. ಹಾಗಾದ್ರೆ ಎಲ್ಲರ ಪರಿಪೂರ್ಣತೆ ಇಲ್ಲ. పరిపూర్ణత లేదు అని తెలిసి కూడా నీవు శరీరంలో పర్ఫెక్షన్ ఎందుకు చూసుకుంటున్నావు? ಪರಿಪೂರ್ಣತೆ ಇಲ್ಲ ಎಂದು ಗೊತ್ತಿರುವಾಗ ಶರೀರದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣತೆ ಹೇಗೆ ಬರುತ್ತೆ? ఈ శరీరం నిష్ప్రయోజనం ಶರೀರ చెప్తున్నాడు. ನಿಷ್ಪ್ರಯೋಜನ. ఆ శరీరం పాపం చేయని ఏమైనా చేయని ఐ డోంట్ కేర్. ಆ ಶರೀರ ಪಾಪ ಮಾಡಿ ಏನ್ ಮಾಡಕ್ ಗೊತ್ತಿಲ್ಲ. నేను దేవునికి నీతిమంతుడిగా ఆయన ఆత్మలో కనబడతాను. ನಾನು ದೇವರಿಗೆ ನೀತಿವಂತನಾಗಿ ಆತ್ಮದಲ್ಲಿ ಕಾಣಿಸ್ಕೊಳ್ತೇನೆ. ఆయన సుపీరియర్. ನಾನು ಶ್ರೇಷ್ಠ. మేబీ ఈ లోకానికి సమాజానికి నువ్వు భ్రష్టుడిగా కనబడి ఉండొచ్చు. ಲೋಕಕ್ಕೆ ಸಮಾಜಕ್ಕೆ ಭ್ರಷ್ಟನಾಗಿ ಕಾಣಬಹುದು. ఈ లోకంలో కనబడేది ఇంపార్టెంట్ అంటే దేవునికి నువ్వు యథార్థంగా ಈ కనబడేది. ಲೋಕದಲ್ಲಿ ಕಾಣೋದು ಮುಖ್ಯನಾ, ದೇವರಿಗೆ ನೀನು ಕಾಣೋದು ಮುಖ್ಯನಾ? దేవునికి ದೇವರಿಗೆ మరి దేవునికి నువ్వు సంపూర్ణుడుగా ఆయన సుపీరియర్ గా ఉన్నప్పుడు, ದೇವರಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಶ್ರೇಷ್ಠನಾಗಿರುವಾಗ నువ్వు తిరిగి జన్మించినప్పుడు నిన్ను నీవు కండోమినేషన్ చేసుకోకూడదు. నేను ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಜನ್ಮಿಸುತ್ತೇನೆ, ನಾನು ಏನು ದೋಷಾರೋಪಣೆ ಮಾಡಬಾರದು. ఒకవేళ నీవు కండోమినేషన్ నీ హృదయం కాటి నువ్వు గాయపరుచుకుంటే ಒಂದು ವೇಳೆ ಹೃದಯವನ್ನು ದೋಷಾರೋಪಣೆ ಮಾಡಿದರೆ ఎవరికి గాయపరుస్తుందో తెలుసా? ಯಾರು ಗಾಯ ಮಾಡ್ತಿದ್ಯಾ? నీలో ఉన్న నీ తండ్రిని, ನಿನ್ನದು ನಿಮ್ಮ ತಂದೆಯ, నీలో ఉన్న క్రీస్తుని. ನಿನ್ನದು ಕ್ರಿಸ್ತನನ್ನ. నాలో క్రీస్తు ఉంటే ನನ್ನ ಕ್ರಿಸ್ತನಿದ್ದರೆ ఆయన రైచస్. ನಾವು ನೀತಿವಂತರು. దేవుడు ఏమన్నాడు? ದೇವರು ಹೇಳೋದು ಗೊತ್ತಾ? ఆత్మగా జీవించిన రోజున ಆತ್ಮ ಬದುಕುವಾಗ పాపము
చేయము, ಪಾಪ ಮಾಡೋದಿಲ್ಲ, ಪಾಪ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಿಡೋದಿಲ್ಲ, ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టని. ಯಾವ ದುಷ್ಟನಿಂದ ಮುಟ್ಟೋದಿಲ್ಲ. అంటే దీని అర్థం ఏంటంటే అದ್ರ అర్థం ఏం ಗೊತ್ತಾ? నీవు దేవుని అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే మన శరీరంలో ఏం కావాలి అది చేసొచ్చా? ಹಾಗಾದ್ರೆ ನಾವು ನಮ್ಮ ಶರೀರ ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಬೋದಾ? ఏ పాపం ಏನ್ ಪಾಪ ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಬೋದಾ? అర్థం అది కాదు. ಹಂಗಲ್ಲ ಅದು. ఎప్పుడైతే క్రీస్తులో ఉంటావో ಕ್ರಿಸ್ತನಿರುವಾಗ నీ ధ్యాస పాపం వైపు వెళ్ళదు. ನಿನ್ನ ಧ್ಯಾಸ, ನಿನ್ನ ಧ್ಯಾನ, ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಪಾಪಗಳಿಗೆ ಹೋಗೋದಿಲ್ಲ. ఎందుకంటే క్రీస్తు ఎలా ఉన్నాడు? ಕ್ರಿಸ್ತನ ಹೇಗಿದ್ದಾನೆ? ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ಆತನು ಅಧಿಕಾರವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. నీ మైండ్ ఆటోమేటిక్ అధికారం వైపు ನಿನ್ನ వెళ్ళిపోతుంది. ಆಲೋಚನೆ ಅಧಿಕಾರಗಳಿಗೆ ಹೋಗುತ್ತೆ. నువ్వు అధికారంలోకి రాకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు పాపం వైపు ಅಧಿಕಾರಕ್ಕೆ ನೀನು ಬಂದಿಲ್ಲ, ನೀನು ಪಾಪ ಮಾಡ್ತೀಯ. అందుకనే వాక్యము పాపం గురించి బోధించకూడదు. ಅದಕ್ಕೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ ಪಾಪದ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚು ಹೇಳ್ಬೇಡ್ರಿ. అసలు ఈ శరీరంలో పర్ఫెక్షన్ అయినప్పుడు ఇక పాపం ఏంటి? ಶರೀರದಲ್ಲಿ ಸರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಹೇಗೆ ಪಾಪ? క్రీస్తుగా మారు. ಮೊದಲು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬದಲಾಗು, క్రీస్తుని వెంబడించు, ಕ್ರಿಸ್ತನಿಗೆ ಹಿಂಬಾಲಿಸು, క్రీస్తులో నివసించు. ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬಾಳು. నీలో క్రీస్తు నివసిస్తాడు. ನಿನ್ನ ಕ್ರಿಸ್ತನಿರ್ತಾನೆ. నీలో క్రీస్తు నివసించడం ప్రారంభించాడంటే ಕ್ರಿಸ್ತನ ಪ್ರವೇಶ ಮಾಡುವಾಗ ఇక నీకు పాపంతో పని లేదు. ನಿನಗೆ ಪಾಪದಲ್ಲಿ ಏನು ಕೆಲಸ ಇದೆ? ఇది సత్యము. ಇದು ಸತ್ಯ. అసత్యంలో ఉండి ಸುಳ್ಳಲ್ಲಿ ಇದ್ದು నిన్ను గాయపరిచి ನೀವು ಗಾಯ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡಿ. 2 కొరింథీయులు 5:17 2 కొరింథీయులు 5:17 2 కొరింథీయులు 5:17 కాగా ఎవడైనా క్రీస్తు ఉన్నది ఎడలా వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించి క్రొత్తగా ఆయను. ఏమన్నాడు? ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಯಾರಾದಿದ್ರೆ ಈಗೋ ಹಳೆವೆಲ್ಲ ಗತಿಸಿ ಹೋಯ್ತು, ಎಲ್ಲವೂ ನೂತನವಾಯಿತು. పాతవన్నీ కూడా ఏమైపోయాయంట? ಹಳೆವೆಲ್ಲ ಗತಿಸಿ ಹೋಯ್ತು, గతించిపోయాయంట. ಗತಿಸಿ ಹೋಯ್ತು, సమస్తము కొత్తమైనవి అంట. ಎಲ್ಲವೂ నూతనವಾಯಿತು. అయినా కానీ పాతవన్నీ ఇంకొకటి జ్ఞాపకం చేస్తాడు. ಆದ್ರೂ ಕೂಡ ಪಾಪವು ಹಳೆಯದು ಜ್ಞಾಪಕವಾಗುತ್ತೆ. ఎందుకంటే నీ డేటా అక్కడే ఉంది కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ಜ್ಞಾಪಕ ಅಲ್ಲಿದೆ, నీకు అది మెమరీ చెప్తా ఉంటాడు. ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಅಲ್ಲಿದೆ. సరే నువ్వు ఎంత ఇదిగా చెప్పినా కానీ పాపే కదా అని అంటాడు. ನೀನು ಎಷ್ಟು ಹೇಳೋ ಕೂಡ ನೀನು ಪಾಪಿ ಅಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ అసత్యము నువ్వు త్వరగా అట్రాక్ట్ అవుతావు కాబట్టి. ನೀವು ಅಸತ್ಯಕ್ಕೆ, ಸುಳ್ಳಿಗೆ ಬೇಗ ಆಕರ್ಷಣೆ ಆಗ್ತೀರಾ. సత్యము ಸತ್ಯಕ್ಕೆ ఒకవేళ మేబీ నువ్వు శరీరానుసారముగా అన్కరెక్టెడ్ అయినా ಒಂದು ವೇಳೆ ಶರೀರಾನುಸಾರ ಸರಿ ಇಲ್ಲದೆ ಇದ್ರು ಕೂಡ నీవు దేవుని యొక్క మైండ్ కలిగి ఉన్నావు కాబట్టి ದೇವರ ಆಲೋಚನೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದೀಯಾ. ఈ శరీర నిష్ప్రయోజనము ಶರೀರ ನಿಷ್ಪ್ರಯೋಜನ. నేను జీవిస్తున్నాను ఆత్మలో కాబట్టి ನಾನು ಬದುಕೋದು ಆತ್ಮದಲ್ಲಿ. ఐఎమ్ రైచియస్ ನಾನು ನೀತಿವಂತನು. అని నీవు నువ్వే ఎప్పుడైతే సమర్థించుకుంటావు నీ మనసులో, ನಿನ್ನನ್ನು ನೀನು ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸಮರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೀಯೋ అపవాది కలుపుకొడతా ఉంటాడు. ಅಪವಾದಿ ಬಾಗಿಲು ಬಡಿತಾ ಇರ್ತಾನೆ. ఏ పోరా ఐఎమ్ రైచియస్ ಹೋಗ್ಬಾರ್ದು, ನಾನು ನೀತಿವಂತನು. నీలో ఒక తలంపు గట్టింపు రావాలి. ನಿನ್ನಲ್ಲಿ ಆಲೋಚನೆ ಗದರಿಸಕ್ಕೆ ಬರಬೇಕು. ఆటోమేటిక్ వాకాడు ಎದ್ದಕ್ಕಿದ್ದಾಗಿ ಅವನು ನಿನಗೆ ಬಗ್ಗೋದಿಲ್ಲ. ఆటోమేటిక్ ఏమవుతాడు? ಅವನೇನ್ ಮಾಡ್ತಾನೆ? ಅವನು ఎవరైతే బలహీనంగా ఉన్నాడు ಯಾರು ಬಲಹೀನರಾಗದೆ ಅವನು ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾನೆ. ఐఎమ్ రైచియస్ అని అంటే ನಾನು ನೀತಿವಂತನಿದ್ದರೆ బలవంతంగా ఉన్నావని. ಬಲವಂತನಾಗಿದ್ದೀಯಾ. అవును నిజంగా నీ పాపిని అనుకుంటే ಅವ್ರು ನಾನು ಪಾಪಿ, బలహీనుడివి. ನೀನು ಬಲಹೀನರು. బలహీనుడికి ఎవడి స్థలం అది? ಬಲಹೀನರ ಸ್ಥಾನ ಯಾವುದು? ಯಾವ ಸ್ಥಾನ? అపవాది స్థలము. ಅದು ಅಪವಾದಿ ಸ್ಥಾನ. బలం ఉన్న స్థలం ఎవరిది? ಬಲಹೀನ ಸ್ಥಾನ ಯಾವುದು? అధికారం కలిగిన స్థలం ఎవరిది? ಅಧಿಕಾರವಿಲ್ಲ ಸ್ಥಾನ ಯಾವುದು? ఆ సింహాసనం ఎవరిది? ಆ ಸಿಂಹಾಸನ ಯಾವುದು? క్రీస్తుది. ಅದು ಕ್ರಿಸ್ತನದು. క్రీస్తుని చూస్తే అపవాదికి ಕ್ರಿಸ್ತನ ನೋಡುವಾಗ ಅಪವಾದಿಗೆ ఉచ్చబడిపోతాడు. ಇದು ಹೇಳ್ಬೋದು, ಗಟ್ಟಿಗೆ ಹೇಳ್ಬೋದು. ಕ್ರಿಸ್ತನಿಗೆ ಅಪವಾದಿ ನೋಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಏನ್ ಬರ್ತಂದ್ರೆ ನಂಬರ್ 1 ಬರುತ್ತೆ, ಬಾತ್ರೂಮ್ ಬರುತ್ತೆ. ಯಾರಿಗೆ? ಸೈತಾನನಿಗೆ. ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡುವಾಗ, ಯೇಸುವನ್ನು ನೋಡುವಾಗ రాలేడు నీలోకి. ಅವನು ನಿನ್ನ ಬಳಿ ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఎందుకంటే అధికారం ఆయనదే. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಅಧಿಕಾರ. ఆ అధికారం మీరు దాటి వెళ్ళి ಆ ಅಧಿಕಾರ ದಾಟಿ ನೀವೇನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. బలహీనము బలము ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ಬಲಹೀನತೆ ಹಾಗೂ ಬಲವು. మనం బలంగా జీవించాలి. ನಾವು బలವಾಗಿರಬೇಕು. బలంగా జీవించిన ఆత్మలో మనం ఎదగాలి. ಬಲವಾಗಿರ್ತೀರ, ಆತ್ಮನಿಗೆ ಬೆಳೆಯಬೇಕು. ನೀವು శరీరానుసారంగా జీవిస్తే బలహీనము. ಶರೀರ ಪ್ರಕಾರ ಬದುಕಿದರೆ ಬಲಹೀನತೆ. అసలు శరీరానుసారమైన మనసే విరోధి నాకు. ಆ ಶರೀರಾನುಸಾರ ಮನಸ್ಸು ದೇವರಿಗೆ ಶತ್ರುತ್ವ. అలాంటి ఒక జీవితం ఎందుకు జీవించాలి? ಅಂತ ಜೀವನ ನಿನಗೆ ಯಾಕೆ? మొదటి పేతురు ಮೊದಲನೇ ಪೇತ್ರನು 1వ అధ్యాయము 21. 1ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯ. దీంట్లో ఒక రహస్యం పెట్టాడు. ಇದೊಂದು ರಹಸ್ಯ ಇದೆ. ఈ రహస్యం మీరు చదివితే చాలా ಮೊದಲ ಪೇತ್ರ 1ನೇ ಅಧ್ಯಾಯ 1 21. 1:21. ಆತನನ್ನು ಸತ್ತರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿ చదవండి. నేను స్టాప్ చేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం. కరెక్ట్ చదవండి. కరెక్టే.
కాదండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజముగా పుట్టింపబడిన వారు. అంటే శరీరానుసారముగా ఉన్న వారు ಅಕ್ಷಯಮರುಡೇಂಡಿ ನೀವು ಪುನರ್ಜನ್ಮ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಲ್ಲ, ಆ ಜನ್ಮವು ನಾಶವಾಗದ ಬೀಜದಿಂದ ಹುಟ್ಟಿದ್ದಲ್ಲ. 1 ಪೇತೃ 21 ಕನ್ನಡದಲ್ಲಿ 23 1ರಿಂದ 23 తెలుగు 23 ಕನ್ನಡದಲ್ಲಿ 23. ఇప్పుడు మనం ఎలా ఉండేవంట? ಈಗ ನಾವು ಹೇಗೆ ಹುಟ್ಟಿದ್ದೇವೆ? ವಾಕ್ಯದ ಮೂಲಕ దేవుని యొక్క వాక్య మూలముగా శాశ్వతంగా ఉండేదంట. ದೇವರ ಒಂದು ವಾಕ್ಯದಿಂದ ನಿತ್ಯತ್ವವಾಗಿರಲಿಕ್ಕೆ, అంటే క్షయ బీజము నుండి ನಾಶವಾಗದ ಬೀಜದಿಂದ అక్షయ బీజములోకి మనం వచ్చామంట. ಜೀವವುಳ್ಳ ಬೀಜದಲ್ಲಿ ಬಂದಿದ್ದೇವೆ. అక్షయ అంటేనే నిత్య జీవము. ಅದು ನಿತ್ಯ ಜೀವವುಳ್ಳದಾಗಿದೆ. అక్షయ అంటేనే ఆత్మ. ಅದು ಬೀಜ ಅಂದರೆ ಆತ್ಮ. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ಅದು ಎಲ್ಲಿಂದ ಬಂದಿದೆ? అది పరలోకం నుండి వచ్చింది. ಪರಲೋಕದಿಂದ ಬಂದಿದೆ. శరీరానుసారం వచ్చిన బీజం ఏమై ఉంటుంది? ಶರೀರಾನುಸಾರ ಬೀಜ ಏನಾಗಿದೆ? శరీరానుసారంగా చనిపోతుంది. ಶರೀರಾನುಸಾರ ಸತ್ತು ಹೋಗುತ್ತೆ. కానీ ಆದರೆ అక్షయ బీజము నిత్య జీవంలో పుట్టింపబడిన వారు కనుక మీరు అందరూ కూడా నిష్కపటమైన ప్రేమ కలిగినట్టుగా ఉన్నారు. ಆ ಜನ್ಮವು ನಾಶವಾಗದ ಬೀಜದಿಂದ ಹುಟ್ಟಿದ್ದಲ್ಲ, ನಾಶವಾಗದ ಬೀಜದಿಂದಲೇ. ಈ ರಹಸ್ಯ ಮತ್ತು ಸತ್ಯ ಗೊತ್ತಾ? శరీరానుసారంగా పుట్టిన వారమైతే ನಾವು ಶರೀರ ಬಗ್ಗೆ ಹುಟ್ಟಿದ್ದೇವೆ, మనలో నిజంగా ప్రేమ ఉండదు. ನಮಗೆ ಪ್ರೀತಿ ಇರೋದಿಲ್ಲ. మన ప్రేమ అంతా వేషధారణ. ಪ್ರೀತಿ ಎಲ್ಲ ಅದು ವೇಷಧಾರಿಗಳು. డబ్బు ఉంటేనే ప్రేమ, ಹಣ ಇದ್ರೆ ಪ್ರೀತಿ, వాడి స్టేటస్ ఉంటేనే ప్రేమ, ಅವರಿಗೆ ಗೌರವ ಇದ್ರೆ ಪ್ರೀತಿ. వాడి దగ్గర డబ్బు లేదు, స్టేటస్ లేదంటే ಅವ್ರಿಗೆ ಹಣ ಇಲ್ಲ, ಗೌರವ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅವರಿರ್ತಾರೆ, ರೋಡಲ್ಲಿ ಇರ್ತಾರೆ. డబ్బు ఉందంటే ಹಣ ಇದ್ರೆ ಅವ್ರಿಗೆ ಸೋಫಾ ಕುದಿಸ್ತಾರೆ. ఎందుకంటే శరీరము ಯಾಕೆ? ಶರೀರ నిష్కపటమైన ప్రేమ ఎక్కడ ఉంది? ನಿಷ್ಕಪಟದ ಪ್ರೀತಿ ಏನಿದೆ? దేవుని యొక్క ఆత్మ. ಆ ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿದೆ. అందుకే మన సహోదర ప్రేమ కలిగి ఎక్కడ? ನಾವು ಅದಕ್ಕೆ ಸಹೋದರರ ಪ್ರೀತಿ ಎಲ್ಲಿ? దేవుని ఆత్మలో ದೇವರ సహోదర ಆತ್ಮದಲ್ಲಿ ಸಹೋದರರ ಪ್ರೀತಿ. అది నిష్కళంకమైన ಅದು ప్రేమ. ನಿಷ್ಕಳಂಕ ಪ್ರೀತಿ, అది నిష్కపటమే. ನಿಷ್ಕಪಟ. ఎటువంటి కలము ఇదంటే కదా. ಯಾವ ಕಪಟ, ನಿಷ್ಕಪಟೆ, ದೋಷವಿಲ್ಲದಂತದ್ದು శరీర ప్రేమ ఎలా ఉంటుంది? ಶರೀರ ಪ್ರೀತಿ ಹೇಗಿರುತ್ತೆ? నేను ప్రేమిస్తాను, నాకేం ఇస్తావు? ನಾನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀನಿ, ನೀನು ನನಗೆ ಕೊಡ್ತೀಯಾ? ఇప్పుడు ಈಗ పోలీస్ గారి భార్య ఉంది. ನಮ್ಮ ಪಾರ್ಶ್ವದಲ್ಲಿದ್ದಾರೆ. 2 పేటలు తాగి కొనిచ్చాడు అనుకో, కాకపోతే ఇది జరగాలి. తాగి ತಾಳಿ ಬಂಗಾರ. బంగారం. ಅಯ್ಯೋ, ಎರಡು ಸಲ ಬಂಗಾರ ಕೊಟ್ಟರೆ ನಮ್ಮ ಪಾರ್ಶ್ವದ ಹೇಳ್ತಾರೆ, ಅಯ್ಯೋ ನನ್ನ ಗಂಡ ಬಂಗಾರ. ఆ ప్రేమ వేరే. ಆ ಪ್ರೀತಿನೇ ಬೇರೆ. ఫంక్షన్ వచ్చింది, ಅವ್ರ ಫಂಕ್ಷನ್ ಬಂದಿದೆ, బంగారం లేదు, ಬಂಗಾರ ಇಲ್ಲ. ఏమైపోయింది ఆ ప్రేమ? ಏನಾಯ್ತು ಪ್ರೀತಿ? ఏమైంది? ಏನಾಯ್ತು? ಬಟ್ ನಮ್ಮ ಪಾರ್ಶ್ವದ ಆ ಥರ ಇಲ್ಲ. ఇప్పుడు చెప్తున్నా, పర్సనల్ సహజంగా ಅದು ಸರಳವಾಗಿ ಎಲ್ಲರೂ ಯೋಚನೆ ಮಾಡೋದು. ఈ ప్రేమ క్యాలిక్యులేషన్ బట్టి ಈ ప్రీತಿ ಲೆಕ್ಕಾಚಾರ ಆಗ್ತಾ ಇದೆ. శరీరానుసారమైన ప్రేమ. ಶರೀರಾನುಸಾರ ಪ್ರೀತಿ, నేను నీకు మంచి చేసే ప్రేమ వేరే. ಒಳ್ಳೇದು ಮಾಡಿದ ಪ್ರೀತಿ ಬೇರೆ. ఒకవేళ నేను వచ్చి 5,000 నేను డబ్బులు అడిగా, ಅದ ನಂತರ ಏಮಂದು ಹಣ ಅಂತ ಹೇಳಿ ಅನ್ಕೊಳ್ಳಿ. నేను అనుకున్న 5,000 డబ్బులు ఉన్నాయి, ನಾನು ಅವ್ರ ಹಣ ಇದೆ ಅಂತ 5,000 నా దగ్గర లేవు అన్నాడు అనుకోండి, ನನ್ನ ಹತ್ರ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ నా ప్రేమ వెళ్ళిపోయింది. ನನ್ನ ప్ರೀತಿ ಏನಾಗುತ್ತೆ? ಹೋಗುತ್ತೆ. నా దగ్గర డబ్బు నాకు ఇవ్వట్లేదు, ಅಯ್ಯೋ ಹಣ ಇದ್ರು ಕೂಡ ಕೊಡ್ತಲ್ಲ, నాకేమైనా హాని చేయాల, ನನಗೇನು ಕೆಟ್ಟದ್ದು ಮಾಡಿಲ್ಲ, ఆయన అప్పటికే తప్పుగా మాట్లాడా, ತಪ್ಪಾಗಿ ಹೇಳಿಲ್ಲ, ఆయన నేను కొట్టల, ಅದು ಹೊಡೆದಿಲ್ಲ, ఆయన నా దగ్గర లేదు అన్నాడు. ಅಯ್ಯೋ ನನ್ನ ಹತ್ರ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ದ. ఈ స్వభావం ఏం చెప్తుంది? ಈ ಸ್ವಭಾವ ಏನ್ ಹೇಳುತ್ತೆ? లేదు, ಇಲ್ಲ, ఆయన దగ్గర ఉంది, ಅವನ ಹತ್ರ ಯಾತ್ರ ಇದೆ, ఆయన దగ్గర ప్రేమ లేదు. ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ಆದ್ರೆ ఈ శరీరానుసారమైన ప్రేమ అంతా కూడా ಶರೀರಾನುಸಾರ ಪ್ರೀತಿ ಅಲ್ಲ, ఇలా కొలతల్లోనే ఉంటది. ಇದರ ಲೆಕ್ಕಾಚಾರ. అదే సహోదర ప్రేమ అయితే, ಅದು ಸಹೋದರ ಪ್ರೀತಿ ಇದ್ದರೆ దేవుని యొక్క అక్షయ బీజము నుండి పుట్టిన వారు ನಾಶವಾಗದ ಬೀಜದಿಂದ ಹುಟ್ಟಿದವರು. మనలో ఇలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. ಇಂಥ ವ್ಯತ್ಯಾಸಗಳು ಇರೋದಿಲ್ಲ. అదే నిజమైన సత్యమైన ಅದು ನಿಜವಾದ ಸತ್ಯದ ಪ್ರೀತಿ.
అలాగే తర్వాత తీతు గ్రంథము 3:5. ಕೀರ್ತನ ಬರೆದ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಾಕ್ಯ. ಕೀರ್ತನ ಬರೆದ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಾಕ್ಯ. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక ನಾವು ಮಾಡಿದ ಪುಣ್ಯಕ್ರಿಯೆಗಳ ನಿಮಿತ್ತದಿಂದ తన కనికరము చొప్పుననే సంబంధమైన స్నానము ద్వారాను ಆತನ ಕರುಣೆಯಿಂದಲೇ ಪುನರ್ಜನ್ಮವನ್ನು ಸೂಚಿಸುವ ಸ್ನಾನದ ಪರಿಶುದ್ಧಾತ್ಮ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను ಮೂಲಕವಾಗಿ ಪವಿತ್ರಾತ್ಮನು ನಮ್ಮಲ್ಲಿ ನೂತನ ಸ್ವಭಾವವನ್ನು ಉಂಟು ಮಾಡುವುದರ ಮೂಲಕವಾಗಿಯೂ ಆತನು ನಮಗೆ ರಕ್ಷಿಸಿದನು. ನೀತಿವಂತರು అని చేసే పనుల ద్వారా కాదండి. ನೀತಿವಂತರು ಇನ್ನು ಮಾಡೋ ಕೆಲಸಗಳಿಂದ ಅಲ್ಲ. ನೀತಿವಂತರು అంటే ఏంటి? ನೀತಿವಂತರು ಯಾರು? దానం చేయడం, దాన ಮಾಡೋದು, ఎదుటివాడికి సహాయం చేయడం, ನೆರೆಯವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡೋದು, ఎదుటివాడిని ప్రేమించడం, ನೆರೆಯವರ ಪ್ರೀತಿ ಮಾಡೋದು. వీటి ద్వారా నువ్వు రక్షింపబడవు. ಇಂಥ ಕ್ರಿಯೆಗಳಿಂದ ರಕ್ಷಣೆ ಆಗೋದಿಲ್ಲ. అలాంటి ద్వారా నువ్వు తిరిగి పునర్జన్మ సంబంధం జరగదు. ಇಂಥ ವಿಷಯದಿಂದ ಪುನರ್ಜನ್ಮದ ಸಂಬಂಧ ನಡೆಯೋದಿಲ್ಲ. ఇక్కడ ఏమంటాడంటే ఏం ಗೊತ್ತಾ? మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక ಮಾಡಿದ ಪುಣ್ಯಕ್ರಿಯೆಗಳ ನಿಮಿತ್ತದಿಂದ ಅಲ್ಲ, తన కనికరము చొప్పునే ಆತನ ಕರುಣೆಯಿಂದಲೇ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ಪುನರ್ಜನ್ಮವನ್ನು ಸೂಚಿಸುವ ಸ್ನಾನದ ಮೂಲಕವಾಗಿಯೇ స్నానమే బాప్తిసం. ಆ ಸ್ನಾನ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ. తర్వాత ನಂತರ ఆత్మలో తిరిగి జన్మించడము. ಆತ್ಮದಲ್ಲಿ ಮತ್ತೆ ಹುಟ್ಟೋದು, ಜನ್ಮಿಸುವ పరిశుద్ధాత్మలో ಪರಿಶುದ್ಧಾತ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟೋದು. అలా చేసినప్పుడు మనకి ఏం కలిగిందంట? ಆತನ ಮಾಡೋ ನಮ್ಗೆ ಏನಾಗುತ್ತೆ? క్రీస్తు నూతన స్వభావము, ಕ್ರಿಸ್ತನ ನೂತನ ಸ್ವಭಾವ, ఆ స్వభావం మనం రక్షిస్తుంది. ಆ ಸ್ವಭಾವ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡುತ್ತದೆ. చాలా మంది అనుకుంటారు, ಅನೇಕರು ಅನ್ಕೊಳ್ತಾರೆ, నీతి ధర్మాన్ని చూస్తూ ఉంటారు, ನೀತಿ ಧರ್ಮವನ್ನು ನೋಡ್ತಾರೆ. ఈ ధర్మంగా జీవించిన రోజు నేను ಇದು ಧರ್ಮವಾಗಿ ಬದುಕುವಾಗ రక్షింపబడతాను, ರಕ್ಷಣೆ ಆಗುತ್ತೆ. రక్షింపబడ్డాట. ಆತ ರಕ್ಷಣೆ ಆಗೋದಿಲ್ಲ. అలా తిరిగి జన్మిస్తే ಅದು ಹುಟ್ಟುವಾಗ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. అంటే అలా కాకుండా ఈ రోజు ఏ ధర్మం చేయకూడదా? ಹಾಗಾದ್ರೆ ಇದರಿಂದ ಏನು ಧರ್ಮ ಮಾಡಬಾರ್ದಾ? ప్రేమించు అన్నాడు. ನೆರೆಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡು. ఎందుకంటే వాడు సత్యంలో ఉన్న నీ సహోదరుడు. ಅವರು ಸತ್ಯದಿದ್ದರೂ ಸುಳ್ಳಲ್ಲಿದ್ದರೂ ನಿನ್ನ ಸಹೋದರನಾಗಿದ್ದಾರೆ. మాట చెప్తున్న దేనికి అంటే ಈ ಮಾತು ಯಾಕೆ ಅಂತ ಗೊತ್ತಾ? నీవు తిరిగి ఆత్మలో జన్మించిన రోజున ನೀವು ಮತ್ತೆ ಆತ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟುವಾಗ దేవుని యొక్క కుడి పరమస్తును ದೇವರ ಬಲಪಕ್ಷವನ್ನು ಸ್ವತಂತ್ರ ಮಾಡಿಕೊಳ್ತೀಯ. ఆ మాటగా చెప్తున్న మాట. ಆ ಮಾತು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ఈ ಮಾತು. అంతేగాని మనం మీ వాటిని నేను నా ఇష్టానుసారంగా జీవించాలని కాదు. ಇದರಿಂದ ಇಷ್ಟಾನುಸಾರ ಬದುಕೋದಲ್ಲ. 1 పేతురు 3:4 ఒకటో అధ్యాయము, ಮೊದಲನೇ ಪೇತರು 3వ అధ్యాయము, ಮೊದಲನೇ ಪೇತರು 3ನೇ ಅಧ್ಯಾಯ, సారీ 1 పేతురు 1:3-4. 1ನೇ ಅಧ್ಯಾಯ 3-4ನೇ ವಾಕ್ಯ. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತಂದೆಯೂ ದೇವರ ಅರಿವಾತನಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಆತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸುವುದರಲ್ಲಿ ತನ್ನ ಮಹಾ ಕರುಣಾನುಸಾರವಾಗಿ ನಮ್ಮನ್ನು ತಿರುಗಿ ಜೀವಿಸುವಂತೆ ಮಾಡಿ ಜೀವಕರವಾದಂತಹ ನಿರೀಕ್ಷೆಯನ್ನು ನಮ್ಮಲ್ಲಿ ಹುಟ್ಟಿಸಿದ್ದಾನೆ. యేసు ప్రభువారు ಯೇಸು ಸ್ವಾಮಿ మనలను ನಮ್ಮನ್ನ పునరుద్ధానంలో ఆయనతో కూడా ಆತ ಪುನರುದ್ಧಾನದಲ್ಲಿ ಆತನ ಸಂಗಡ కనికరము కలిగి ಕರುಣೆ ಉಳ್ಳವನಾಗಿ మనల్ని ప్రేమించి ಪ್ರೀತಿ ಮಾಡಿ మళ్ళీ పునర్జన్మను మళ్ళా ఆయనలోనే తిరిగి ಮತ್ತೆ జన్మింపచేసెను. ಮತ್ತೆ ಪುನರ್ಜನ್ಮ ಆತನ ಮೂಲಕವಾಗಿ ಹುಟ್ಟುವ ಹಾಗೆ ಮಾಡಿದ್ದಾನೆ. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ಈಗ ಯೇಸು ಹೇಗಿದ್ದಾರೆ? ఆత్మగా ఉన్నాడు. ಆತ್ಮವಾಗಿದ್ದಾನೆ. నువ్వెలా ఉన్నావు? ನೀವಾಗಿದ್ದೀರಿ. శరీరంగా ఉన్నావు. ಶರೀರವಾಗಿದ್ದೀಯ. ఈ శరీరంతో విన్న వాక్యము, ఆత్మతో చెప్పబడిన వాక్యము ಶರೀರದಿಂದ ಕೇಳಿದಂತ ವಾಕ್ಯ, ಆತ್ಮದಿಂದ ಕೇಳಿದಂತ ವಾಕ್ಯ అర్థం కాదు. ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ. ఆత్మ ಆತ್ಮ ಆತ್ಮ అప్పుడు అర్థమవుతుంది. ಅವಾಗ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఇప్పుడు ఈ ఆత్మ, ನನ್ನ ಆತ್ಮ, నేను శరీరము. ಅವ್ರ ಶರೀರ. నాకు అర్థం కావట్లేదు. ಅಯ್ಯ ನೀನು ಹೇಳೋದಂತ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. అయితే ఆయన శరీరమే ఉండాలి. ನಾನಾಗ ಶರೀರ ಆಗಿರ್ಬೇಕು, నేను ఆత్మే ఉండాలి. ಅವರಾಗ ಆತ್ಮವಾಗಿರ್ಬೇಕು. ఇప్పుడు నేను శరీరం అయ్యి ఆయన శరీరం ఎవరికి ఏ ఉపయోగం ಈಗ లేదు. ಶರೀರದ ವ್ಯರ್ಥ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ఎందుకంటే ఆయన ఆత్మే ఉన్నాడు కాబట్టి. ನಾನು ಆತ್ಮವಾಗಿದ್ದೇನೆ. అది నిజం కాబట్టి. ಅದು ಸತ್ಯ. అది నశించిపోదు ಅದು కాబట్టి. ನಾಶವಾಗೋದಿಲ್ಲ. నేనే ఆత్మగా మారాలి. ನಾನೇ ಆತ್ಮವಾಗಿ ಮಾರ್ಪಡ್ಬೇಕು. నేను ఆత్మగా మారినప్పుడు ನಾನು ಆತ್ಮವಾಗಿ ಮಾರ್ಪಡುವಾಗ ప్రభు నాకు ఏం మాట్లాడుతున్నాడో ದೇವರು ನನ್ನ ಸಂಗಡ ಏನ್ ಮಾತಾಡ್ತಾನೋ సంపూర్ణంగా నాకు ಅದು అర్థమవుతుంది. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఒకవేళ ఈ శరీరంతో కనుక నువ్వు దేవుని అర్థం ಶರೀರದಿಂದ చేసుకోలేకుంటే ದೇವರನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾ? అర్థం కాదు. ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ. ఇది ఎప్పటికీ అర్థం కాదు. ಇದು ಯಾವಾಗಲೂ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ఇది అర్థం కాలేదంటే ఈ శరీరాన్ని
పరిపాలిಸಿದರೆ నువ్వు పసి బాలుడివే అంటున్నాడు. ನೀವು ಎಳೆಗೂಸು. నువ్వు తిరిగి జన్మించి ఆత్మలో ನೀನು ಮತ್ತೆ ಆತ್ಮ ಹುಟ್ಟುವಾಗ మెచ్యూర్ మ్యాన్ గా ನೀವು ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿ అలాగ నువ్వు ఆయన ద్వారా ಆತನ ಮೂಲಕ ಆತನ ಸಂಕಟ ಕೊಡ್ತೀಯ. యోహాను సువార్త 3:6. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಾಕ್ಯ. సోదరు 10 నిమిషాలు ముగించారు. ಸರಿ, ಒಂದು 10 ನಿಮಿಷ ಮುಗಿಸ್ತೇನೆ. శరీరం మూలముగా జన్మించినది, శరీరం ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అంటే ఎలా జన్మించాలి మనం? ఆత్మతో మనం జన్మించాలి అని. ಆತ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು ನಾವು. ఇలా జన్మించినప్పుడే ಈ ತರ ಹುಟ್ಟುವಾಗ దేవుని యొక్క నిజమైన ఆ స్థానం మనం ದೇವರ పొందుతాం. ನಿಜವಾದ ಸ್ಥಾನವನ್ನು ಆ ಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. రోమిలు 6:4. ರೋಮಾನ ಪೂರ್ವ ಪುಸ್ತಕ 6:4 ರೋಮಪುರ ಪತ್ರಿಕೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾರು ಇಲ್ವಾ? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో ఇలాగండి ಸ್ವಲ್ಪ ಕರೀರಿ, ಸ್ವಲ್ಪ ಕೇಳ್ರಿ. మృతుల్లో లేచినವರು ಸತ್ತವರಲ್ಲಿ ಎದ್ದವರು ಯಾರು? ಯೇಸು ಏನಾಗಿದ್ದಾರೆ? ಕ್ರಿಸ್ತನ್ ಅಂದ್ರೆ ಏನು? యేసు కదా లేగాల్సిందే. ಯೇಸು ಅಲ್ವಾ? క్రీస్తు అంటున్నాడు. ಕ್ರಿಸ್ತನ್ ಬರೆದಿದೆಯಲ್ಲ. ఎందుకంటే చెప్తాను చదవండి. అలాగే మనము మృతులో నుండి ఎలాగ లేపబడను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో పెట్టబడితిమి. ಈಗಿನಲಾಗಿ ನಾವು ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡಾಗ ಆತನ ಮರಣದಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗಿ ಆತನೊಂದಿಗೆ ಉಣಲ್ಪಟ್ಟೆವು. ಆದುದರಿಂದ ಕ್ರಿಸ್ತನ ಸತ್ತು ತಂದೆಯ ಮಹಿಮೆಯಿಂದ ಜೀವಿತನಾಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಂತೆಯೇ ನಾವು ಕೂಡ ಜೀವದಿಂದೆದ್ದು ಹೊಸವರಾಗಿ ಶರೀರము ನಿಮ್ಮ ಶರೀರ తీసుకున్నప్పుడు దీక్షల సమಯ ఎప్పుడైతే నువ్వు ఆ నీటిలో ముంచబడతావు, ನೀರಲ್ಲಿ ಮುಳುಗುವಾಗ నీలోంచి పుట్టేది ఎవరు? ನೀನು ಹುಟ್ಟೋದು ಯಾರು? ಕ್ರಿಸ್ತನು. యేసు ప్రభుకి ఎప్పుడు వచ్చిన అధికారం? ಯೇಸು ಅಧಿಕಾರ ಯಾವಾಗ ಬಂತು? బిఫోర్ బాప్టిజం, ఆఫ్టర్ బాప్టిజం? ದೀಕ್ಷೆ ಆದ ನಂತರ ಅಥವಾ ದೀಕ್ಷೆಗಿಂತ ಮುಂಚೆನ? బిఫోర్ బాప్టిజం యేసు ప్రభు ఎవరు? ದೀಕ್ಷೆ ಆದ ಮುಂಚೆ ಯೇಸು ಯಾರಾಗಿದ್ದರು? మనుష్య కుమారుడు. ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿದ್ದ. బాప్టిజం తీసుకున్న తర్వాత ఏమయ్యాడు? ದೀಕ್ಷೆ ಆದ ಏನಾದ? యేసు ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದಲಾದ. నువ్వు లేవుడంతే ನೀವು ಅಷ್ಟೇ. ఎందుకంటే అందులోనే క్రీస్తు అనే ఒక అధికారంలోనే నిత్య ಅದರಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನೆಂಬ ಅಧಿಕಾರ ನಿತ್ಯ ಜೀವದಲ್ಲಿ మొట్టమొదటిగా తెలుసుకుంది ఎవరు? ಇದು ಮೊದಲನೇ ಗೊತ್ತಾಗಿದೆ ಯಾರು? యేసు ప్రభు. ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ. అందుకే యేసు ప్రభు వారు జ్యేష్ఠ కుమారుడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆತ ಶ್ರೇಷ್ಠ ಪುತ್ರನು. అందుకని ఆయన సత్యము మార్గము జీవమే. ಸತ್ಯವು ಮಾರ್ಗವು ಜೀವವಾಗಿದ್ದಾರೆ. ఏదైతే సత్యము ఆయన తెలుసుకున్నాడు, ಏನು ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೋ అందుకే నేనే మార్గము, ಅದಕ್ಕೆ ನಾನೇ ಮಾರ್ಗ, ನಾನೇ ಜೀವ, ನಾನೇ ಸಮಸ್ತವಾಗಿದ್ದೇನೆ. సత్యము మార్గము జీవము. ನಾನೇ ಮಾರ್ಗ ಸತ್ಯ ಜೀವವಾಗಿದ್ದೇನೆ. అలాగే యేసు ప్రభు క్రీస్తులాగా మారాడు. ಯೇಸು ಅಂತ ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದಲಾದನು. నువ్వు కూడా క్రీస్తులాగా ನೀವು ಕೂಡ మారాడు. ಕ್ರಿಸ್ತರಾಗಿ ಬದಲಾಗಬೇಕು. ఇప్పుడు యేసు క్రీస్తుగా మారాడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದಲಾದ, యేసు క్రీస్తు అయ్యాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾದರು. కానీ ಆದರೆ ఇప్పుడు మోసెస్ అంటే ఇప్పుడు మోసెస్ అక్కర్లేదా? ಈಗ ಮೋಸ ಸಂಸ್ಕೃತಿ ಇಲ್ಲ, క్రీస్తే. ಕ್ರಿಸ್ತನಾಗಿರಬೇಕು. అయ్యా, మరి మగవాళ్ళు క్రీస్తు, మరి ఆడవాళ్ళు క్రీస్తు అమ్మానాలా? ಗಂಡು ಮಕ್ಕಳು ಕ್ರಿಸ್ತರು ಮತ್ತೆ ಹೆಣ್ಮಕ್ಳು ಕ್ರಿಸ್ತರಮ್ಮನ. తండ్రికి ఆడ మగ తేడా లేదు. ತಂದೆ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಗಂಡು ಹೆಣ್ಣು ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ. ತಂದೆ ఇక్కడ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ఉన్న ఈ మన శరీరానుసారమే ఆడ ಈ ಶರೀರಕ್ಕೆ ಮಾತ್ರ ವ್ಯತ್ಯಾಸ, ಗಂಡು ಹೆಣ್ಣು. అందరూ పైగా ఆత్మగా అయిపోతారు. ನಾವೆಲ್ಲರೂ ಆತ್ಮವಾಗಿ ಹೋಗ್ತೀವಿ ಮೇಲೆ, ಗಂಡ ಹೆಣ್ಣಾಗಿ ಹೋಗಲ್ಲ. ఏమి అలా భార్య భర్తలుగా ಗಂಡ ಹೆಂಡತಿಯಾಗಿ అలా మనము ಆತರ ಹೋಗಲ್ಲ. ఆయనకైనా మీకైనా మనకైనా ఎవరికైనా క్రీస్తే. ಆತಂಕ ನಿಮಗಾದ್ರು ಗಂಡಗಾದ್ರು ಹೆಣ್ಣಗಾದ್ರು ನಮಗಾದ್ರು ನಿಮಗಾದ್ರು ಯಾರಿಗಾದ್ರು ಆತ ಕ್ರಿಸ್ತನು. జీవించువాడు నా యందు నా క్రీస్తే. ಇನ್ನು ಮೇಲೆ ಬದುಕುವನು ನಾನಿಲ್ಲ, ನನ್ನಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು అలాంటి ಬದುಕುತ್ತಾನೆ. ఆలోచన కలిగి మనం ఉండాలి. ಇಂಥ ಆಲೋಚನೆ ನಮ್ಮಲ್ಲಿರಬೇಕು. అలాగే రోమిల రాసిన పత్రిక 6 వరకు రండి. ರೋಮ ಪುಸ್ತಕ ಅದೇ 6ನೇ ವಾಕ್ಯ. ಪಾಪ ಸ್ವಾಧೀನ ಭಾಗವು ನಾಶವಾಗಿ ನಾವು ಇನ್ನೂ ಪಾಪದ ವಶದಲ್ಲಿರದಂತೆ ನಮ್ಮ
ಪೂರ್ವ ಸ್ವಭಾವವು ಕ್ರಿಸ್ತನ ಕೂಡ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದ್ದೆಂದು ತಿಳಿದಿದ್ದೇವೆ. ఏమనగా మనమికను పాపములకు దాసులు కాకుండానట్లు పాప శరీరము కొట్టివేయబడినట్లుగా మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మనలో ఉన్న పాపాన్ని కొట్టివేయాలంటే ನಮ್ಮಲ್ಲಿ ಪಾಪ ತೆಗೆದಾಕ್ಬೇಕಂದ್ರೆ మరి యేసు ప్రభు ఒక సిలువలో కూడా మనం కూడా ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಕೂಡ ನಾವು ఆది పాపస్తులై ಪಾಲುದಾರರಾಗಿದ್ದೇವೆ. ఒకరి అవిధేయత వల్ల ಒಬ್ಬರ ಅವಿಧೇಯತೆಯಿಂದ అందరూ చనిపోయారు అన్నాడు. ಎಲ್ಲರೂ ಸತ್ತು ಹೋದ್ರು. ఒకరి విధేయత వల్ల ಒಬ್ಬರ ವಿಧೇಯತೆಯಿಂದ అందరూ బ్రతికింది. ಎಲ್ಲರೂ ಬದುಕಿದರು. అందరూ అన్నాడు కొందరు అన్నాడు. ಎಲ್ಲರೂ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಜನ ಅಂತ ಹೇಳಿದ್ರ. మరి మనకన్నా ముందు చనిపోయిన ಮೊದಲು ನಮಗೆ ಕುರಿತು ಸತ್ತೋದ್ರಲ್ಲ ಅವರಿಗೆ అంగీకరించిన వాళ్ళు ದೇವರನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದವರು లేదా ఒక 20-30 ఏళ్ల క్రితం ಒಂದು 20 ವರ್ಷ 30 ವರ್ಷ ಹಿಂದೆ 50 ఏళ్ల క్రితం క్రిస్టియానిటీ మన ఇండియా ఉందంటారా? ತక్కుವ తక్కువ. 50 ವರ್ಷದಿಂದ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಗಿಂತ ಭಾರತ ದೇಶ ಕ್ರೈಸ್ತರಿದ್ರ చాలా కడివ. ಬಹಳ ಕಡಿಮೆ ಇತ್ತು. అందరూ అడిగారు. ಅವ್ರನ್ನ ಎಲ್ಲಿಗೋದ್ರೆ ಸ್ವಾಮಿ ಮತ್ತೆ ప్రభు చెప్తున్న అందరూ బ్రతికిపోతారు. ದೇವರ ಹತ್ರ ಎಲ್ಲರೂ ಬದುಕಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. కానీ మనం చేసుకున్నాం ನಾವೇ ಮಾಡ್ತಿದ್ದೇವೆ లేదు. ಇಲ್ಲ. యేసుని అంగీకరించిన వాళ్ళు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದವರು ಮಾತ್ರ. ఈ మాట ఒక మర్మం ఉన్నది. ಈ ಮಾಡಿದ್ರೆ ಒಂದು ರಹಸ್ಯ ಇದೆ. ఒకవేళ ఈ మాట కనుక కరెక్ట్ అయితే ఒకవేళ ಈ ಮಾತು ಸರಿ ಇದ್ರೆ వాళ్ళు కూడా రక్షింపబడ్డారు. ಅವರು ಕೂಡ ರಕ್ಷಣೆ ಆಗ್ತಾರೆ. ఒకవేళ ఈ మాట అబద్ధమైతే ಈ ಮಾತು ಸುಳ್ಳಾದ್ರೆ ఎవరు రక్షింపబడలేదు. ಯಾರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. ఇప్పుడు ఏది సత్యం? ಯಾರು ಸತ್ಯ? చెప్పండి, ఏది సత్యం? ಯಾವುದು ಸತ್ಯ? ఆ? ಏನ್ ಮಾತಾಡಲ್ಲ ನೋಡಿ ಎಲ್ಲರಿಗೂ. ఎందుకంటే ఇది నిజంగానే కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ಇದು ಸ್ವಲ್ಪ ಗಲಭೆಯ ಆದಂತ ವಿಷಯ. ఇది వాక్యంలో అనుసరిస్తే సత్యం. ಇದು ಸತ್ಯದಲ್ಲಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇದ್ರೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. మనం మతాన్ని తీసుకొచ్చి సమాజంలో పెట్టాం. ನಾವು ಧರ್ಮವನ್ನ ತಂದು ಸಮಾಜದಲ್ಲಿ ఆ ಇಟ್ಟಿದ್ದೇವೆ. మతం ఏం చెప్పిందంటే క్రైస్తవుడు వెంటనే పరలోక రాజ్యంలో ఎంట్రీ. ಧರ್ಮ ಏನ್ ಹೇಳುತ್ತೆ? ಕ್ರಿಸ್ತರಾದರೆ ಮತ್ತೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಪ್ರವೇಶ. ఎందుకంటే ఇప్పుడు దాకా మన బాప్తిజం తిరిగి జన్మించాలని మన వాక్యం ಇಲ್ಲಿವರೆಗೂ ವಾಕ್ಯ ಕೇಳಿದ್ವಿ, ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮತ್ತೆ ಪುನರ್ಜನ್ಮ. అంటే బాప్తిజం తీసుకున్న వాడు ఆత్మలో తిరిగి జన్మించిన వాడికి పరలోక రాజ్యంలో ದೀಕ್ಷೆ ಪಡೆದಂತವರು ಮತ್ತೆ ಪುನರ್ಜನ್ಮ ಆತ್ಮದಲ್ಲಿ ಆದಂತವರಿಗೆ ಮಾತ್ರ ಪರಲೋಕ ಪ್ರವೇಶ ಎಂದು ಇಷ್ಟವರೆಗೂ ಕೇಳಿದ್ದೇವೆ. ಆದರೆ మరి యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ಯೇಸು ಶಿಲುಬೆಗೆ ಹಾಕುವಾಗ ఆయనతో పాటు ఇద్దరు బట్టి పోట్లు వేశారు. ಆತನು ಇಬ್ಬರು ಶಿಲುಬೆಗೆ ಕಳ್ಳರನ್ನು ಹಾಕಿದ್ರು, ಎಡಕ್ಕೂ ಬಲಕ್ಕೂ. బాప్తిజం తీసుకోవాలా? ಅವರು ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡಿಲ್ಲ. మారు మనసు పొందాడు. ಅವರು ಅಂದ್ರೆ ರೂಪಾಂತರ ಅಥವಾ ಮನಸ್ಸು ಬದಲಾಯಿಸಿಕೊಂಡರು, ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟರು. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ತನ್ನನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೋ ಸ್ವಾಮಿ. జ్ఞాపకం చేసుకున్నావు అన్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ರು, ఈరోజు నాతో పాటు నువ్వు పెట్టావు. ಇವತ್ತೇ ನನ್ನ ಸಂಗಡ ಬದುಕಿಸಿ ಇರ್ತೀಯ. మరి ఒకవేళ మనకన్నా ముందుకున్నవాడు పశ్చాత్తాపపడలేదు. ಒಂದು ವೇಳೆ ನಮಗಿಂತ ಮುಂಚೆ ಇದ್ದಂತ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡದೇ ಇದ್ರೆ ಅವರಲ್ಲಿ ಗೊತ್ತು. సైకిల్ దొరుకుతా ఉన్నాడు. ನೋಡಿ, ಒಂದು ಸೈಕಲ್ ತರ ಚಕ್ರ ತರ ತಿರುಗುತ್ತಾ ಇತ್ತು ಚಕ್ರ. ఆ చక్రం నుంచి ఒక ఉంటుంది. ಆ ಚಕ್ರದ ಮತ್ತೊಂದು ದಾರಿ ಇದೆ. అదే యేసు ప్రభు. ಆ ದಾರಿ ಯೇಸು. ఆ రూట్ నుంచి నువ్వు తండ్రి దగ్గరికి ಆ చేరాలి. ಯೇಸು ಮೂಲಕ ತಂದೆಯ ಬಳಿ ಹೋಗ್ಬೇಕು. ఆ రూట్ వరకు నువ్వు వెళ్ళనంత వరకు నువ్వు ఎక్కడ తిరుగుతా ఉంటావు? ಆ ಒಂದು ನೀವು ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗೋವರೆಗೂ ನೀವು ಎತ್ತಿರ್ತೀರಾ, ಚಕ್ರದಲ್ಲಿ ತಿರುಗ್ತಾ ಇರ್ತೀರಾ. ಏನ ಚಕ್ರ? మనకి ఒకటే పుట్టుకు కదా, ನಾನು ఒకసారి పుడతాం కదా. ಒಂದೇ ಜನ್ಮ ನನಗೆಲ್ಲ. మరి ఒకటే జన్మలో ఎలా అయ్యా మరి? ಒಂದೇ ಜನ್ಮದಲ್ಲಿ ಮತ್ತೆ ಹೇಗೆ ಸ್ವಾಮಿ? యేసు ప్రభు ఏమో అందరినీ బ్రతికిస్తారండి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, ಎಲ್ಲರೂ ಬದುಕಿಸ್ತೇನೆ, నేను లోక రక్షకుడు ನಾನು అంటున్నాను. ಲೋಕ ರಕ್ಷಕನು. మరి నాకన్నా ముందుగా చనిపోయిన నా తండ్రి లేకపోతే ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఇది హైందవ దేశం కాబట్టి ನಮಗಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಉದಾಹರಣೆಗೆ ನಮ್ಮ ದೇಶ, మనం అందరం అందిలమే కదా. ನಾವೆಲ್ಲರೂ ಅನ್ಯರಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు నాకన్నా మా వెనక నా కుటుంబ తరతరాల్లో వెళ్తే వాళ్ళందరూ హైందవులే. ನನಗಿಂತಲೂ ಮುಂಚಿತವಾಗಿ ತರತರಾವರೆಗೂ ಯುವಕರು ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಏನಾಗಿದ್ದಾರೆ? ಹಿಂದೂಗಳಾಗಿದ್ದಾರೆ. మనంతా ఎక్కడికి వెళ్ళారు? ಅವರೆಲ್ಲಿಗೆ ಹೋದ್ರು? శరీరము ಶರೀರ నశించిపోతుంది, ನಾಶವಾಗುತ್ತೆ, ఆత్మ ಆತ್ಮ నశించిపోదు. ನಾಶವಾಗುವುದಿಲ್ಲ. నశించిపోని ఆత్మ ఎక్కడికి? ನಾಶವಾಗದಂತ ಆತ್ಮ ಎಲ್ಲಿಗೆ ಹೋಯ್ತು? నరకానికి వెళ్ళిపోయింది. నరకానికి వెళ్ళిపోయిందంటారు. ನರಕಕ್ಕೆ ಹೋಯ್ತಾ? మరి ఎక్కడికి వెళ్ళింది? ಎಲ್ಲಿಗೆ ಹೋಯ್ತ್ರಿ? ఆ? మళ్ళీ ఇక్కడికే రావాలి. ಅದು ಮತ್ತೆ ತಿರುಗಿ ಬರ್ಬೇಕು. ಏಸು ನಂಬವರೆಗೂ, సత్యము తెలుసుకున్నంత వరకు ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳೋವರೆಗೂ ಕೂಡ వాళ్ళు మళ్ళీ తిరిగి అడిగికే రావాలి. ಮತ್ತೆ ಚಕ್ರವಾಗಿ ತಿರುಗಿ ಬರ್ಬೇಕು. ಅವ್ರು ఇది
నేను ఆత్మలో నేను తెలుసుకున్న సత్యము, ಇದು ನನ್ನ ಆತ್ಮದಲ್ಲಿ ಬಂದಂತ ಸತ್ಯ. ఇది ఈ వాక్యం అయితే లేఖనాలు లేవు. ಆತನ ವಾಕ್ಯ ಇಲ್ಲ. అదే నేను ఒక రెండు మాటలు చెప్తాను. ಒಂದು ಎರಡು ಮಾತು ಹೇಳ್ತೀನಿ. మనకి పునర్జన్మ లేదు, ನಮಗೆ ಪುನರ್ಜನ್ಮ ಇಲ್ಲ, లేదని వాక్యం చెప్తుంది. ಇಲ್ಲ ಅಂತ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದೆ. ఏప్రిల్ గ్రంథంలో ఏమంటాడంటే ఇదే లాస్ట్ మరణము, రెండవ మరణము, తీర్పు అని ఉంటుంది. ಇದೇ ನೋಡಿ ಎಬ್ರಿಯರ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಇದು ಮರಣ, ಇದು ಕಡೆಯ ಮರಣ, ಆ ನಂತರ ತೀರ್ಪು, ನ್ಯಾಯ ತೀರ್ಪು ಉಂಟಾಗುತ್ತದೆ. ಯೋಹಾನ ಸ್ವಾರ್ಥದಲ್ಲಿ నా కుమారుడిని నేను తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకాన్ని రక్షించడానికి ನನ್ನ వచ్చాను. ಮಗನನ್ನ ನ್ಯಾಯ ತೀರಿಸಲಿಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ, ಲೋಕ ರಕ್ಷಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. ఇప్పుడు తీర్పు జరిగేది అప్పుడు కదా, ఇప్పుడు మళ్ళీ అదే కంటే తీర్పు జరిగించడానికి రాలేదంటున్నాడు. ನೋಡು, ತಂದೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ನಾನು ನ್ಯಾಯ ತೀರಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ ನನ್ನ ಮಗನು. పేతురు అడుగుతాడు యేసు ప్రభు, ಯೇಸು ಸ್ವಾಮಿ, నన్ను ఏమనుకుంటున్నారు ನಾನು అంటే, ಯಾರು ಅನ್ಕೊಳ್ತಾರೆ, ಏನ್ ಕರೀತಾರೆ ನನ್ನನ್ನ? అప్పుడే ఏలియావా? ನೀವು ಬರುವಂತ ಎಲಿಯಾನ? అదే ఏలియా వచ్చి వెళ్ళిపోయాడుగా. ಇಲ್ಲ, ಏನೇ ಈ ರಾತ್ರಿ ಬಂದು ಹೋಗಿದ್ದಾನೆ. మళ్ళీ వస్తాడా? ಮತ್ತೆ ಬರ್ತಾನ? బాప్టిజం రావాలి ఏలియా ಇಲ್ಲ, అంటాడు. ದೀಕ್ಷಾ ಕೊಡುವಂತ ಯೋಹಾನನಾಗಿದ್ದಾನೆ. అంటే ఏలియా మళ్ళీ వచ్చాడా? ಮತ್ತೆ ಏನೇ ಬಂದನ? మొదట ఆదాము నేనే, కడప ఆదాము నేనే. ಮೊದಲ ಆದವನು ನಾನೇ, ಎರಡನೇ ಆದವನು ನಾನೇ. అదే మొదట ఆదాము మన కడప నేనే అవుతాడు. ಮೊದಲೇ ಆದವನು ಅಂದ್ರೆ ಹೇಗೆ, ಕಡೆಯ ಆದವನು ಅಂದ್ರೆ ಹೇಗೆ? అంటే రెండోసారి రావచ్చా? ಎರಡು ಸಲ ಬರ್ಬೋದಾ? దాని అర్థం అదే కదా. ಅದರ ಅರ್ಥ ಅದೇ ಅಲ್ವಾ? ప్రభువుకి నీకు ఒకటే మూలం. ದೇವತ್ತು ನಿನಗೂ ಒಂದೇ ಆಧಾರ ಮೂಲ. మరి ఆధారం ఒకటే అయినప్పుడు ಆಧಾರ ಹೊಂದಿರುವಾಗ ఆయన రెండోసారి ఈ లోకానికి వచ్చాడు కదా. ಎರಡನೇ ಸಲ ಹೋಗಿ ಬಂದಿರಲ್ಲ, ఏలియా కూడా రెండోసారి వచ్చాడు. ಏನೇ ಕೂಡ ಬಂದಿರಲ್ಲ ಎರಡನೇ ಸಲ. మనం కూడా రావచ్చా? ನಾ ಬರ್ಬೋದಾ? రావచ్చా రాకూడదా? ಬರ್ಬೋದಾ? దీనికంటే లేఖనం లేదు. ಅದಕ್ಕೆ ವಾಕ್ಯಗಳು ಇಲ್ಲ. నేను అనుకుంటున్నా ನಾನು ಅನ್ಕೊಳ್ತೀನಿ, సత్యము తెలిసేంత వరకు ಸತ್ಯ ತಿಳಿಯುವವರೆಗೂ ఎవరిని కూడా నరకంలో వేయడు. ಯಾರು ನರಕಕ್ಕೆ ಹಾಕೋದಿಲ್ಲ. ఎవరు కూడా. ఎందుకంటే ఆయన ఆత్మ ఎలా నశించిపోతే, ಯಾಕಂದ್ರೆ ಆ ಆತ್ಮ ಹೇಗೆ ನಾಶ ఆత్మ ఆయన కదా, ಆತ್ಮ ಆತನದು. తండ్రి ఆత్మ ఎలా ಮತ್ತೆ నశించేసుకుంటాడు. ಆತ್ಮ ಹೇಗೆ ನಾಶ ಮಾಡ್ತಾನೆ? ఆయన ఆయన ఆత్మను ఆయన నాశనం చేసుకుంటే ಆತನ ಆತ್ಮನು ಅದನ್ನ ನಾಶ ಮಾಡಿಕೊಂಡರೆ ఇంకా ఈ దేవుడు ఎందుకు, ఇదంతా ఎందుకంటే ಈ ದೇವರು ಯಾಕೆ ಇವೆಲ್ಲ ಯಾಕೆ? ఏ ఆత్మ నశించిపోదు అంటున్నాడు కదా. ಒಂದು ಆತ್ಮಕ್ಕೆ ನಶಿಸಿ ಹೋಗಬಾರ್ದು. ఎందుకంటే మన శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు ಶರೀರದ ಹೊರಗಡೆ ಬರುವಾಗ అది ఒకటే ఆత్మ కదా. ಅದು ಒಂದೇ ಆತ್ಮ. మరి ఆయన ఆత్మ ఆయన ఎలా నశించిపోతాడు? ಆತನ ಆತ್ಮನು ಹೇಗೆ ನಾಶ ಮಾಡ್ತಾನೆ? నశించిపోదు ఆత్మ అన్నప్పుడు ನಾಶವಾಗದಂತ ಆತ್ಮ అంటే నువ్వు కంపల్సరీగా క్రీస్తు ఎన్లైటింగ్ ನೀವು జరగాల్సిందే. ಖಚಿತವಾಗೂ ಕ್ರಿಸ್ತನ ಸಂಕಟ ನಿಮಗೆ ಮತ್ತೆ ಅದು ಆಗಲೇಬೇಕು. లేకపోతే ಇಲ್ಲಾಂದ್ರೆ మన 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 పూర్వీకులు ನಮ್ಮ ಪೂರ್ವಿಕರು వాళ్ళందరూ ఏమైపోయి ఉంటారు? ಅವರು ಏನಾಗಿದ್ದಾರೆ? నరకంలో ఉండుంటారా? ನರಕಕ್ಕೆ ಹೋಗಿರ್ತಾರೆ. అరే నీ పిల్లోడిని, ನಿನ್ನ ಮಕ್ಕಳು, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీకు ఇద్దరు కుమారులు ಇದ್ರ ఉన్నారు. ಮಕ್ಕಳಿಲ್ಲ ನನಗೆ ಅನ್ಕೊಂಡು, ఒకడు బాగా చదివి ఉద్యోగం ಒಬ್ಬ వచ్చాడు, ಚೆನ್ನಾಗಿ ಓದಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಿದ ಜಾಬ್ ಬಂದಿದೆ, ಕೆಲಸ. ఒకడు తాగుబోతు. ಒಬ್ಬರಿಗೆ ಒಳ್ಳೆ ಹುಡುಕ. సమాజానికి ఇద్దరే, వాడు మంచిడు చెడు అంట. ಸಮಾಜ ಏನಂತೆ, ಇವ್ರು ಒಳ್ಳೆಯವರು ಅವ್ರು ಕೆಟ್ಟವರು. తండ్రిగా నీకు ತಂದೆಗೆ ನನಗೆ ಏನಂತಾನೆ? ఎలా ఉంటది? ಇದ್ರು ಸಮಾನ, నీ ఒపీనియన్. ಇದ್ರು ಸಮಾನವೇ. మనకే ఎంత మట్టి పొరవాలి, మనకే ఎంత జ్ఞానం ఉండాలి, ನೋಡ್ರಿ, ఎంత జ్ఞానం ఉండాలి. ತಂದೆ ತಾಯಿ ಅಂತ ನಾವು ಕೆಟ್ಟ ಮಕ್ಕಳು ಒಳ್ಳೆ ಮಕ್ಕಳಿದ್ದು ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ತರ ನೋಡ್ತೀವಿ. ಕೆಟ್ಟವಂತ ನಾವೇ ಈ ಜ್ಞಾನ ಇರುವಾಗ ಒಳ್ಳೆಯವರ ತಂದೆಗೆ ఎంత ಜ್ಞಾನ ಇರಬಹುದು? మనం అనుకుంటుంటే బైబిల్లో సంపూర్ణంగా సమస్తం రాయబడింది ನೋಡಿ, అనుకుంటాం. ಬೈಬಲ್ ಎಲ್ಲ ಸಂಪೂರ್ಣ ಇನ್ನೂ ಬರ್ದಿಲ್ಲ. ఇంకా మనకు అర్థము కాని చాలా ಇನ್ನೂ ఉన్నాయి. ಅನೇಕ ವಿಷಯಗಳು, ಅರ್ಥ ಆಗೋ ವಿಷಯಗಳು ಬೈಬಲ್ ಇದೆ. ఇంకా బైబిల్లో రాయలేదని ಅದು ವಾಕ್ಯ ಅಂದ್ರೆ ಇನ್ನೂ ಅನೇಕ ವಿಷಯ ಬರ್ದಿಲ್ಲ. ఇది రాయటానికి ఇదే నీకు అర్థం కావట్లేదు. ಇದೇ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. అంత అర్థం కానీ చాలా అని అంటున్నాడు. ಅರ್ಥ ಆಗದಿರೋ ಆ ವಿಷಯ ಅನೇಕ ಇದೆ. నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాను. ನಾನು ಈ ತರ ಯೋಚನೆ ಮಾಡಿದೆ. నేను అందుకనే నేను ఉంది అనుకుంటున్నాను. ನಾನು ಅದಕ್ಕೆ ಇರ್ಬೋದಂತ ಯೋಚನೆ ಮಾಡಿದೆ. నేను ఈ మధ్య ನಾನು ಈಗ ದಿನಮಾನಗಳಲ್ಲಿ చాలా మంది పునర్జన్మ పుట్టిన వాళ్ళ యొక్క టెస్ట్ మనీస్ విన్నాను. ಅನೇಕರ ಮತ್ತೆ ಹುಟ್ಟಿದವರ ಹುಟ್ಟಿದವರು ನಾನು ಅವರ ಸಾಕ್ಷಿ ಕೇಳ್ತಿದ್ದೆ. ఎందుకనంటే ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఒక చిన్న కథ చెప్తాను, ಒಂದು ముగించేస్తాను. ಕಥೆ ಹೇಳಿದ್ರೆ ಮುಗಿಸ್ತೀನಿ. ಕಥೆ ಹೇಳಿ ಆಯ್ತು, ಮುಗೀತು. ఒక రాజస్థాన్లో ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ఒక పిల్లోడు ఉన్నాడు. ಒಬ್ಬ ಮಗು ಇದೆ, ಒಂದು ಹುಡುಗ ಇದ್ದಾನೆ. ఒక పిల్లోడు పుట్టాడు. ಆ ಹುಡುಗ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. అది పుట్టిన కొంచెం వాడికి యుక్త వయసు అంటే ఒక 10 years వచ్చిన తర్వాత ಒಂದು 10 ವರ್ಷ ಆಗಿರುವಾಗ వాడికి పునర్జన్మ గుర్తొస్తుంది. ಪ್ರೌಢ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಜನ್ಮದ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಿ వాడికి పునర్జన్మ గుర్తొచ్చి, ಆ ಜನ್ಮ ಜ್ಞಾಪಕ ಬಂದು, నువ్వు కాదు నా తండ్రివి, ನೀವು ನನ್ನ ತಂದೆ ಅಲ್ಲ, నేను పుట్టింది వేరే చోట, ನಾನು ಬೇರೆ ಸ್ಥಳ ಹುಟ್ಟಿದ್ದೇನೆ, నాకు తండ్రి ఉన్నాడు, ನನಗೆ ತಂದೆ ಇದ್ದಾನೆ, నాకు భార్య కూడా ఉన్నది, ನನಗೆ ಹೆಂಡತಿ ಇದ್ದಾಳೆ, నా షాప్ ఉన్నది, ನನಗೆ ಅಂಗಡಿ ಇದೆ, నేను వ్యాపారం ನಾನು చేసేవాడిని, ವ್ಯಾಪಾರ ಮಾಡುವವನು, నాకు పలానా షాప్ ఉండేది, ನನಗಿಂತ ಅಂಗಡಿಗಳು ಇದ್ದಾವೆ. ఇలా అన్ని చెప్తున్నాడు. ಎಲ್ಲ
ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಅವನು. వాళ్ళకి అర్థం కావట్లా, ಅವ್ನಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ఏం మాట్లాడుతున్నాడు అని. ಏನ್ ಮಾತಾಡ್ತಿದ್ದಾನೆ. ఎందుకంటే వాడు పునర్జన్మలో వాడి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಅವನು ಪುನರ್ಜನ್ಮದ ತನ್ನ ಜೀವನದ ಬಗ್ಗೆ, ಪೂರ್ವ ಜೀವನದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದ. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే ಅದನ್ನ ಏನ್ ಮಾಡ್ಬೇಕಾ, మనం తీసుకెళ్ళారు అక్కడికి. ಆಯ್ತು ಹೋಗೋಣ ಬರೀ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು ಅಲ್ಲಿಗೆ. తీసుకెళ్ళగానే వాడు పరిగెత్తుకున్నాడు షాప్లోకి వెళ్ళిపోయాడు. ಓಡಿ ಬಂದು ಶಾಪ್ ಹೋದ್ರು. వాడు ఆ షాప్ ఓనర్ కాబట్టి ಶಾಪ್ ಓನರ್ ಆಗಿದ್ದರಿಂದ ఓనర్ షాప్ లో హ్యాపీ కూర్చున్నాడు. ಹೋಗಿ ಆ ಸೀಟ್ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡ. ఆ షాప్ లో ఏమేమి ఎక్కడెక్కడ మొత్తం చెప్తున్నాడు. ಆ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಏನೇನಿದೆ ಎಲ್ಲ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಒಂದೊಂದು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ಇದಿದೆ తన భార్యని గుర్తుపట్టాడు, ಏನ್ ಗುರ್ತು ಹಿಡ್ದ, తన తల్లిదండ్రులు గుర్తుపట్టాడు, ತಂದೆ ಗುರ್ತು ಹಿಡ್ದ, ఫోటోలో ఉన్న తన ముత్తాతలను గుర్తుపట్టాడు. ತಾತಗಳನ್ನು ಕಂಡಿಡ್ದ. వాడు ఏం చెప్తున్నాడో అక్కడ కనబడుతుంది. ಅದು ಏನ್ ಹೇಳ್ತಾನೋ ಅದೆಲ್ಲ ಕಾಣ್ತಾ ಇದೆ. అయితే ಆದ್ರೆ వాడు ಅವನು చంపబడ్డాడు. ಅವನು ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟನು. ఇప్పుడు తన పునర్జన్మలో ಹೋದ ಜನ್ಮದಲ್ಲಿ తర్వాత ಯಾರು ಕೊಂದಿದ್ರು ಅವನನ್ನ, వాడు ఎక్కడైతే చంపబడ్డాడో ಹೋದ ಜನ್ಮದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೊಲೆ ಮಾಡಿದ್ರು అక్కడికి తీసుకుని వెళ్ళి ಆ ಸ್ಥಳ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ఎవరైతే చంపాడో ಯಾರು ಕೊಂದರು వాడిని పట్టించాడు. ಅವರನ್ನು ಹಿಡ್ಕೊಟ್ಟ. ఈ రోజు వాడు జైల్లో ఉన్నాడు. ಇವತ್ತು ಅವನು ಜೈಲಲ್ಲಿದ್ದಾನೆ. ఇది నిజం కథ. ಇದು ನಿಜವಾದ ನಡೆದಂತ ಕತೆ. 80s లో పేపర్లో వచ్చిందంట. 80ರಲ್ಲಿ ಪೇಪರ್ಲ್ಲಿ ಬಂದು అలాంటి చాలా ఉన్నాయి. ಹೆಚ್ಚು ಅನೇಕ ಇದಾವೆ. మరి ఎలా సాధ్యము? ಇದು ಹೇಗೆ ಸಾಧ್ಯ? ఒకవేళ ఇది ఒక లైఫ్ లేదు అనుకుంటే ಇದೊಂದು ಜೀವನ ಇಲ್ಲ ಅಂದ್ರೆ మరి ఇలా ఎలా చెప్పగలుగుతున్నాడు? ಇದು ಹೇಗೆ ಸಾಧ್ಯ ಹೇಳಲಿಕ್ಕೆ? మీరు దురాత్మ చెప్తుంటారా? ಒಂದು ವೇಳೆ ದುರಾತ್ಮ ಬಂದಿದೆಯಾ? మేబీ అనుకోవచ్చు. ಇರ್ಬೋದೇನೋ, ದುರಾತ್ಮ ಇರ್ಬೋದೇನೋ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. అంటే ఇలాంటిది నేను విన్నప్పుడు ಆದ್ರೆ ಕೇಳುವಾಗ నేను అనుకుంటున్నా, ನಾನು ಅನ್ಕೊಳ್ತೀನಿ, ఒకవేళ ఎన్లైటింగ్ అయితే ಒಂದು ವೇಳೆ ಕ್ರಿಸ್ತನ ಸಂಕಟ ಆ ಸಂಪರ್ಕ ಆದ್ರೆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాము. ತಂದೆ ಬಳಿ ಹೋಗ್ತೇವೆ. ఎన్లైటింగ్ కాకపోతే ಸಂಪರ್ಕ ಆಗ್ತೇವೆ. మేబీ వాళ్ళ పుడతామేమో. ಮತ್ತೆ ಒಂದು ವೇಳೆ ಹುಟ್ಟಬಹುದೇನೋ. ఎందుకంటే యేసు ప్రభు రాబోయే ఏలియా అని చెప్పి అంటున్నాడు. ಯೇಸು ಬರುವಾಗ ಇಲ್ಲಿ ಬರುವಂತ ಏರಿಯಾನ అని ఇంకో వ్యక్తి వస్తాడు అని మళ్ళీ ఉన్నప్పుడు వాక్యము. ಬರ್ತಾನೆ ವಾಕ್ಯ ಇರುವಾಗ కానీ మనకి పండుగ హెబ్రీ పత్రికలో ఏముంటుందంటే రాడు అని ఉంటుంది. ಬರಲ್ಲ, ಜನ್ಮ ಇಲ್ಲ, ಪುನರ್ಜನ್ಮ ಇಲ್ಲ. ಇದೇ ಪತ್ರದಲ್ಲಿ ಬೈಬಲಲ್ಲಿ ఇంకొక లైఫ్ లేదని ఉంది. ಇನ್ನೊಂದು ಜೀವನ ಇಲ್ಲ ಬೈಬಲಲ್ಲಿ. మరి దేని నమ్మాలి, దేని నమ్మకూడదు? ಯಾವ ನಂಬೇಕು, ಯಾರು ನಂಬಾರ್ದು? అంటే నేనేందుకు నమ్ముతున్నానంటే ನಾನೇನ್ ನಂಬಿಕೆ ಗೊತ್ತಾ? లోకంలో ఉన్న సమస్తమును దేవుడు ಲೋಕದ ಸಮಸ್ತವನ್ನು ಒಂದು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದ. అందరూ సేవ్ చేయబడ్డారు. ಎಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದೇನೆ. ఒకటే ఆత్మ అన్నాడు. ಒಂದೇ ಆತ್ಮ. మన ఆత్మ నశించిపోదు కదా. ಆ ಆತ್ಮ ನಶಿಸೋಗೋದಿಲ್ಲ. నశించిపోయిన ఆయన ఆత్మను ఆయనే ನಶಿಸೋಗುವಂತ ಆತ್ಮನು ಆತನು ಹೇಗೆ ನಾಶ ಮಾಡುತ್ತಾನೆ? ఆయన కన్నా ఆయనే పొడుచుకుంటాడు. ಆತನು ಹೇಗೆ పొడుచుకోడు కదా. ಚುಚ್ಚೋದಿಲ್ಲ. అందుకు నేను అనుకుంటున్నాను, ನಾನು ಆತರ ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. మిమ్మల్ని కన్ఫ్యూజ్ లో పెట్టాలనుకోవట్లేదు. ಗಲಿಬಿಲಿ ಮಾಡ್ತಿಲ್ಲ. అందుకని మేడం నాకంటూ ఒక పునర్జన్మ నమ్మమని అనట్లేదు. ಮತ್ತೆ ನೀವು ಅಯ್ಯೋ ನಾನು ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ನಂಬೇಡ್ರಿ, గ్రహించమని చెప్తున్నాను. ಸ್ವಲ್ಪ ಯೋಚನೆ ಮಾಡಿ. మనము ನಾವು దేవుని యొక్క వాక్యంలో ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ బాప్తిసం ద్వారా నువ్వు శరీర క్రియలను బట్టే ఉంటే ದೀಕ್ಷಾ ಪೂರ್ವಕವಾಗಿ ಶರೀರ ಕ್ರಿಯೆಗಳಿದ್ದರೆ నువ్వు బలహీనంగా బేబీగా ఉన్నట్టే. ನೀನು ಬಲಹೀನವಾಗಿ ಎಳೆಗೂಸಾಗಿದ್ದೀಯ. మెచ్యూర్ సన్గా బలవంతుడు కావాలంటే ಬಲವಂತನಾಗಿ ಜ್ಞಾನವುಳ್ಳವನಾಗಿದ್ದರೆ నీవు తిరిగి ఆయన ఆత్మలో జన్మించాలి. ನೀವು ತಿರುಗಿ ಆತನ ಆತ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು, ಜನ್ಮಿಸಬೇಕು. ఆత్మమూలముగా పుట్టినవాడు, ಆತ್ಮ ಹುಟ್ಟುವವನು, ఆత్మమూలముగా పుట్టినవాడు ಆತನ ಮೂಲಕ ಆತ್ಮ ಹುಟ್ಟುವವನು ఆయన కుమారుడు. ಆತನ మగನು. ఆత్మమూలముగా చెప్పిన మాటలు ಆತನ ಆತ್ಮದಿಂದ ಮಾಡಿದ ಮಾತುಗಳು శరీరానుసారంగా అర్థం కావంటే ಶರೀರಕ್ಕೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ఆత్మ సంబంధమైన మాటలు ಆತ್ಮ ಸಂಬಂಧದ ಮಾತುಗಳು శరీర సంబంధుడికి ಶರೀರ ಸಂಬಂಧಕ್ಕೆ వెర్రి మాటలుగా ಅದು ఉంటాయి అంట. ಹುಚ್ಚು ಮಾತಾಗಿದೆ. ఇప్పుడు నేను చెప్పింది ಈಗ ನಾನು ಹೇಳೋದು ఇది శరీరానుసారం మీరు వింటే ಶರೀರ ಕೇಳಿದರೆ వెర్రిగానే ఉంటాయి. ಅದು ವ್ಯಕ್ತವೇ కానీ దేవుడు ఏమంటాడంటే ಗೊತ್ತಾ? ఆత్మ మూలంగా ఉన్న మాటలు వెర్రిగా ఉంటాయి. ಆತ್ಮದಿಂದ ಹುಟ್ಟುವಂತ ಮಾತುಗಳು ಅದು ಹುಚ್ಚು ಮಾತುಗಳಾಗಿವೆ. అందుకని నువ్వు బలవంతుడిగా మెచ్యూర్ సన్ గా జీవించాలి. ಬಲವಂತನಾಗಿ ಜ್ಞಾನವುಳ್ಳವನಾಗಿ ನೀನು ಮಗನಾಗಿ ಬರಬೇಕು. దేవుని ద్వారా ఆత్మను పొందుకొని ದೇವರಿಂದ ಆತ್ಮವನ್ನು ఆ ಪಡ್ಕೊ, ఆత్మను తిరిగి జన్మించు. ಆತ್ಮ ಮತ್ತೆ ಹುಟ್ಟು, పరలోకంలో నువ్వు స్వతంత్రించుకునే ಪರಲೋಕದಲ್ಲಿ ಸ್ವತಂತ್ರ ಮಾಡಿಕೊಳ್ತೀಯ. అధికారము ಅಧಿಕಾರ నువ్వు పొందుకుంటావు. ನೀನು ಹೊಂದಿಕೊಳ್ತೀಯ. ఎందుకు ఆ కథ చెప్పారంటే ಯಾಕೆ ಕತೆ ಹೇಳಿ ಗೊತ್ತಾ? ఇప్పుడే నువ్వు శరీరంలో బలహీనంగా బాధలో కష్టాలు పడుతున్నావు. ಇವಾಗಲೇ ಶರೀರದಲ್ಲಿ ಬಲಹೀನದಲ್ಲಿ ಕಷ್ಟ ಪಡ್ತಿದ್ಯಾ? అవునా? ಹೌದಾ? ఈ యొక్క జీవితానికే మనము ಈ ಒಂದು ಜೀವನಕ್ಕೆ ನಮ್ಗೆ ಏನಾಗ್ಬಿಟ್ಟಿದೆ? మనం తాళలేకపోతున్నాం. ನಮ್ಗೆ ಕಾಡ್ಕೊಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಕಷ್ಟವನ್ನ ಸಹಿಸ್ಕೊಳ್ತಾರೆ. సత్యమును తెలుసుకుని ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು, సత్యమును గ్రహించి ಸತ್ಯ ಗ್ರಹಿಸಿಕೊಂಡು, సత్యములో పుట్టి ಸತ್ಯದಲ್ಲಿ ಹುಟ್ಟಿ యేసుక్రీస్తు ద్వారా ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ మళ్ళీ తండ్రి యొక్క కుడిపార్శ్వమున ತಂದೆಯ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ఆసీనుడు అయ్యి ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಆಸೀನುಡನಾಗಿ దేవుని అధికారం కలిగి జీవించు. ದೇವರ ಅಧಿಕಾರವನ್ನು ಬದುಕು. ఒకవేళ నువ్వు ఇంకా రక్షింపబడి ఇంకా సత్యంలో జీవించిన రోజు ಇನ್ನು ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀರಾ, ಸದಾ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, పరిచారకుడిగా జీవిస్తావా? ನೀವು ಸೇವಕರಾಗಿ ಬದುಕ್ತೀಯಾ? లేకపోతే నరకానికి పోయి మనం మారిపోయేలా ಅಥವಾ బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం ప్రకారమే శరీరానుసారంగా నువ్వు చనిపోతే ಬೈಬಲಲ್ಲಿ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ಶರೀರಾನುಸಾರ
ಸತ್ತು ಹೋದ್ರೆ అక్కడ ఏమనుంది? ಅದೇನಾಗುತ್ತೆ? ದಹಿಸುವ ಗಂಧಕಗಳು, అగ్ని, ದಹಿಸುವ ಬೆಂಕಿ, ದಹಿಸುವ ಗಂಧಕಗಳು ನಿಮ್ಮನ್ನು ಏನ್ ಮಾಡ್ತದೆ? ಸುಡುತ್ತದೆ. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ಇಲ್ಲಿ ಎರಡಿದೆ. ఒకటి నరకము. ಒಂದು ನರಕ. నేను నరకం అంటే యాక్సెప్ట్ చేయను. ಅಯ್ಯೋ ನೀವು ನಂಬಲ್ಲ ನರಕ ಇದೆ ಅಂತಾರೆ. నేను నమ్మను. అయ్యో ನಂಬಲ್ಲ. అంటే ఇప్పుడు సరే మనకి మన సుఖాళ్ళు పాస్టర్స్ అని చెప్తారు. ಸರಿ, ಅನೇಕರು ಹೇಳ್ತಾರೆ. ప్రస్తుతానికి నమ్ముదాం. ಸ್ವಲ್ಪ ನಂಬೋಣ ಇವಾಗ. ఒకటి నరకము, ಒಂದು ನರಕ, రెండు శరీరము. ಒಂದು ಶರೀರ. రెండు ఒకటే, ಎರಡು ಒಂದೇ. రెండు ಜೋರ ಚಪ್ಪಳದಲ್ಲಿ ఒకటే ಮಾತಾಡ. కదా. ಇದು ಜೋರ ಚಪ್ಪಳದಲ್ಲಿ ಎಂತ ವಾಕ್ಯ. ఒకవేళ అక్కడికి వెళ్ళినా అదే బాధ, ఇక్కడ అదే బాధ. ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಹೋದ್ರು ಅದೇ ನೋವು, ಇಲ್ಲಿ ಹೋದ್ರು ಅದೇ ನೋವು. ఒకవేళ నువ్వు నిజంగా పునర్జన్మ ఉందనుకో, ಪುನರ್ಜನ್ಮ ಇದೆ ಅನ್ಕೋ, మళ్ళీ కైపోకూడదు. ಮತ್ತೆ ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿಯಾ? మళ్ళీ ఎక్కడ అన్యుడి కుటుంబంలో ಮತ್ತೆ ಹುಟ್ಟುತ್ತೀಯಾ? మళ్ళా నువ్వు ఎన్లైటింగ్ వచ్చేంత ಮತ್ತೆ వరకు ರಕ್ಷಣೆ ಆಗೋವರೆಗೂ శరీరము శోధిస్తూనే ఉంది. ಶರೀರ ಶೋಧನೆ ಮಾಡ್ತಾ ಇರುತ್ತೆ. నీ శరీరం బాధపడుతూనే ఉంది. ಶರೀರಕ್ಕೆ ನೋವಾಗುತ್ತೆ. ఒకవేళ ఇది లేదనుకో, ಇದಿಲ್ಲ ಅಂದ್ರೆ మనం నరకం నెక్స్ట్. ಯಾವ್ದು ನರಕಕ್ಕೆ ಮತ್ತೆ అక్కడికి వెళ్ళినా అదే బాధ, ಅಲ್ಲಿ ಹೋಗುವ ನೋವೇ. అంటే పైన అదే బాధ, కింద అదే బాధ. ಎಲ್ಲಿಗೂ ಅದೇ ನೋವು, ಇಲ್ಲಿಗೂ ಅದೇ ನೋವು. అసలు దేంట్లోకి వెళ్ళని బాధ ఏంటి? ಯಾವ್ದಕ್ಕೆ ಹೋಗಿ ನೋವು? సత్యము తెలుసుకో. ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು. ఒకవేళ సత్యం తెలుసుకుని తిరిగి దేవుని ఆత్మలో జన్మిస్తే, ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಹುಟ್ಟಿದರೆ ఆయనతో కూడా కుడిపార్శ్వములో ಆತನ ಸಂಗಡ ಆತನ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಆಸೀನರಾಗ್ತೀರಿ. ఇప్పుడు నీకే స్థానం కావాలి. ಈಗ ಯಾವ ಸ್ಥಾನ ಬೇಕು ನಿಮಗೆ? నీకు దేవుని యొక్క కుడిపార్శ్వముల స్థానం ದೇವರ కావాలి. ಬಲಪಕ್ಷ ಬೇಕಾ? ఒకవేళ నేను బాప్తిజం తీసుకున్నాక ఇంకా ప్రతి ఆదివారం గుడిపోతున్నాను అనుకుంటే తప్పు సహోదరి. ಸಭೆಗೆ ಬರ್ತೀನಿ ಅಂದ್ರೆ ప్రతి ఆదివారం గుడిపోతున్నా, నేను ప్రతి నీతి కార్యాల వల్ల ఎవడో కూడా పునర్జన్మ ಪ್ರತಿ చేయాలి. ಭಾನುವಾರ ಬರ್ತೇನೆ, ನಾನು ಎಲ್ಲಾ ಮಾಡಿ ನೀತಿ ಕಾರ್ಯದಿಂದ ಯಾರು ಪುನರ್ಜನ್ಮ ಆಗೋದಿಲ್ಲ. సత్యమును తెలుసుకుంటేనే నీకు ಸತ್ಯ పునర్జన్మ. ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಪುನರ್ಜನ್ಮ. సత్యము తెలుసుకుంటేనే నువ్వు తిరిగి జన్మిస్తావు. ಸತ್ಯ ಜನ್ಮಿಸಿದ್ರೆ ಮತ್ತೆ ಜನ್ಮಿಸ್ತೀಯ. తిరిగి జన్మిస్తే గుడిపార్శ్వం. ಮತ್ತೆ ಜನ್ಮಿಸುವಾಗ ತಂದೆಯ ಬಲಪಕ್ಷದ ಆಸೀನ ರೂಢನಾಗ್ತೀಯ. ఒకవేళ నువ్వు శరీరానుసారంగా జీవిస్తే బలహీనుడివి. ಶರೀರಾಂತರ ಬದುಕಿದ್ರೆ ಬಲಹೀನ. నువ్వు బలహీనంగా జీవిస్తే నీలో అపవాది ನೀನು శోధిస్తాడు. ಬಲಹೀನವಾಗಿ ಜೀವಿಸೋದು ನಿನ್ನಲ್ಲಿ ಅಪವಾದಿ ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾರೆ. Mature man గా, బలవంతుడుగా, ನೀವು జ్ఞానవంతుడుగా, ಜ್ಞಾನವಂತರಾಗಿ బుద్ధిమంతుడుగా ಬುದ್ಧಿವಂತರಾಗಿ ఉంటే నీలో క్రీస్తు ఉంటాడు కాబట్టి ఏ అపవాది ನಿನ್ನ ಕ್ರಿಸ್ತನಿರ್ತಾನೆ, ಯಾವ ಅಪವಾದಿ ಹುಟ್ಟೋದಿಲ್ಲ. మళ్ళీ బ్యాక్ టు ఫాదర్. ಮತ್ತೆ ತಿರುಗಿ ತಂದೆಯ ಬಳಿ ఏది ఎంచుకున్నావు? ఇప్పుడు ಯಾವ್ದನ್ನ ನೀವು ಆರಿಸ್ಕೊಳ್ತೀಯ? మళ్ళా శరీరం వచ్చి జీవితామా, ಶರೀರ ಬದುಕೋಣವಾ, అది నరకానికి వెళ్దామా, ನರಕಕ್ಕೆ ಹೋಗೋಣವಾ, లేకపోతే సత్యం తెలుసుకుందామా? ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳವಾ, సత్యం తెలుసుకుని తండ్రి యొక్క చెంతకు వెళ్ళిపోదామా? ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು ತಂದೆ ಬಳಿ ಹೋಗೋಣವಾ. మూడు ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ. ಮೂರು ನಿಮಗೆ ಏನಾದ್ರು ಅವಕಾಶಗಳಿದ್ದಾವೆ. ఏ ఆప్షన్ తీసుకుందాం ఇక్కడ? ನಿಮ್ಗೆ ಯಾವ ಅವಕಾಶ ಬೇಕು? ఏ అవకాశం కావాలి? ಯಾವ ಅವಕಾಶ ಬೇಕು? సత్యం తెలుసుకుని నించోండి. ಎದುರ್ಕೊಳ್ಳೋಣ. నరకం కావాలి కూర్చోండి. ನರಕ ಬೇಕು ಕೂತ್ಕೊಳ್ಳಿ, శరీరంలో జీవించోడు కూర్చోండి. ಶರೀರ ಬೇಕು సత్యము తెలుసుకున్నవాడే నించోండి. ಸತ್ಯವನ್ನು ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ఈ రోజు సత్యంలో వెళ్తాం. ಇವಾಗ ಸತ್ಯದಲ್ಲಿ ಹೋಗೋಣ. సత్యం ఈ రోజు నేను నడిపిస్తుంది. ಸತ್ಯ ನಡೆಸುತ್ತೆ, సత్యంలో జీవింపజేస్తుంది. ಸತ್ಯ ಬದುಕಿಸುತ್ತದೆ. క్రీస్తు ఈ రోజు సింహాసనంలో కూర్చున్నాడు. ಆಸಕ್ತನಾಗಿದ್ದ ఆ సింహాసనం నిన్ను ఆశీర్వదించమన్నాడు. ಈ ಆಸಕ್ತರಾಗಿರುವ రోజు నిన్న వాక్యము ప్రభువా, ಈ ಕೇಳುತ್ತ ವಾಕ್ಯದ ತಂದೆ, ఇక మీద నేను ఇంకా నా శరీరంలో జీవించున్నట్లయితే నన్ను క్షమించిన ಒಳ್ಳೆ ಶರೀರವಿದ್ದರೆ ನಾನು ಕ್ಷಮಿಸು ಸ್ವಾಮಿ. నేను ఈ నిమిషమే నీ ఆత్మలో నీ వాక్యంలో జన్మించాలి. ಈ ನಿಮಿಷ ನಿನ್ನ ಆತ್ಮದಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನು ಜನ್ಮಿಸ್ತೇನೆ. నేను నీలోనే జీవించాలి. ನಾನು ನಿನ್ನನ್ನೇ ಜನ್ಮಿಸುತ್ತೇನೆ. నీవు నా కొరకు ఏర్పరిచిన నివాసస్థానంలో ನೀನು ನನಗಾಗಿ ನೀನು ಕಟ್ಟಿರುವಂತ ಗುಡಾರಗಳಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತೇನೆ. ఆ స్థానం సింహాసనము ಆ ಸ್ಥಾನ ಸಿಂಹಾಸನ. నీవు నా కొరకు ఏర్పరిచిన సింహాసనం ನೀನು ನನಗೆ ಏರ್ಪಡಿಸಿದ ಸಿಂಹಾಸನ శరీరానుసారమైన మనసుతో నీకు విరోధిగా జీవించాలి. ಮನಸ್ಸು ನಿನಗೆ ವಿರೋಧಿ. ఈ శరీరం కలిగిన శరీరం నా నుంచి తీసివే ప్రభువా. ಈ ಶರೀರವನ್ನು ತೆಗೆದುಹಾಕು ಸ್ವಾಮಿ. నీవు నాకు ఏర్పడుతున్న తెలియజేస్తున్న సత్యంలో నేను జీవించాలి. ಪ್ರಕಟಣೆ ಮಾಡುವಂತದ್ದು ಆ ಸತ್ಯಕಾಲ ಸ್ತೋತ್ರ. నా జీవితం అంతా బలహీనతలో ನನ್ನ ಜೀವನ ಬಲಹೀನವಾಗಿದೆ ಸ್ವಾಮಿ. ఈ రోజు ఈ సత్యం నాలో ಇವತ್ತು ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡಾನೆ. ఈ సత్యం నాలో వెలిగించిన ಪ್ರಕಟಣೆ ಮಾಡು. నా జీవితాన్ని నిలబెట్టు. ನನ್ನ ಜೀವನ ನಿಲ್ಲಿಸು. నన్ను బలహీనంగా చేసే ప్రతి చీకటి ನನ್ನ శక్తులన్నీ ಬಲಹೀನವಾಗಿ ಮಾಡುವ ಎಲ್ಲ ಕಾರ್ಯಕರ್ತರು క్రీస్తు నామములో ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತುಳಿದಾಡುತ್ತೇವೆ. ప్రతి బంధకం నుంచి విడిపించు. ಎಲ್ಲ ಬಂದ ಬಿಡುಗಡೆ ప్రతి ಆಗಲಿ. శోధన నుంచి విడిపించు. ಎಲ್ಲ ಶ್ರಮ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ. తండ్రి బిడ్డగా ತಂದೆ ನಿನ್ನ ಮಗನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. కృపాసనము కూర్చోవాలి. ನಿನ್ನ ಸಿಂಹಾಸನ ಕೂತ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ అధికారం కలిగి జీవించాలి. ಅಧಿಕಾರವುಳ್ಳವನಾಗಿರಬೇಕು. సాక్షిగా జీవించాలి. ಸಾಕ್ಷಿಯಾಗಿರಬೇಕು. మహిమపరిచే కుమారుడు ಮಹಿಮೆಪಡಿಸಬೇಕು ತಂದೆ. బలహీనుడిగా ఉండకూడదు. ಬಲಹೀನರಾಗಿರಬೇಕು నా ಸ್ವಾಮಿ. ప్రతి బాధలన్నీ కూడా నీ నామములో ಎಲ್ಲ ನೋವನ್ನು ತೆಗೆದುಹಾಕಿದ್ದೀನಿ తండ్రి నీ చెంత ఉన్నప్పుడు నేను ఏ మహిమ కలిగి ఉన్నానో ಬಳಿರುವಾಗ ಯಾವ ఆ ಮಹಿಮೆ
డబ్బు కన్నా గొప్పది నీ మహిమ. ఆయన ఇదిగో ప్రభువా, మా శరీర బలహీనతల కన్నా గొప్పది నీ అధికారము. నా బలహీనతలన్నిటినీ కూడా నా పాదముల తండ్రి ఇలాంటి జ్ఞానము దయచేయండి. జ్ఞానం లేని వారికి విరోధించాలి. ఈ శరీరంలో నరకంలో జయించేవాడులాగా నీ కృప నాకు దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. నిన్న వాక్యము మీ హృదయంలో వెలిగించింది కాక ఆత్మవిశ్వాసులుగా జీవించేవాడు ఈ రోజు నుంచి సత్యముతో నీ ఆత్మగా నీ సాక్షిగా జీవించున్నాడు. ఈ వాక్యము స్థిరముగా స్థిరపడిగా ఈ మహిమను నీకే మహిమపరచున్నాను. నిన్న వాక్యము స్థిరపరచను, ఈ బిడ్డలను స్థిరపరచును. స్థిరమైన స్థిరత్వం కలిగిన నిత్య జీవనం ఆయన నీ కృపలో మరుగుపరచున్నాడు. బిడ్డల యొక్క ప్రతి ఆలోచన సరిచేయండి. ఈ శరీర బలహీనతలన్నిటినీ ఆయన సరిచేయండి, బాగు చేయండి ప్రభువా. నీ ప్రేమతో నింపును ఆయన. ఏ సహోదరి ఇక్కడ ఏ బాధతో వచ్చిందో ఆయన ఆ బాధలని క్రీస్తునామము అధికారంలో కొట్టివేయబడి ఇక్కడ నుంచి శాంతి సమాధానంతో ఆయన ఏదో ఒక బాధతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు నాయన. నాయన నీ యొక్క హృదయము ఆ హృదయముతో తన యొక్క సహోదరి యొక్క ఎవరైనా కానీ ఇక్కడ సంతోషంతో తల వచ్చి అందరి పైన నీ యొక్క ఆత్మ సంచరించిన కాక కుమ్మరించిన కాక ఆయన నీ మహిమతో నేను మహిమపరిచే వరకు మేమందరం నీలోనే సంతోషముగా నేను అధికారం కలిగి జీవించే కృపను దయచే ప్రభువా. ఇదే మాకు సత్యము నాయన. ఇలాగే క్రీస్తు పునాది వేసిన కుటుంబంగా నిలుపున్నాను నాయన. నువ్వు కట్టిన కుటుంబము ఏ గాలి వచ్చినా ఏ తుఫాను వచ్చినా బయట శరీరానుసారమైన ఈ కుటుంబము బెదిరిపోతుంది నాయన. ఆత్మలో కట్టిన కుటుంబము ఎన్నటికీ నాయన ఏది నశించదు నాయన. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోకుండా ఉండేలా నీ కృపను దయచే ప్రభువా. నాయన నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నావు. ఆ కృపని సమస్తము బిడ్డలకు అర్థమయ్యేలాగా చెప్పు నాయన తండ్రి. నీ బిడ్డలు అనేకమైన ఆత్మలు వెలిగించాలి తండ్రి. నీ రాజ్యాన్ని సుస్థిరం చేయాలి ప్రభువా. క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన అధికారంతో ప్రభువా. ఆయన యేసు కృప ద్వారా నేర్పించిన మార్గం ద్వారా ప్రతి కుమారుడు నీ చెంతకు చేరుగా తండ్రి. స్తోత్రము నాయన, స్తోత్రము సమస్తము నీకే నాయన. మహిమ నాయన, ఘనత నాయన నీకే వందనములు చేస్తున్నాం తండ్రి. తలలోకి బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించుకున్నాడు. ఈ రోజు వినిన వాక్యము విత్తిన వాక్యము దీవించమన్నాడు. నీ బిడ్డలకు నాయన సదాకాలం మీరు తోడుగా ఉంది. క్రీస్తు నామములో ఈ ప్రార్థన అంతటిని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశ్రయవు నీయే యేసయ్యా, నన్నాధారవు నీయే యేసయ్యా. ఆశ్రయవు నీయే యేసయ్యా, నన్నాధారవు నీయే యేసయ్యా. ఆరాధనే చెప్పలే, చెప్పలే
ಜೋರಾಗಿ ಇನ್ನೂ ఆనందವಾಗಿ హల్లెలూయా ఇటువంటి వాక్యాలు ఇంటర్నేషనల్ ప్రీచర్స్ కూడా ప్రీచ్ చేయరు. హల్లెలూయా ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟಕ್ಕೆ ಬಂದ ಸೇವಕರು ಇಂತಹ ವಾಕ್ಯಗಳು ಇಂಥ ಅದ್ಭುತವಾಗಿ ಪ್ರೀಚ್ ಮಾಡೋದಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಾವು ಅಯ್ಯನ ಅಂಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ, ಅದಕ್ಕೆ ನಾವು ಅಯ್ಯನ ಬಿಡೋದಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ ಅಯ್ಯ ಥ್ಯಾಂಕ್ ಯು, ವೆರಿ ವಂಡರ್ಫುಲ್ ಮೆಸೇಜ್. ನಿಜವಾದ ವಾಕ್ಯ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಕೇಳಬೇಕು. ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಜೋರಾಗಿ ಕಾಪ್ ಎದುರು बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की. ಥ್ಯಾಂಕ್ ಯು. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಹಾಗೆ ನಿಂತ್ಕೊಂಡಿರಲಿ. ಕಾಣಿಕೆ ಒಂದು ಹಾಡಾಡ್ತಾರೆ. ಹಾಡಾಡುವಾಗ ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರಸಾದ್ ಪಾಸ್ಟರ್ ಪೂರ್ತಿ ಕುದುರೆ ಮತ್ತು ಪ್ರಸಾದ್ ಪಾಸ್ಟರ್ ಇದ್ದಾರೆ. ಇಬ್ಬರು ಪ್ರಸಾದ್ ಪಾಸ್ಟರ್ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಹತ್ರ. ಹಲ್ಲೆಲೂಯಾ ಕುದುರೆ ಮತ್ತು ಪ್ರಸಾದ್ ಪಾಸ್ಟರ್ ಇದ್ದಾರೆ. ಅವ್ರು ಹಾಡಾಡ್ತಾರೆ. ನೀವು ಕಾಣಿಕೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ನಂತರ 2 ನಿಮಿಷ ನಾವು ಮುಗಿಸ್ತೀವಿ. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಬೇಗ ಯಾವ ಹಾಡು ಹೇಳ್ಬಿಟ್ಟು